మీరు 10th క్లాస్లో ఇంగ్లీష్ ఫెయిల్, ఇంటర్లో ఇంగ్లీష్ ఫెయిల్ అయ్యారు, ఈవెన్ డిగ్రీ ఫస్ట్ ఇయర్లో భయపడి స్కిప్ చేశారని నేను విన్నాను. అలాంటి మీరు కొన్ని వేల మందికి మీరు ట్రైన్ చేశారు. అసలు ఇది ఎలా పాసిబుల్ సార్? వెళ్ళగానే అమ్మాయి ఇంగ్లీష్లో మాట్లాడడం మొదలెట్టింది. షీ వాజ్ ఫుల్ ఆఫ్ ఇంగ్లీష్. ఓకే, నేను నిల్ ఆఫ్ ఇంగ్లీష్. అసలు మనకు ఇంగ్లీష్ అంటే ఏంటో కూడా తెలియదు. ఫస్ట్ టేక్ ద చైర్ అనగానే నాకు కంగారు పడ్డాను. అప్పుడే కొత్తగా నేర్చుకున్న మీరు అంతమందికి నేను ఇంగ్లీష్ నేర్పగలనన్న మీ కాన్ఫిడెన్స్ ఎలా వచ్చింది? సోల్జర్స్ అందరినీ అటు ఆ దేశం మీద శత్రు దేశంలో వదిలేసేవాడు. ఆ షిప్స్ అన్ని కాలబెట్టేవాడు. వాళ్ళు ఆ కంట్రీలో గెలవాల్సిందే, లేకపోతే తిరిగి రావడానికి గెలిచే రావాలి, లేదా చావాలి. నా సిచ్యువేషన్ కూడా అదే. గవర్నమెంట్ స్కూల్స్లో ఒక ఇంగ్లీష్ టీచర్ని హైర్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది? వాళ్ళని మీలాంటి వాళ్ళ దగ్గర ఒకసారి ట్రైన్ చేసి స్పోకెన్ ఇంగ్లీష్లో పెట్టి వాళ్ళని పంపిస్తే బాగుంటుంది అంటారా? డూ యూ అగ్రీ? అంటే మీరు నాతో అగ్రీ చేస్తారా? నేను ఇప్పుడు ఏదైతే ఇంగ్లీష్ వాళ్ళకు రాదు, సరిగ్గా మాట్లాడలేరు గవర్నమెంట్ స్కూళ్ళలో ఉండే టీచర్స్ కానీ, ఈవెన్ చాలా ప్రైవేట్ సెక్టర్లో ఉండే టీచర్లు కానీ, అంటే మీరు నాతో అగ్రీ చేస్తారా? ఈ పోస్టర్లు ఉన్నకాడికి వేసాను. ఆ పోస్టర్లు వేసినప్పుడు కొంత మైదా పిండి, అది అతికించడానికి మైదా ఉండేది కదా, అది మిగిలిపోయింది. ఓకే, అప్పటికి 1.5 డే అయింది. ఏం తినక ఆకలేస్తుంది. ఇటు వీళ్ళు పెట్టేవాళ్ళు లేరు, వీళ్ళు లేరు, డబ్బులు లేవు, ఎక్కడికి వెళ్ళలేను, ఏం చేయాలని రూమ్లో అలా ఆలోచిస్తుంటే అక్కడ మైదా పిండి కనబడింది. దాన్ని తీసి ఏదో ఒకటి చేద్దామని చెప్పి ట్రై చేసి దాన్ని చపాతీలాగా ఏదో పెనం మీద వేసి చేసేసుకుని దాన్ని తిన్నాను. మనందరికీ ఇంగ్లీష్ అంటే భయం. చాలా మందికి ఇంగ్లీష్లో మాట్లాడాలంటే ఎక్కడో లేని భయం స్టార్ట్ అవుతుంది. కానీ ఇప్పుడు మనతో ఉన్న పర్సన్ 10th ఇంగ్లీష్ ఫెయిల్, ఇంటర్లో ఇంగ్లీష్ ఫెయిల్, డిగ్రీలో ఇంగ్లీష్ ఎగ్జామ్కి భయపడి స్కిప్ చేసిన వ్యక్తి. అలాంటి వ్యక్తి ఇంగ్లీష్ని పర్ఫెక్ట్గా నేర్చుకొని 30 ఏళ్ల క్రితం వైజాగ్లో మేధా స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసి కొన్ని వేల మందికి ఇంగ్లీష్ నేర్పించాడు. ఆయన ఇంగ్లీష్ నేర్పించడమే కాదు, ఆయన బయోగ్రఫీ గురించి తెలుసుకుంటే జీవితంలో ఏదో ఒకటి సాధించాలనుకునే ప్రతి ఒక్కరికి ఆయన ఒక రోల్ మోడల్. ఈ పాడ్కాస్ట్ విన్న వాళ్ళందరికీ డెఫినెట్గా ఒక ఇన్స్పిరేషన్ అయితే లభిస్తుంది. ఇంగ్లీష్ నేర్చుకుందాం అనుకునే వాళ్ళకి, లైఫ్లో ఏదో ఒకటి సాధించాలనుకునే ప్రతి ఒక్కరికి ఈ పాడ్కాస్ట్ చాలా చాలా బాగా నచ్చుతుంది. డెఫినెట్గా ఈ పాడ్కాస్ట్ మీరు ఎంజాయ్ చేస్తారు. లెట్స్ గెట్ ఇన్ టు ద షో. హాయ్ సార్, వెల్కమ్ టు ద షో. హాయ్ వెన్. హాయ్, ఎలా ఉన్నారు సార్? ఫైన్, థ్యాంక్ యూ. నేను 4 years బ్యాక్ ఒక బుక్ చదివాను సార్. బుక్ చదివినప్పుడు నాకు చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. అసలు ఇలాంటి బయోగ్రఫీ మన తెలుగు స్టేట్లో ఈ పర్సన్ ఎవరా అని చెప్పి చాలా రోజులు నన్ను ఆ బుక్ హాన్ చేసింది. అది మీకు కూడా తెలిసి ఎండమూరి గారు రాసింది నేనే నా ఆయుధం, మీ బయోగ్రఫీ. అది చదివిన తర్వాత నాకు అసలు ఈ పర్సన్ని నేను లైఫ్లో ఒకసారైనా కలుస్తానని నేను అనుకున్నాను. ఈ షో ద్వారా కలవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. మీరు 10th క్లాస్లో ఇంగ్లీష్ ఫెయిల్, ఇంటర్లో ఇంగ్లీష్ ఫెయిల్ అయ్యారు, ఈవెన్ డిగ్రీ ఫస్ట్ ఇయర్లో భయపడి స్కిప్ చేశారని నేను విన్నాను, చదివాను కూడా. అలాంటి మీరు మనం జనరల్ పీపుల్ ఎలా ఇంగ్లీష్ అనగానే భయపడి దాని నుంచి కంప్లీట్ అవాయిడ్ అయ్యి వెళ్ళిపోవాలనుకుంటారు. అది లేని పాత్ చూసుకోవడానికి ట్రై చేస్తారు. చాలా రూరల్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నారు, మీరు రూరల్ బ్యాక్గ్రౌండే. అలాంటి మీరు అదే ఇంగ్లీష్ పైన ఒక వార్ చేసి ఒక 30 ఏళ్ల క్రితము మేధా స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసి కొన్ని వేల మందికి మీరు ట్రైన్ చేశారు. అసలు ఇది ఎలా పాసిబుల్ సార్? అంటే మీరు ఎంతో మందికి రోల్ మోడల్. ఈ జర్నీ మీరు ఎలా స్టార్ట్ చేశారు? అంటే నేను ఇది అనుకొని కావాలి, నేను ఇలా చెప్పాలి, జనాల్ని ఏదో ఎంపవర్ చేయాలి అనే ఉద్దేశంతో స్టార్ట్ చేసింది కాదు. ఓకే, అంటే ఇంగ్లీష్ మీద ప్రేమతో చేసింది కాదు, దాని మీద ఒక సీరియస్గా ఏదో చేయాలని చేసింది కాదు. ఓకే, అనుకోకుండా ఒక సిచ్యువేషన్. అంటే ఎట్లా ఉంటుంది అంటే మన ఎబిలిటీ మనకు ఆ టైం వస్తే కానీ తెలియదు అంటారు కదా, హనుమంతుడు అంటే ఏదో ఒక. సో అట్లా ఏమైందంటే నేను వరంగల్లో MGM హాస్పిటల్ ముందు బ్రీఫ్గా చెప్తాను. నేను ఆ బస్ స్టాప్లో ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ ద బస్. డిగ్రీ ఎగ్జామ్స్ రాసాం, బస్ కోసం వెయిట్ చేస్తున్నాం. మా ఫ్రెండ్ వెంకటేశ్వర్లు అని అడొచ్చాడు, అరే మీ ఊరు బస్సు రావడానికి ఇంకా గంట సేపు ఉంది, ఈ గంట సేపు ఈ బస్ స్టాప్లో ఏం చేస్తాం రా, ఎదురుగా చూడు కంప్యూటర్ సెంటర్ పెట్టారు, డేటా ప్రో అని కొత్తగా కంప్యూటర్ సెంటర్ పెట్టారు. అప్పుడు కొత్తగా అప్పుడే 93. ఓకే, సో ఆ కంప్యూటర్ సెంటర్లో ఏసీ ఉంటుంది, బస్సు వచ్చేదాకా అందులో పోయి కూర్చుందాం, కంప్యూటర్ కోర్స్ జాయిన్ అవుదాం అన్నారా, చల్లగా ఉంటుంది, ఏసీ ఉంటుంది, కాసేపు కూర్చుందాం, ఏదో టైంపాస్ చేసేద్దాం దారా అన్నాడు. ఐడియా బాగుంది కదా అని బస్ రోడ్ క్రాస్ చేస్తేనే ఇన్స్టిట్యూట్. ఓకే, అందులోకి వెళ్ళేసరికి ఏమైందంటే ఆ రిసెప్షన్లో ఒక అమ్మాయి ఉంది. షీ వాజ్ సో అల్ట్రా మోడర్న్ గా, మంచి బాబ్ హెయిర్, టీ షర్ట్, జీన్స్, చాలా పాష్గా ఉంది. వెళ్ళగానే అమ్మాయి ఇంగ్లీష్లో మాట్లాడడం మొదలెట్టింది. షీ వాజ్ ఫుల్ ఆఫ్ ఇంగ్లీష్. నేను నిల్ ఆఫ్ ఇంగ్లీష్. అసలు మనకు ఇంగ్లీష్ అంటే ఏంటో కూడా తెలియదు. ఫస్ట్ టేక్ ద చైర్ అనగానే నాకు కంగారు పడ్డాను. ఆ తర్వాత ఏం చేసింది, ఆ అమ్మాయి ఒక ఫామ్ ఇచ్చింది.
ఓకే. ఈ ఫామ్ ఫిల్ చేయమని. ఆ ఫామ్ ఏంటంటే అప్పుడు కొత్తగా వాళ్ళు ఇన్స్టిట్యూట్ పెట్టారు కదా, మీరు ఏ అడ్వర్టైజ్మెంట్ చూసి వచ్చారు, ఎట్లా వచ్చారు, ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాలి. పర్సనల్ బయోడేటా కలెక్ట్ ఇదంతా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. నాకు అది ఫీడ్బ్యాక్, అప్లికేషన్ ఏం తెలియదు. ఫామ్ ఎందుకనేది కూడా మీకు ఐడియా తెలియదు. నేనన్నాను ఏం మాట్లాడాలో తెలీదు, నో అడ్మిషన్ మేడం అన్న. అనగానే ఆవిడ నో ప్రాబ్లం ఫిల్ ఇట్ అంది. ఓకే అని చెప్పి అర్థమవుతుంది మనకి, నో మనీ మేడం అని. అంటే నో ప్రాబ్లం ఫిల్ ఇట్ అంటుంది. ఏం చెప్పినా ఫిల్ ఇట్ అంటుంది మెంటలా ఇవిడకి అనుకున్నాను మనసులో. ఓకే. అప్పటికి ఏమైందంటే ఆ టెన్షన్లో ఏం అర్థం కావట్లేదు, ఏసీలో కూడా స్వెట్టింగ్ స్టార్ట్ అయింది. ఓకే. ఇలాపు మేడం వాటర్ అన్న అనగానే ఆవిడ వాటర్ తేవడానికి పక్కకి వెళ్ళింది గ్లాస్ తీసుకొని. అంతే, ఆ ఫామ్ పట్టుకొని బయటకు వచ్చేసిన. ఆ రోజు ఇంటికి వచ్చిన తర్వాత ఇక నిద్ర పట్టలే నాకు. ఓకే. ఎందుకు అంటే నేను కాలేజ్లో అప్పటికే రాడికల్ స్టూడెంట్ యూనియన్ తరఫున పనిచేసేవాడిని, విద్యార్థి ఉద్యమాల్లో ఉండేవాడిని. నాకు భయం అంటే ఏంటో తెలియదు. ఎన్నోసార్లు ప్రిన్సిపాల్తో ఫైట్ చేశాను, మాట్లాడాను, విద్యార్థి సమస్యల మీద ఎన్నోసార్లు ఏమో చేశాను, ఎక్కడ భయం లేదు. కానీ ఎందుకు నాకు చెమటలు పట్టాయి, వై ఐ కుడ్ నాట్ ఓపెన్ మై మౌత్, ఎందుకు మాట్లాడలేకపోయానని క్వశ్చన్ చేసుకుంటే ఇంకా ఏదో పెద్ద అవమానంగా ఫీల్ అయ్యి. ఎందుకంటే ఇంగ్లీష్ రాకపోవడం వల్లనే కదా ఇంత, ఇది ఎందుకు రాదు అని ఒక సీరియస్గా తీసుకున్నాను. ఓకే. అప్పటికి బస్ పాస్ కూడా అయిపోయింది. మీరు అప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉన్నారు కదా సార్? ఫైనల్ ఇయర్ బస్ పాస్ కూడా అయిపోయింది. సమ్మర్ కాలేజ్ అయిపోతే బస్ పాస్ పని చేద్దాం. ఇంకా మా విలేజ్ నుండి సిటీకి కోచింగ్కి వెళ్ళాలి. విలేజ్లో ఎవరు ఉండరు కదా మాట్లాడడానికి. ఓకే, అవును. రోజు సైకిల్ వేసుకుని ఎండలో వెళ్ళేవాడిని. హన్మకొండకా సార్? హన్మకొండ. ఓకే. వెళ్ళి 1 hour క్లాస్, 1 hour క్లాస్లో కూర్చున్నాను, వారం రోజులు కూర్చున్నాను. ఏదో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటారు, గ్రామర్ అంటారు, ఏం అర్థం కావట్లేదు. ఓకే. కానీ నాకు ఒక లాజిక్ ఒకటి తెలుసు, ఏ పనిలో నిష్ణాతులు కావాలంటే ఆ పని చేయాలనేది తెలుసు, మాట్లాడడం రావాలంటే మాట్లాడుతూ వస్తుంది అనే బేసిక్ లాజిక్ తెలుసు. మీకు చిన్నప్పటి నుంచి ఆ బేసిక్ లాజిక్ అనేది మీలో ఉంది. స్పోకెన్ ఇంగ్లీష్ అంటే మాట్లాడితే వస్తుంది. క్లాస్లో నేర్చుకునేప్పుడు ఒక టార్గెట్, వారం రోజుల తర్వాత ఈ గ్రామర్ ఇదంతా వస్తలేదు కదా, ఎవరితో మాట్లాడాలి చూశాను. క్లాస్లో అప్పటికోడు శ్రీధర్ అని ఎంబీఏ అయిపోయింది, బీఫార్మసీ అయిపోయింది, చాలా బాగా ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు. ఓకే. వీడితో ఫ్రెండ్షిప్ చేయాలి. ఇంకోడు ప్రసాద్ రాజు అని కాంపిటేటివ్స్ ప్రిపేర్ అవుతున్నాడు, ఆడ అద్భుతంగా మాట్లాడుతున్నాడు. అప్పటికే వీళ్ళిద్దరు నాకు పనికొస్తారు, నాకు ఫ్యాకల్టీ అంత రేంజ్ అక్కర్లేదు, వీళ్ళు చాలు అనుకున్నాను. మరి వీళ్ళిద్దరికి బాగా వచ్చు, వీళ్ళిద్దరికి వస్తే నాకు కాన్ఫిడెన్స్ ఉండదు, వాళ్ళకి నా అవసరం ఏంటి, నాకంటే రానోడు కూడా కావాలి. అవును, ఎగ్జాక్ట్లీ. అలా చూస్తే శ్రీనివాస్ అని వాడు కరాటే మాస్టర్ ఉన్నాడు, ఆడ నాకంటే బ్యాక్ అనమాట. ఇలా ముగ్గురిని టార్గెట్ చేసి వారం రోజులు వీళ్ళతో ఫ్రెండ్షిప్ చేశాను, కావాలని ఫ్రెండ్షిప్ చేసి ఒక రోజు అందరిని తీసుకెళ్ళి, చాలు మనం ఇంగ్లీష్ వచ్చేదాకా ఇట్లా కాదురా, రోజు ఇంగ్లీష్లోనే మాట్లాడాలి అని చెప్పి అందరం 1000 స్తంభాల గుడిలోకి వెళ్ళాం. అందరం ఓడి మీద ఓడి ఒట్టేసుకున్నాం. రోజు మనం ఇక్కడికి వచ్చినంతసేపు ఇంగ్లీష్లోనే మాట్లాడాలి, ఓడి మీద ఓడి ఒట్టేసుకున్నాం. ఎస్ అనుకున్నాం. క్లాస్ అయిపోయినా 4 to 5 క్లాస్ అయిపోయేది. 5కి టెంపుల్లోకి వెళ్ళి కూర్చుంటే నైట్ 9, 10 ఎంత అయ్యేదో తెలియదు. రోజు ఒక టాపిక్ మీద ఏది మాట్లాడినా ఇంగ్లీష్లో మాట్లాడాలి. ఓకే. అలా అని మాట్లాడకుండా ఉండలేం 3-4 గంటలు. అవును. నేను మాట్లాడిన ప్రతిదీ వీళ్ళు అరే ఆ తప్పురా అట్లా కాదు ఇట్లా అని వీళ్ళు చెప్పేవాళ్ళు. ఓకే. సో అలా యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్ 4 hours 5 hours ప్రాక్టీస్ చేసేవాళ్ళం, ఓన్లీ మాట్లాడడం. మళ్ళీ నైట్ 9కి సైకిల్ ఎక్కితే 10కు 11కు మా ఇంటికి వచ్చేవాడిని. ఓకే. వస్తున్నంతసేపు అదే ఆలోచించేవాడిని. అలా 3 months చేశాను. ఓకే. బిలీవ్ ఇట్ ఆర్ నాట్ 3 months తర్వాత నేను ఇంగ్లీష్ మాట్లాడాను. నా గ్రామర్ తెలియదు, వొకాబులరీ తెలియదు, ఏమీ తెలియదు, బట్ ఐ వాజ్ ఏబుల్ టు స్పీక్ కంఫర్టబుల్లీ ఇన్ ఇంగ్లీష్. ఇది డిగ్రీ ఫైనల్ ఇయర్ సమ్మర్ హాలిడేస్లో. ఓకే. సో ఇంకా అప్పుడు అనుకున్నాను, అరే ఇంత ఈజీగా వచ్చే ఇంగ్లీష్ కోసమా 7-8 సంవత్సరాల నుండి నేను ఇంత భయపడి చేస్తున్నాను. అవును. నాలంటోడే ఇంగ్లీష్ నేర్చుకోగా ఎవరికైనా ఇంగ్లీష్ చెప్పచ్చు. ఓకే అనుకున్నాను. ఇంగ్లీష్ ఇన్స్టిట్యూటే పెడదాం అనుకున్నాను. ఓకే. కానీ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ పెడితే నన్ను ఎవడు నమ్ముతాడు వరంగల్లో? మీ గురించి అందరికీ తెలుసు కదా సార్, మన పాండిత్యం. అరే నా ముందే నేర్చుకున్నాడు వీడు, అప్పుడే ఇన్స్టిట్యూట్ పెట్టాడు. అసలు నా ఫ్రెండ్స్ రారు, తెలిసిన వాళ్ళు రారు, ఎవరు రారు అంతే. ట్రైన్కే ఎవ్వరు తెలియని ఏరియాకి వెళ్ళాలనుకున్నాను, విశాఖపట్నం వెళ్ళిపోయాను. ఓకే. సో అక్కడికి వెళ్ళిపోయి తీసుకొని స్టార్ట్ చేశాను. అక్కడ స్టార్ట్ చేసిన తర్వాత
ఇంకా జర్నీ అలా చిన్న ట్యూషన్ సెంటర్ లాగా స్టార్ట్ అయింది. ఓకే. ఇంకా అక్కడ నుండి మొదలుకుంటే ప్రస్థానం 30 సంవత్సరాలు. ఇప్పటికీ ఐ కెన్ సే 1 million పీపుల్ డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఆన్లైన్లో మా పర్సనల్ డెవలప్మెంట్ క్లాస్ మొత్తం అన్నీ తీసుకుంటే దాదాపు ఒక 1 million అంటే 10 లక్షల మంది మన స్టూడెంట్స్ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు. ఇది ఒక్కటే ఇన్సిడెంట్ సార్? ఐ రెడ్ అబౌట్ బటర్ మిల్క్ కూడా మీరు అంటే నాకు అంటే బాగా మిమ్మల్ని ప్రభావితం చేసిన ఇన్సిడెంట్ మాత్రం ఇది ఒకటి. ఇది బటర్ మిల్క్ అనేది కాదు, యాక్చువల్గా నేను ఇప్పుడు డిగ్రీలో ఫస్ట్ ఇయర్లో అలా వెళ్తుంటే సైకిల్ మీద వెళ్తుంటే చూసేవాడిని బటర్ మిల్క్ సోల్డ్ హియర్ అని. ఇంటర్మీడియట్లో ఓకే బటర్ మిల్క్ సోల్డ్ హియర్, బటర్ మిల్క్ సోల్డ్ హియర్ అని బోర్డు చూశాను కాలిపెట్టి. ఇది ఏదో మిల్క్ తాగుదాం, బాదం మిల్క్ లాంటిది అనుకుని రోజు చాలా కష్టపడి వెళ్ళి ఒక 50 పైసలు ఎంతో ఇచ్చి తీసుకొని తాగితే అది మజ్జిగ. చల్ల మాకు 4 బర్రెలు ఉన్నాయి ఇంట్లో, వచ్చాడు చల్ల పెరుగు వచ్చాడు ఉండేది. ఓకే. అసలు ఈ చల్లని బటర్ మిల్క్ అంటారని అప్పటిదాకా నాకు తెలియదు అనమాట. ఇంగ్లీష్లో నా లెవెల్ అది. ఇది బిఫోర్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్కి ముందు జరిగిన అలా ఎన్నో ఉండేవి కానీ ఎప్పుడు పట్టించుకోలేదు ఇంగ్లీష్ గురించి. అసలు ఐ నెవర్ థాట్ ఆఫ్ దీన్ని నేర్చుకోవాలని కూడా అనుకోలే. ఇంగ్లీష్ పాస్ అయ్యి చాలనుకున్నాం, ఏదో పాస్ అయ్యి వచ్చాను తప్పితే ఐ నెవర్ హ్యాపెండ్ ఇట్. బట్ ఆ ఇన్సిడెంట్ అనేది దట్ హ్యాస్ థ్రోన్ మీ ఏ ఛాలెంజ్. ఏంటి, అవమానాన్ని తట్టుకోలేము. అంటే ఇప్పుడు ఒక్కొక్కరికి మోటివేషన్ ఉంటుంది. కొందరు ఎంకరేజ్ చేస్తే మోటివేట్ అవుతారు, కొందరు అవమానం నుండి మోటివేట్ అవుతారు, కొందరు ఎట్లా అంటే ఇంకా అది చిన్న ఎవరో చూసి మోటివేట్ అవుతారు. ఆ ఇన్సిడెంట్ నన్ను పెద్ద అవమానంగా ఫీల్ అయ్యాను అనమాట. ఇంగ్లీష్ రాకపోవడం వల్ల నా వాయిస్ పెగలలేదు కదా, ఈ ఇంగ్లీష్ ఎందుకు రాదు. అవునా, జస్ట్ ఒక రాడికల్ వింగ్లో ఉన్న మీకు అది ఇంకా చాలా అది ఎక్కువ ప్రభావితం చేసింది. ఆ ఇన్సిడెంట్తో అలా నేర్చుకోవడం, ఈ ఫీల్డ్లోకి రావడం, ఇంకా ప్రస్థానం అలా కొనసాగింది. ఇదే లైఫ్ అయిపోయింది. ఇదే లైఫ్ అయిపోయింది. మీరు ఇంగ్లీష్ నేర్చుకోవడం వరకు ఒక ఎత్తు సార్. అంటే మీరు ఆల్రెడీ చెప్పారా, ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పారనుకోండి ఇందులోనే, బట్ స్టిల్ ఏంటంటే మీరు నేర్చుకున్న తర్వాత ఇప్పుడు అంటే మీరు 93 మనం ఆ టైం గురించి మాట్లాడుతున్నాం. అప్పుడు అంత ఫెసిలిటీస్ లేవు, గూగుల్, యూట్యూబ్, చిన్న మీనింగ్ ఎతకాలని ఒక డిక్షనరీ ఓపెన్ చేసి డబ్బులు ఎక్కడుంది, వాటర్ అంటే WATR అని అక్కడికి వెళ్ళి వెతకాలి. మిమ్మల్ని మీరు ఎలా నమ్మారు? అంటే నేనే ఇంగ్లీష్ అవమానాలు పొందిన తర్వాత నేర్చుకున్నా, ఓకే మీ మీద మీ కాన్ఫిడెన్స్ ఉండొచ్చు, మీరు మాట్లాడి నేను స్టూడెంట్స్ని టీచ్ చేయొచ్చు అని మీరు ఎలా నమ్మారు? అంటే ఇప్పుడు మనం ఏదైనా స్టార్ట్ చేసే ముందు లైఫ్లో, ఈవెన్ నేను ఈ పాడ్కాస్ట్ స్టార్ట్ చేసే ముందు కూడా, ఈవెన్ ఇప్పుడు మీరు వచ్చే క్షణానికి ముందు కూడా నేను మీతో సరిగ్గా చేయగలుగుతానని లేరని నాకు ఇప్పటికీ డౌట్ ఉంటుంది. మాట్లాడే ముందు కూడా నేను క్వశ్చన్స్ మర్చిపోతానేమో, మీతో నేను సరిగ్గా కమ్యూనికేట్ చేయగలుగుతానో లేదేమో అని ఒక డౌట్ ఉంటుంది. ఇంగ్లీష్ ఇస్ నాట్ ఏ జోక్. అంటే మీరు ఒక స్టూడెంట్ భవిష్యత్తు తోటి వాళ్ళు మీ దగ్గర పెట్టుబడి పెడుతున్నారు, మాకు ఇంగ్లీష్ నేర్పండి అని. అప్పుడే కొత్తగా నేర్చుకున్న మీరు అంతమందికి నేను ఇంగ్లీష్ నేర్పగలనన్న మీ కాన్ఫిడెన్స్ ఎలా వచ్చింది? అంటే ఈవెన్ ఇప్పుడున్న జనరేషన్ లాగా అప్పుడు లేదు కాబట్టి, ఇప్పుడు అంటే మీకు ఏమైనా చిన్న డౌట్ వచ్చినా యూట్యూబ్లో ఎత్తుకొని మీరు క్లారిఫై చేసేసుకొని ఇది మనం రేపు విల్ డిస్కస్ ఇట్ లేటర్ అని చెప్పి వాళ్ళని పంపించవచ్చు. ఇప్పుడు ఆ రోజుల్లో అలా లేదు. మిమ్మల్ని మీరు ఎలా నమ్మారు? అంటే యాక్చువల్గా దర్ ఇస్ అ కాన్సెప్ట్ విచ్ ఇస్ కాల్డ్ బర్నింగ్ ద షిప్ అని అలెగ్జాండర్ అనుకుంటాను. ఇలా సోల్జర్స్ని ఏదైనా కంట్రీ మీదకి, నాకు ఎగ్జాక్ట్గా ఎవరు కింగ్ అనేది గుర్తులేదు, సోల్జర్స్ని తీసుకెళ్ళి ఎక్కడైనా అటాక్ చేయాలంటే సీలో వెళ్ళేవారు. సోల్జర్స్ అందరినీ అటు ఆ దేశం మీద శత్రు దేశంలో వదిలేసేవాడు. ఆ షిప్స్ అన్ని కాలబెట్టేవాడు. వాళ్ళు ఆ కంట్రీలో గెలవాల్సిందే, లేకపోతే తిరిగి రావడానికి రావాలి, లేకపోతే చావాలి. నా సిచ్యువేషన్ కూడా అదే. ఓకే, నేను ఇంగ్లీష్ మాట్లాడడం వరకు ఒక ఎత్తు, ఈ ఫీల్డ్లో తట్టుకొని ఉండడం నేర్చుకోవడం అనేది ఇంకొక ఎత్తు. అదే కదా. అప్పుడు నా పరిస్థితి ఏంటంటే, ఆ తర్వాత నేను MA ఇంగ్లీష్ PG జాయిన్ అయ్యాను. ఆ టైంలో కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి. నా రూమ్మేట్ రామ్మూర్తి అని ఉండే, ఎన్కౌంటర్లో చనిపోయాడు. అలాగే నా ఇంకో రూమ్మేట్ ప్రవీణ్ శర్మ పోలీసులు కొడితే తను చనిపోయాడు. అప్పుడు పోలీసులు నా కోసం వెతుకుతున్నారు. అక్కడ ఉండడం సేఫ్ కాదు. సేఫ్ కాదు, అసలు నేను ఇక్కడ ఉండకూడదు, వస్తే అయిపోతారు మీరు. ఇంకా నేను కాంట్బట్ సిచ్యువేషన్ అక్కడే ఉండాలి. ఓకే, నాకు ఆల్టర్నేటివ్ లేదు. అప్పుడు ఈ నక్సలైట్లకి, రాడికల్స్కి అందరికి సేఫ్ జోన్ అంటే వైజాగ్. తెలంగాణలో ఉన్నంత మూమెంట్ అప్పుడు అక్కడ లేదు. అవును, సేఫ్ ప్లేస్ అక్కడ, కాస్మోపాలిటన్ సిటీ, హైడౌట్ అనుకోండి. అవును, అక్కడ ఉండాలి. ఉన్నాను, కానీ ఏం చేయాలి? ఏదో ఒకటి చేయాలి కదా. మనకు హ్యాండ్ టు మౌత్ ఎగ్జిస్టెన్స్, తినడానికి ఉండాలిగా. అవును, ఆ టైంలో ఇంకా నాకు తెలిసిన విద్య ఏముంది? ఆ 4 స్పోకెన్ ఇంగ్లీష్ ముక్కలు తప్పితే ఇటు PG అయిపోలేదు, సర్టిఫికెట్లు కూడా దగ్గర లేవు, ఏమీ లేదు. సో నాకున్న ఆధారం అదే ఒకటి అంతే. దాని మీదే ఫోకస్ చేశాను. చేసి దాన్ని నేను టీచింగ్ స్టార్ట్ చేసినప్పుడు నాకు టీచింగ్ తెలియదు. క్లాస్ పెట్టిన తర్వాత వచ్చారు ఒక 50-60 మంది వచ్చారు.
వారం రోజుల్లో సగం మంది మానేశారు, ఎందుకంటే వీడికి టీచింగ్ రాదు ఏం రాదు అనేది. అవునా సార్? ఎందుకంటే నేను రోజు ఇంకా నాకు ఒక సంఘటన బాగా గుర్తు, ఆనెస్ట్లీ యాక్సెప్ట్. నేను వెళ్ళి టెన్సెస్ ఏదో చెప్పాలిగా టెన్సెస్ అని మొదలెట్టి పాస్ట్ టెన్స్ అని చెప్పి ఏదో హ్యాడ్ చెప్తున్నాను. అందులో ఒక స్టూడెంట్ లేసి, సార్ పాస్ట్ టెన్స్ అంటే డిడ్ వస్తుంది కదా సార్, మీరు హ్యాడ్ అంటున్నారు ఏంటి అన్నాడు. అప్పటికే 4-5 కోచింగ్ సెంటర్లకు వెళ్ళి ఓకే అప్పుడు మేనేజ్ చేశాను. పాస్ట్ టెన్స్ అంటే హ్యాడ్ వస్తుంది, డిడ్ వస్తుంది, ఏది ఎప్పుడు వస్తుందో తర్వాత చెప్తా, ఇప్పుడు హ్యాడ్ చెప్తున్నాం, మూవీ కూర్చో రాసుకోవాలి ఓకే అని మేనేజ్ చేసి భయపెట్టి వెళ్ళిపోయాను. ఆ రోజు రాత్రి వెళ్ళి నా దగ్గర ఉన్న గ్రామర్ బుక్స్ అన్ని రెఫర్ చేసి తెల్లారిలోపు మొత్తం గ్రామర్, ఒక యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్ 10 hours కూర్చున్నాను. టెన్సెస్ ఏంటి ఇంకోటి అని చదవడం నేర్చుకోవడం మొదలెట్టాను. తెల్లారి నుండి ఇది చెప్తే కానీ జనాలకు అవ్వదు అని చెప్పి అప్పుడు గ్రామర్ మొదలెట్టాను. ఎందుకంటే మీరు ఇంతకుముందు అన్నారు కదా, మీరు మాట్లాడడం వచ్చి, నాకు ఈవెన్ గ్రామర్ తెలియదు. మాట్లాడడం వచ్చు, చాలా బాగా మాట్లాడతాను నేను. కానీ ఈ గ్రామరు టీచింగ్ ఫస్ట్ ఇది చెప్పాలి టెన్సెస్ స్ట్రక్చర్ చెప్పాలి ఇది అని నాకు తెలియదు. సో దెన్ వాళ్ళకు టీచింగ్ చేయడం కోసం ఇవన్నీ నేర్చుకున్నాను. ఆ ఇన్సిడెంట్ మిమ్మల్ని ఇంకా బలంగా కూర్చోబెట్టింది గ్రామర్. ఇంకా తప్పదు కదా. ఓకే. సో వెన్ వి ఎంటర్డ్ ఇంటూ సంథింగ్, అలా వాళ్ళ కోసం నేను గ్రామర్ నేర్చుకోవడం ఇదంతా చేయాల్సి వచ్చింది. ఓకే. అంటే మీ కాన్ఫిడెన్స్ చూసి నేను ఇప్పుడు షాక్ అవుతున్నాను సార్. అదే లైక్ బర్నింగ్ ద షిప్ చెప్పారు కదా, దీనికన్నా బిఫోర్ మీరు విజయవాడలో వర్క్ చేశారు కదా. విజయవాడలో యాక్చువల్గా వైజాగ్లో ఇంకొక అతను ఫ్రెండ్ ఉండే, తన దగ్గర కుదరదు. చెప్పాను కదా అప్పుడు నేను హైడ్ అవుట్ ఎక్కడో చోట తెలియకుండా ఉండాలి. అక్కడ ఒక 6 నెలలు ఆయన దగ్గర ఉన్నాను. అయితే అక్కడ టీచింగ్ కాదు, ఏదో అసిస్టెంట్గా ఉండేవాడిని. ఈ పోస్టర్లు వేయడం, ఆ ఇన్స్టిట్యూట్ పబ్లిసిటీ చేయడం, ఈ వర్క్స్ చేయడం, మధ్యలో క్లాసులకు వెళ్ళడం ఎప్పుడైనా అలా చేసేవాడిని. ఓకే. కానీ ఓన్గా ఇన్స్టిట్యూట్ పెట్టింది మాత్రం, అయితే అక్కడ పనిచేసిన తర్వాత ఇంకా అక్కడ కూడా తప్పనిసరి పరిస్థితి, వెళ్ళిపోయింది. ఆ తర్వాత అక్కడికి వైజాగ్ వెళ్ళి ఇంకా అక్కడ ఓన్గా స్టార్ట్ చేశాను. ఓకే. మీరు వైజాగ్లో చాలా సక్సెస్ఫుల్గా 1 year ఇన్స్టిట్యూట్ నడిపారు. అరౌండ్ అప్పట్లోనే ఒక 50,000 సంపాదించారు. మళ్ళీ మీరు అన్నీ మూసేసి కాకినాడ వెళ్ళిపోవాల్సి వచ్చింది. వాట్ వాజ్ ద రీజన్? అంటే ఎట్లా ఉంటుందంటే, మనకు అప్పటిదాకా నాకు జేబులో 20 రూపాయలు 10 రూపాయలు చూసింది తప్పితే సరిగ్గా 100 రూపాయల నోట్ని ఎప్పుడు మనం చూసిన దాఖలాలు లేవు. ఓకే. అలాంటిది ఇన్స్టిట్యూట్ పెట్టిన తర్వాత నా కమిట్మెంట్కి, నేను క్లాస్ చెప్పే విధానానికి, కసిగా పనిచేసే విధానానికి చాలా తక్కువ టైంలో నాకు కొత్త ప్రపంచం కనబడింది. ఓకే. మిమ్మల్ని ఆరాధించేవాళ్ళు, అభిమానించేవాళ్ళు, ఫేమ్ సార్ ఇట్లా అంటూ వస్తూ ఉంటే, ఇంకా దాంతోపాటు మెయిన్గా డబ్బు వచ్చింది. ఓకే. ఆ రోజుల్లో ఏమీ లేని స్థితిలో అప్పటికే 50,000 కాదు, లక్షలు వచ్చాయి. ఓకే. ఫుల్గా డబ్బు వచ్చింది చేతి నిండా. దాంతో ఒక లగ్జరీ లైఫ్ ఎలా ఉంటుందో మొదలెట్టాను. సర్కిల్స్ ఏంటి, తిరగడం ఏంటి, ఎంటర్టైన్మెంట్ ఏంటి, అది చిన్నప్పటి నుండి ఎప్పుడూ లేదు ఆ లైఫ్ నాకు. మేము వరంగల్లో ఉన్నప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్లో 31st నైట్ అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకుంటే ఫ్రెండ్స్ అంతా మనిషికి 10 రూపాయలు వేసుకొని 3 kgs చికెన్ తెచ్చుకొని మనిషికి 10 రూపాయలు వేసుకొని ఆ రోజు పండుగ చేసుకున్న పరిస్థితి. సరిగ్గా 1 yearలో 1,00,000 రూపాయలు నా దగ్గర ఉంటే ఎలా ఉంటుంది? ఆ టైంలో ఇంకా నాకు ఒక కొత్త ప్రపంచం, లావిష్ పార్టీలు, తిరగడం, ఇన్స్టిట్యూట్ నెగ్లెక్ట్ చేయడం, 4 అసిస్టెంట్లను పెట్టుకోవడం, వీళ్ళతో క్లాసులు చెప్పించడం, ఇలా చేసేసరికి సరిగ్గా 1 yearలో అటు డబ్బులు అయిపోయింది, స్టూడెంట్స్ పోయారు, బ్రాండ్ పోయింది, మొత్తం పోయింది. కనీసం దొరికిన చోటల్లో స్టూడెంట్స్ దగ్గర కూడా పరిచయం ఉన్న వాళ్ళ దగ్గర 150 అప్పులు తీసుకున్నాను లాస్ట్కి. అలా తీసుకున్న అప్పులు 15-20 వేలు అయినాయి. ఈ అప్పులు తీర్చలేక చివరికి అక్కడ మూసేసి మళ్ళీ కొత్త ప్లేస్ కాకినాడకి వెళ్ళారు. కాకినాడ వెళ్ళిపోయి ఇన్స్టిట్యూట్ పెట్టడానికి మనకి ఎక్కడ డబ్బులు లేవు కదా. డబ్బులు లేవు. అక్కడ రామారావుపేట అని ఏరియా ఉంటుంది, అక్కడ బీకే స్టడీ సర్కిల్ అని ఉండే. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆల్రెడీ వాళ్ళ ఎస్టాబ్లిష్డ్ ఇన్స్టిట్యూట్, ఏమంటే మీ ఇన్స్టిట్యూట్ ఇట్లా వాడుకుంటా, నెలకింత ఇస్తా, వచ్చిన దాంట్లో అని చెప్పి ఒక రూమ్ తీసుకొని అక్కడ స్టార్ట్ చేశాను. ఓకే. అక్కడ స్టార్ట్ చేసి ఒక 6 నెలలు సస్టైన్ అయినా, కానీ అక్కడ కూడా సంపాదించలేకపోయాను. అక్కడ పబ్లిసిటీ చేయడం కావచ్చు, అవన్నీ చేసుకున్నాను. ఎందుకంటే మీరు ఆల్రెడీ జీరో పొజిషన్లో పెద్ద పబ్లిసిటీ చేయడానికి కూడా. సో అక్కడ ఆ స్థితిలో ఎలా అయిందంటే, ఒక స్థాయికి వచ్చేసరికి అక్కడ
హ్యాండ్ టు మౌత్ ఎగ్జిస్టెన్స్ అంటే పక్కన సుబ్బయ్య హోటల్ అని ఉండేది. సుబ్బయ్య గారు ఇప్పుడు హైదరాబాద్ చాలా ఫేమస్ కదా. ఆ సుబ్బయ్య తాత అని ఉండాడు, ఆయన మెయిన్ హోటల్ అదే అక్కడ. అప్పుడే ఫస్ట్ అందులో రోజుకో పూట తినేవాడిని. ఎప్పుడు ఫుల్ మీల్స్ తినేవాడిని. ఆ రోజు వెళ్ళి ప్లేట్ మీల్స్ తింటున్నాను. సుబ్బయ్య తాత వచ్చాడు, ఎరా నువ్వు ఫుల్ మీల్స్గా తింటావు, ఎందుకు ప్లేట్ మీల్స్ పెట్టుకున్నావు ఏంటండి? ఇలా చూశాను, డబ్బులు అన్నాను అంతే. ఆయన ఏమనుకున్నాడో, హే చాలు పిలిచి పెట్టండి అబ్బాయి, కుర్రోడికి పెట్టండి అని అన్నాడు. ఓకే, ఫుల్ మీల్స్ పెట్టేసాడు. కొంతకాలం తర్వాత ఆ ప్లేట్ మీల్స్ తినడానికి కూడా వెళ్ళలేని స్థితి. అప్పుడు నేను అదే బీకే స్టడీ సర్కిల్లో వాళ్ళు మధ్యాహ్నం లంచ్ తెచ్చుకునేవాళ్ళు. స్టూడెంట్స్ సార్? కాదు, ఆ స్టాఫ్ ఉండేవాళ్ళు. స్టాఫ్, ఓకే. వాళ్ళు లంచ్ తెచ్చుకుంటారు కదా, తెచ్చుకున్న తర్వాతనే అలా కూర్చుంటే తినమంటే మొహమాటానికి లేదు ఇప్పుడు తింటానేవాడిని, డబ్బులు లేదు. ఆ టైంలో వాళ్ళు సరే వాళ్ళు తినగా మిగిలింది వాళ్ళు ఇచ్చేవాళ్ళు, ఓకే, అది తినేసేవాడిని. అలా కనీసం ఒక 4 రోజులు అలా గడిపాను. ఓకే, రోజుగా వాళ్ళకి నాకు అలవాటు అయిపోయింది, నాకు మొహమాటం అడగనని. వాళ్ళు తిన్నాక కొంచెం వాళ్ళు నాకు పెట్టేవాళ్ళు. ఓకే, అలా పెట్టినందుకు అఫ్ కోర్స్ నేను కొంచెం ఇన్స్టిట్యూట్ చూసుకునేవాడిని, వాళ్ళు రాకముందే ఇన్స్టిట్యూట్ క్లీన్ చేయడం అలాంటివన్నీ చేసేవాడిని. సో అలా ఒక 1 year జర్నీ అలా అయింది. చివరికి అక్కడ కూడా ఉండలేని పరిస్థితి. అంటే అక్కడ కంప్లీట్ కొలాప్స్ అయిపోయింది సార్? అంటే స్టూడెంట్స్ లేరు. ఓకే, ఇంకా మళ్ళీ అక్కడ నుండి బాగా ఆలోచించి ఏదేమైనా మళ్ళీ వైజాగ్లోనే దట్స్ అ ప్లేస్ వేర్ వన్స్ ఐ అచీవ్డ్ అనుకుని మళ్ళీ బ్యాక్ వచ్చి వైజాగ్లో అప్పుడు 0 నుండి మళ్ళీ స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి ఇప్పటివరకు ఆగిపోలేదేమో? ఇంకా ఆగలే. ఆ స్టార్టింగ్ కూడా ఎట్లా జరిగిందంటే 10 రూపాయలతో స్టార్ట్ అయింది వైజాగ్లో. ఓకే, వెళ్ళి ఆర్టీసీ కాంప్లెక్స్లో పడుకునేవాడిని. బస్ స్టాండ్లో లేదు కదా, అవును, మీకు డబ్బులు లేవు కదా, బస్ స్టాండ్లో పడుకునేవాడిని రోజు నైట్. 2 రోజులకోసారి 3 రోజులకోసారి 50 పైసలు ఇస్తే వాడు సులభ కాంప్లెక్స్లో స్నానం చేయనిచ్చేవాడు. ఓకే, 50 పైసలు ఇచ్చి స్నానం చేశాను, పడుకునేవాడిని. అలా సులభ కాంప్లెక్స్లో పడుకుని ఆలోచిస్తూ ఉండేవాడిని. 15 రోజులు 20 రోజులు అయిపోయింది. నాకు ఇంకా గుర్తు, ఆ రోజు దసరా పండుగ. దసరా అంటే తెలంగాణలో ఎలా ఉంటుంది, వేరే ధూమ్ధామ్ ఉంటుంది, ఒక లెక్కలో ఉంటుంది. అవును, నాకు అప్పుడు గుర్తొచ్చింది, సరిగ్గా 2 సంవత్సరాల క్రితం నా దగ్గర డబ్బులు ఉన్నప్పుడు దసరాకి నేను వైజాగ్ నుండి వచ్చినప్పుడు ఏమేమి తీసుకొచ్చాను మా ఊరికి, విజిటింగ్ కార్డులతో పాటు బాటిల్స్ ఏంటి అదే అన్ని తీసుకుని పెద్ద ధూమ్ధామ్ చేశాను. జస్ట్ 1 year బ్యాక్. ఈ దసరాకి నేను ఇక్కడ బస్ స్టాప్లో ఇలా పడుకున్నాను. ఒక 1 yearలో మొత్తం లైఫ్ తినడానికి కూడా లేకుండా అయిపోయింది. సో 15 రోజుల తర్వాత ఇంకా రోజు అలా తిరుగుతూ ఉండేవాడిని. ఓకే, రామటాకీస్ మీరు ఒక ప్రాపర్ ఐడియాతో ఏం వెళ్ళలేదు, జస్ట్ వేగ్గా వెళ్ళిపోయారు ఎలాగైనా ఇక్కడ మనం పాత అంతే తప్ప మీకేం ఐడియా లేదు, ఒక ప్రాపర్ ఐడియాతో ఏం వెళ్ళలేదు. సర్వైవల్ అంతే, బతికుండాలి, తాడో పేడ తేల్చుకోవాలి, వైజాగ్ అనేది తేల్చుకోవాలి. సో అప్పుడు 15 రోజులు అక్కడ ఉండి రోజు డే అంతా తిరుగుతూ ఉండేవాడిని. అలా తిరుగుతూ ఉంటే ఒక ప్రగతి కోచింగ్ సెంటర్ అని రామటాకీస్ ఏరియాలో ఒకటి కోచింగ్ సెంటర్ ఉంది. అది ఇయర్ అంతా మూసే ఉంటుంది. చూస్తే బూజు బట్టి ఉంది. అది ఓన్లీ సమ్మర్లో పాలిటెక్నిక్ ఎంట్రన్స్ కోచింగ్ ఇస్తారు. ఆ 2 నెలలు మాత్రమే తీస్తారు అది. ఓకే, మిగిలిన టైం అంతా రెంట్ పే చేస్తారు కానీ ఖాళీగా ఉంటుంది. నరసింగరావు తన పేరు. ఈ బిల్డింగ్ ఖాళీగా ఉందని చూసి ఆ ఓనర్ నరసింగరావు అని ఉండారు. ఆయన దగ్గరికి వెళ్ళి అన్న నేను ఇట్లా సో మీది 2 months కదా కోచింగ్, ఆ బిల్డింగ్ వాడతారు, మిగతా 10 నెలలు ఖాళీగా ఉంటుంది కదా, నేను వాడుకుంటా, నీకు రెంట్ పే చేస్తాను. ఆయన అన్నాడు ఇందులో కరెంట్ లేదు ఏం లేదు, ఏం చేస్తావురా అన్నాడు. నేను ఏదో చేసుకుంటాను అన్న. అంటే ఆయన సరే చేసుకోపో ఎంతో ఇద్దులే అన్నాడు. ఆడికెళ్తే అది మొత్తం బూజు పట్టిన కొంపలాగా మొత్తం 10 months ఖాళీగా ఉంది కదా, 3-4 రోజులు పట్టింది మొత్తం క్లీన్ చేయడానికి. ఒక్కరినే కూర్చొని మొత్తం క్లీన్ చేసుకున్నా, ఒక క్లాత్ బ్యానర్ కట్టేసుకున్నా, అంతే. కరెంట్ లేదు, కరెంట్ రావాలి ఇప్పుడు. అది చాలా క్రేజీ ఇన్సిడెంట్. సో అది 10 నెలల నుండి బిల్లు కట్టక కరెంట్ పీకేశారు. అప్పుడు ఆ ఏరియా లైన్ మ్యాన్ ఎవడో కనుక్కున్నా, ఎవడో చెప్పాడు ఇక్కడికే వస్తాడన్న లైన్ మ్యాన్ అని. మొత్తానికి ఆడు ఎక్కడికి వస్తాడో చూసో సిగరెట్ షాప్ దగ్గరికి వస్తాడు, అక్కడ అని పట్టుకున్నాను. అక్కడ సిగరెట్ తాగుతూ అని పరిచయం చేసుకున్నాను. 2-3 రోజుల్లో క్లోజ్ అయిపోయాం. ఇంకా ఇద్దరం కలిసి కూర్చున్నాం, క్లోజ్ అయిపోయాం. ఇంకో రోజు బీర్ ఇప్పించాను. ఆ టైంలో బీర్ అసలు తినడానికి ఉన్న 10 అయితే 10 రూపాయలు కూడా లేని స్థితి కదా, మరి బీర్ ఎలా ఇప్పించాను. ఆ ముందు 4 రోజులు ఏం చేశానంటే బస్ స్టాప్లో పడుకున్నప్పుడు చిత్రాలయ అని ఒక సినిమా థియేటర్ ఉండేది. ఆ సినిమా థియేటర్కి నైట్లో పోస్టర్లు వేసేవాడు వచ్చాడు.
ఓకే, వంటించేవాళ్ళు సైకిల్ మీద వచ్చి అంటించేవాళ్ళు. నేను ఖాళీగా పడుకుని ఉండేవాడిని కదా బస్ స్టాండ్లో. వాడు వేస్తా అంటే చూస్తూ ఉన్నా. ఒకరోజు వాడు నిచ్చెన పట్టుకోవడానికి ఇక్కడ ఉన్నా కదా అన్న అంటే నిచ్చెన పట్టుకున్నా, తమ్మి ఇది పట్టుకో అంటే. ఓకే, ఆడితో పరిచయం పెట్టుకొని నీతో పోస్టర్లు వేస్తానా పర్లేదు అంటే దారా అన్నాడు. ఆడితో పోస్టర్లు వేస్తే రోజు 10 రూపాయలు ఆడిచ్చేవాడు. ఓకే, అలా 4-5 రోజులు రోజు వెళ్తున్నాను అనమాట. ఓకే, 40 రూపీస్. సో 40-50 రూపీస్ వచ్చేసాయి. ఇంకా దాచుకునేవాడిని అలా. అందులోకి వెళ్ళి వీడికో బీర్ ఇప్పించాను. ఓకే, ఇద్దరం ఫ్రెండ్స్ అయిపోయాం. ఆ డైరెక్ట్ మీటర్ గేటర్ అదంతా ఎందుకు రా, నేనే కదా లైన్ మ్యాన్, వైర్ తీసి అలా స్టార్ట్ చేశాను. ఇంకా సిన్స్ దెన్ ద జర్నీ వెంట్ ఆన్, స్టెప్ బై స్టెప్ అలా. మీరు కాకినాడలో ఉన్నప్పుడు అనుకుంటాం సార్, లైక్ అప్పుడు మీది కంప్లీట్ ఒక రోజు రాత్రి తినడానికి తిండి లేక మీరు ఏదైతే మైదా పోస్టర్స్ అంటించడానికి పిండి వాడతారో అది రొట్టెగా తినాల్సిన స్టేజ్కి వెళ్ళిపోయారు ఒకసారి. సో అప్పుడు మీ ఫీలింగ్ ఏంటి సార్? ఆ రోజు ఆ రాత్రి అరే ఇది మనతోటి కాదు, వెళ్ళిపోదాం, ఐ చూస్ ఎ రాంగ్ పాత్ ఆర్ సంథింగ్ అనేది. అంటే ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నానంటే ఎన్నో స్టార్టప్స్ చేసి ఇప్పుడు స్ట్రగుల్స్ చూసి వెనక్కి వెళ్ళిపోతుంటారు చాలా థింగ్స్లో. సో మీ నుంచి ఆ రోజు మీరు ఎలా ఫీల్ అయ్యారు, ఆ మోటివేషన్ మీకు ఎలా వచ్చింది? ఏదేమైనా చేయాలని కదా ఇమీడియట్ డే మళ్ళీ అంత నైట్ అలాంటి సిచ్యువేషన్ చూసిన తర్వాత? నేను చెప్పాను కదా, అప్పుడు నేను ఎవరైనా పెడితే స్థితిలోనే ఉన్నాను. అవును, యాక్చువల్లీ 10 రూపాయలు పెట్టి తినే స్థితి కూడా లేదు కదా. ఆ టైంలో నాకు ఎవరు అంటే రాఘవయ్య అని ఇప్పటికీ గుర్తయిన పేరు, రాఘవయ్య. ఓకే, కాకినాడలో. ఆయన నాకు పోస్టర్లు మాన్యువల్గా చేసి ఇచ్చేవాళ్ళు అప్పుడు. పోస్టర్లు స్క్రీన్ ప్రింటింగ్ అంటాం. ఓకే, వాల్ పోస్టర్లు. ఆయన స్క్రీన్ ప్రింటింగ్ వాల్ పోస్టర్లు చేసి ఇచ్చాడు. ఈ పోస్టర్లు ఉన్నకాడికి వేసాను. ఆ పోస్టర్లు వేసినప్పుడు కొంత మైదా పిండి, అది అతికించడానికి మైదా ఉండేది కదా, అది మిగిలిపోయింది. ఓకే, అప్పటికే 1.5 డే అయింది. ఏం తినక ఆకలేస్తుంది. ఇటు వీళ్ళు పెట్టేవాళ్ళు లేరు, వీళ్ళు లేరు, డబ్బులు లేవు, ఎక్కడికి వెళ్ళలేను, ఏం చేయాలని రూమ్లో అలా ఆలోచిస్తుంటే అక్కడ మైదా పిండి కనబడింది. దాన్ని తీసి ఏదో ఒకటి చేద్దామని చెప్పి ట్రై చేసి దాన్ని చపాతీలాగా ఏదో పెనం మీద వేసి చేసేసుకొని సో దాన్ని తిన్నాను ఆ రోజు. ఎందుకంటే అప్పుడు దాదాపు 2 రోజులు అయి ఉంటుంది తినక. అది తిని మంచినీళ్ళు తాగి మళ్ళీ ఒక రోజంతా పడుకున్నాను. మళ్ళీ నెక్స్ట్ డే ఇంకా సో అంటే తినాలి ఏదో ఒకటి. అక్కడ నాకు రూమ్లో ఏం చూసినా దప్తి ఇంకేం లేదు. లీస్ట్ ఆప్షన్ అదే. ఓకే, ఆ మైదా పిండిని చపాతీలాగా చేసేసుకొని తినేసి అలా సర్వైవ్ అయ్యాయి. అది ఇప్పుడు మీరు చెప్తుంటే చాలా ఈజీగా చెప్పగలుగుతున్నారు సార్. ఐ కెన్ ఇమాజిన్ మీరు ఎంత దాన్ని ఆ రోజు అంటే అప్పుడు ఉన్నది ఒకటేంటంటే ఆ స్థితిలో కూడా నాకు మేము 3 అన్నదమ్ములం. మాకు 18 ఎకరాల భూమి ఉంది ఊర్లో. ఓకే, మనిషికి 6 ఎకరాలు ఉంది అప్పట్లో. 18 ఎకరాలు మొత్తం. నేను ఇంటికి వెళ్తే నాకు హ్యాపీగా నేను మంచి క్వశ్చన్ అడిగాను. ఎందుకంటే నేను ఇంటికి వెళ్ళగలను, ఏం కాదు. కానీ ఇంటికి వెళ్ళి ఏం చెప్పాలి? ఓడిపోయి వచ్చానని చెప్పాలా? అసలు నేను ఇంక ఇది నేనేం చేయలేనా? ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఏదో చెప్పి ఉండొచ్చు, అమ్మకేం చెప్పాలి? ఇన్ని రోజులు ఫ్రెండ్స్ అందరికి విజిటింగ్ కార్డులు ఇచ్చి ఇన్స్టిట్యూట్ అని అది ఇదని బిల్డప్ ఇచ్చి ఇప్పుడు నేనేం చెప్పాలి? ఐ కుడ్ హ్యావ్ గివెన్ సమ్ ఎక్స్క్యూజ్. ఏమైనా ఏదో బిజినెస్ బాగాలేదా, అక్కడంతా బాగాలేదని ఇంకా ఏదో చెప్పొచ్చు. కానీ అది ఐ కెన్ చీట్ ఎనీబడి బట్ ఐ కాంట్ చీట్ మై సెల్ఫ్ కదా. ప్రపంచంలో ఎవరినైనా మోసం చేయొచ్చు నువ్వు, కానీ నిన్ను నువ్వు మోసం చేసుకోలేవు. నేను ఎదుటివాడికి అబద్ధం చెప్పిన ప్రతిసారి నేను చచ్చిపోతూ ఉంటాను ఇక్కడ. ఓకే, సో ఆ కాన్షియస్ నాకు ఒప్పుకోలే. నేను ఐ నో హౌ టు బౌన్స్ బ్యాక్. ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేసిన నాకు నిజంగా ఒక్క మనిషి నేనే బతికించుకోలేకపోతే ఇంకెవరిని బతికిస్తాను నేను? దిస్ వాస్ ఐ షుడ్ స్టే హియర్, ఐ షుడ్ లీవ్, ఐ షుడ్ సర్వైవ్, అంతే. నేను బతకాలి, ఎదగాలి అనేది పాయింట్. ఓకే, దాంతో మళ్ళీ ఇప్పుడు ఆ రాఘవయ్య ఎందుకు గుర్తొచ్చాడంటే సరిగ్గా నేను విశాఖపట్నంలో బాగా సెటిల్ అయ్యి ఆయనకు 450 రూపాయల పోస్టల్ డబ్బులు ఎగ్గొట్టి వెళ్ళిపోయాయి. అప్పుడు డబ్బులు లేక వైజాగ్ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత 10-12 సంవత్సరాలకు అనుకుంటాను రాఘవయ్య వైజాగ్ వచ్చాడు. అప్పటికి నేను వైజాగ్లో పెద్ద ఇన్స్టిట్యూట్, 20 మంది స్టాఫ్, చాలా వెల్ దిస్సింగ్, పేపర్లో ఉన్నాను, ప్రతి చోట అన్నీ తెలుసు. వాళ్ళ అమ్మాయిని తీసుకొచ్చి సార్ మా అమ్మాయిని మీ దగ్గర జాయిన్ చేయాలి డిగ్రీకి ఇట్లా అని తీసుకొచ్చాడు. అప్పుడు మేధాల ఫీజు 1350 రూపాయలు ఏమో. ఓకే, రాగానే ఆహా
అట్లా మిమ్మల్ని గుర్తుపట్టలే? ఆయనకి నేను తెలుసు కానీ చెప్పట్లేదు. వచ్చి రిసెప్షన్లో అన్నీ మాట్లాడిన తర్వాత నా దగ్గరికి వచ్చి మా అమ్మాయిని జాయిన్ చేస్తున్నా సార్, ఫీజు కట్టాలి, కొంచెం ఏమైనా ఫీజు కన్సెషన్ ఇస్తారా అని అన్నాడు. అన్నది అలా చూస్తున్నాడు. చూసిన తర్వాత నేను నవ్వాను. ఆయన ఇంకా నాకు గుర్తుంది కానీ ఆయన గుర్తుపడతాడా లేదా అని చూస్తున్నాను. వెళ్ళి గట్టిగా వాటేసుకున్నాను. రాఘవయ్య, నేను నీకు 450 రూపాయలు బాకీ ఉన్నాను, నీకు గుర్తుందా? సో ఈరోజు నీకు నేను కృతజ్ఞత తీర్చుకునే అవకాశం వచ్చింది అని చెప్పి ఆయన కూర్చోబెట్టి, ఫీజు కట్టడం ఏంటయ్యా నువ్వు అని చెప్పి ఇంకా హీ స్టార్టెడ్ లాఫింగ్ అండ్ ఐ స్టార్టెడ్ రియల్గా దట్ వాజ్ ఎ బ్యూటిఫుల్ మూమెంట్ ఇన్ మై లైఫ్. నాకు అవకాశం వచ్చింది. ఆయన కూడా ఎంత అంటే, సార్ మీరు ఇలా మాట్లాడతారు అనుకోలేదు సార్, ఎక్స్పెక్ట్ చేయలేదు, మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు స్టేజ్. ఇంకా వాళ్ళ అమ్మాయి కోచింగ్ ఇవ్వడం కాదు, ఆ తర్వాత రాఘవయ్యతో నేను ఎన్నోసార్లు మాట్లాడాను. సచ్ ఎ బ్యూటిఫుల్ రిలేషన్ వి హ్యాడ్. ఆ విలువలే మిమ్మల్ని ఇక్కడ వరకు తీసుకొచ్చాను నాకు అనిపిస్తుంటే సార్. సో ఎందుకంటే ఐ కుడ్ హావ్ ఇగ్నోర్డ్ ఆర్ డన్ సంథింగ్, లేదా కానీ నేను ఆ విషయం చెప్పక్కర్లేదు. నీకు గుర్తుందో లేదో నాకు తెలియదు కానీ నాకు గుర్తుందయ్యా, 450 రూపాయలు నీకు ఎగ్గొట్టి వచ్చానప్పుడు నాకు మళ్ళీ తిరిగి నువ్వు ఎక్కడున్నావో తెలియదు, ఇద్దామనే ఆలోచన కూడా నాకు నిజంగా జెన్యూన్గా మర్చిపోయాను నేను. బట్ ఐ గాట్ ఎ ఛాన్స్ టు సర్వ్ యూ బ్యాక్ అన్నాను తెలుగులో చెప్పి కూర్చోబెట్టి ఆ రోజంతా ఆయన హోస్ట్ చేసి వాళ్ళ అమ్మాయిని జాగ్రత్త చూసుకొని ఇంగ్లీష్ నేర్పించి అన్నీ చేసి పంపించాను. సో ఇట్ వాస్ గివింగ్ బ్యాక్, హ్యాపీ కదా. నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు సార్, అంటే 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత సమ్మర్ హాలిడేస్లో నేను స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత డూ, డిడ్, హ్యావ్ ఇలా రకరకాల గ్రామర్ అంతా చెప్పేవాళ్ళు. నోట్స్ రాసుకోవాలి, సాయంత్రం రావాలి, మళ్ళీ హాస్టల్లో పడుకోవాలి, పొద్దున్న లేవాలి, మళ్ళీ వెళ్ళాలి, రావాలి. అప్పుడు మనకి ఏదైనా క్లాస్ విన్నప్పుడు బోరింగ్ అనిపిస్తే మనం దానికి వెళ్ళలేము. ఇప్పుడు కొన్ని క్లాసెస్ నాకు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ ఎప్పుడు అట్లా అనిపించేవి. ఇంకా నేను మధ్యలోనే ఆపేసి సినిమాలకు వెళ్ళేవాడిని, మా ఇంట్లో వెళ్తున్నా అని చెప్పేవాడిని, అలా గడిపేస్తాను సమ్మర్ హాలిడేస్ అంది హ్యాపీగా. కట్ చేస్తే నేను ఏర్పరచుకున్న బిలీఫ్ ఏంటంటే, అప్పుడైనా ఇప్పుడైనా స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళడం వల్ల అసలు ఇంగ్లీష్ రాదు. స్పోకెన్ ఇంగ్లీష్ అనేది మన ఇప్పుడు మీరు ఎలా మీలో ఒక ఫైర్ వచ్చి ఇది రావాలని ఒక ఫీల్ అయ్యి మీరు నేర్చుకున్నారో, దానికి మనం అలా నేర్చుకోవాలి తప్ప ఇన్స్టిట్యూట్లో ఒకరు చెప్తే రాదు అనేది నేను చాలా బలంగా నమ్ముతాను సార్. స్టిల్ నా మీరు దీన్ని ఎలా కాంట్రాడిక్ట్ చేస్తారు? చాలా వరకు నేను ఇంటర్వ్యూస్ చేశాను కానీ ఈ క్వశ్చన్ నన్ను ఎవరు అడగలే. అంటే ఒక స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరు క్వశ్చన్ చేయాలి, ఒక యాంకర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అట్లా ఏదో ఒక మోడరేటర్ లాగా అడిగారా తప్పితే ఎగ్జాక్ట్ స్టూడెంట్ లాగా అడిగారు. సో ఇది ఒక ఛాలెంజింగ్ క్వశ్చన్, ఎప్పుడైనా ఆన్సర్ చేద్దాము అని నేను అనుకుంటూ ఉంటాను కానీ నాకు ఎప్పుడు కాంటెక్స్ట్ రాలే. నువ్వు అడిగిన క్వశ్చన్లో వేను 100% చాలా మంది ఇంగ్లీష్ మనకు రాదు అనుకోవడానికి కారణం ఏంటంటే, ఇన్స్టిట్యూట్లోకి వెళ్ళడం, 4 రోజులు 2 నెలలు కోర్సు పూర్తి చేయడం, రావడం. ఇది ఎక్కడ నేను ఎప్పుడు స్టూడెంట్స్ని తప్పు పట్టను. వాళ్ళు అలా అనుకోవడానికి ఏంటంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తుంది. ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్తారు, 2 ఇన్స్టిట్యూట్కి వెళ్తారు, 3కి వెళ్తారు. కొందరైతే బేసిక్ కోర్స్ అని, అడ్వాన్స్ కోర్స్ అని రకరకాలుగా చేసి విసిగిపోయి ఉంటారు. దీనికి కారణం ఏంటంటే, ఒకటి నేను సక్సెస్ అయ్యాను ఈ ఫీల్డ్లో. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. నేను హైదరాబాద్కి వచ్చినప్పుడు ఒక బ్రాండ్ ఉండేది, ఐ డోంట్ నేమ్ ఇట్, ఒక ఇన్స్టిట్యూట్. వాళ్ళే 38-42 బ్రాంచ్లు ఉండేవి హైదరాబాద్లో ఆ టైంలో. ఇంకొకటి ఫేమస్ బ్రాండ్ ఉండేది ఇన్స్టిట్యూట్, వాళ్ళే 18 బ్రాంచ్లు ఉండేవి. నేను హైదరాబాద్లో ఇన్స్టిట్యూట్లు పెట్టిన తర్వాత ఆల్మోస్ట్ 2 సంవత్సరాల్లో అన్నీ మూసారు వాళ్ళు. వితిన్ 2 years. ఎందుకంత ఫ్లోయిట్ వచ్చారు నా దగ్గరికి 1000 మంది? ఏంటి ఆ ట్రెండ్? ద సీక్రెట్ ఆఫ్ మై దిస్ థింగ్, నేను సక్సెస్ అవడానికి కారణం ఏంటంటే, నేను ఫస్ట్ థింగ్ ఏదైనా సరే ఒక రెవల్యూషనరీగా ఆలోచించడం నాకు ఫస్ట్ ఉండాలి. నేను క్వశ్చన్ చేస్తాను నీలాగే, ఎందుకు ఇలా ఎందుకు చేయకూడదు? ఈ క్వశ్చనింగ్ చేస్తున్నప్పుడు స్పోకెన్ ఇంగ్లీష్ అనగానే బలవంతంగా స్టూడెంట్స్ నా చేత గ్రామర్ ఎక్స్పెక్ట్ చేసి నాకు గ్రామర్ నేర్పించి మళ్ళీ నా చేత గ్రామర్ చెప్పించుకున్నారు. వాళ్ళు నా గ్రామర్ నేర్పించి మళ్ళీ నా చేత గ్రామర్ చెప్పించుకున్నారు. కానీ దాని రిజల్ట్ లేదు అక్కడ. ఇది కాదు వే ఆఫ్ టీచింగ్, ఇది కాదు ఇలా చెప్తే వస్తే ఇంతమంది ఇంకా వచ్చేవాళ్ళు కాదు కదా. గ్రామర్ వచ్చినంత మాత్రాన ఇంగ్లీష్ మాట్లాడడం రాదు. అందుకే ద ఫస్ట్ థింగ్ నేనేం చేశానంటే, మేధా స్పోకెన్ ఇంగ్లీష్లో నేను అసలు గ్రామర్ నేను కొంచెం ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వగానే
స్లోగా అసలు గ్రామర్ మానేశాను. గ్రామర్ టీ చేయను, ఈ రోజుకి చేయను. ఈ రోజుకి చేయను గ్రామర్ ఉండదు. ఓకే, అంటే గ్రామర్ లేకుండా ఉండదు, ఉంటుంది, కానీ అది ఎట్లా ఉంటుందో చెప్తా. ఓకే, జనరల్గా ఏంటంటే యాజ్ పర్ మామూలుగా ఏ కోచింగ్ సెంటర్కి వెళ్ళినా ఫస్ట్ ఆర్టికల్స్, దెన్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్, దెన్ టెన్సెస్, దెన్ యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, ఇది కామన్. నేనేమంటానంటే ఈ గ్రామర్ అనేది ఎట్లా వాడాలి అంటే నిజంగా ఈ గ్రామర్ వల్ల వాళ్ళకి మాట్లాడడం రాదు, ఇంకెక్కువ కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది గ్రామర్. ఇప్పుడు నీకు నేనేమంటాను, జీవితంలో నీకు జాతకాలు తెలుసు, నక్షత్రాల గురించి తెలుసు, వాస్తు తెలుసు, నీకు అన్నీ తెలుసు అనుకో, నువ్వు ఏ పని చేయలేవు జీవితంలో. ప్రతిసారి మనకు ఒక డౌట్ వచ్చేసింది, ఏం చేసినా ఏదో ఒకటి అడ్డుపడుతుంది. బెస్ట్ ఎగ్జాంపుల్, నీకు ఏం తెలియకూడదు. ఏం తెలియాలి తెలుసా? ఏ పని చేయాలో తెలియాలి, అదొకటి తెలియాలి. ఆ పని మీద ఫోకస్ చేస్తే అన్నీ అవే సర్దుకుంటాయి నీ చుట్టూ. ఓకే, ఈ ప్రిన్సిపల్ మీద నేను స్పోకెన్ ఇంగ్లీష్ కెన్ బి లర్న్డ్ బై టాకింగ్, నాట్ బై లిసనింగ్. లిసనింగ్ అనేది హెల్ప్ఫుల్ అవుతుంది గ్రామర్ నేర్చుకోవడానికి, అర్థం చేసుకోవడానికి, ఇదంతా. కానీ లిసనింగ్ ద్వారా మాట్లాడడం వస్తుందంటే నేను నమ్మను. ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం స్కూల్లో 10 సంవత్సరాలు పేరుకి ఇంగ్లీష్లో పాఠాలు విన్నవాడికి కూడా ఇంగ్లీష్ మాట్లాడడం రాదు, పిల్లలకి చాలా వరకు నాకు తెలుసు. సో ఈ గ్రామర్ని ఎందుకు వాడాలి అంటే చెప్తాను. ఇప్పుడు చిన్నప్పుడు నాకు సంఘటన బాగా ఇన్స్పిరేషన్ అనమాట. మా అన్నయ్య వాళ్ళు, మా బావ ఒక ఆయన ఉండేవాడు, శివభక్తుడు. సో వీళ్ళ మా ఊర్లో వెంకటాపూర్లో ఊరు బయట ఒక గుడి తయారు చేసి అక్కడ రోజు భజన చేసేయడానికి పోయేటోళ్ళు. నేను చిన్నపిల్లని, నాకు శివుడు తెలియదు, భక్తి లేదు, నాకు ఏం తెలియదు. కానీ రోజు పోయేటోని నేను. పోయి వాళ్ళతో పాటు కూర్చొని తాళాలు కొట్టేవాడిని, వాళ్ళతో పాటు శంకర శివ అంటూ పాటలు నాకు అన్నీ వచ్చు. ఇప్పుడు ఆ పాటలు అన్నీ వచ్చు, శివుడి పాటలు అన్నీ వచ్చు నాకు. సో ఈ పాటలు పాడేవాడిని, పద్యాలు పాడేవాడిని, ఇవన్నీ చేసేవాడిని నేను. ఎందుకు చేసేవాడిని అంటే, ఎందుకు వెళ్ళేవాడిని నేను క్వశ్చన్ చేసుకుంటే, అక్కడ భజన అయిపోయాక కొబ్బరికాయ కొట్టి పప్పు, బెల్లం, కొబ్బరి ముక్క అందరికి పంచేటోళ్ళు. ఫైనల్ ఆస్పెక్ట్. నేను దానికోసమే వెళ్ళేవాడిని. మీ మోటివేషన్ అది. ఆ కొబ్బరికాయ ప్లస్ పప్పు, బెల్లం ఏదైతే ప్రసాదం ఇచ్చేవాళ్ళో దానికోసం ఆ గంటసేపు భజన చేసేవాడిని నేను. ఈ స్టూడెంట్స్ కూడా గ్రామర్ చెప్తామని పప్పు బెల్లంలాగా ఆశ చూపెట్టి గ్రామర్ పేరుతో రప్పించి వీళ్ళని ఇంగ్లీష్ మాట్లాడించాలి. ఓకే, వీళ్ళను ఇన్స్టిట్యూట్కి రప్పించడానికే గ్రామర్, కానీ నిజంగా గ్రామర్ చెప్పరు కాదు. కాదు, ఎందుకంటే వీళ్ళు రావాలంటే ఏదో ఒకటి చెప్పాలి, ఏదో ఒకటి చెప్పకపోతే రాడు. నేను ఎట్లా నేర్చుకున్నా ఏ గ్రామర్ లేకుండా? రోజు 4 గంటలు ప్రాక్టీస్ చేస్తాను. అవును సార్, అవును. ఇప్పుడు ఇదే నేను మేధా ఇన్స్టిట్యూట్లో ట్రై చేసిన. ఫస్ట్ స్టూడెంట్స్ అందరిని కూర్చోబెట్టి కమాన్ రోజు మాట్లాడడం, ఇట్లా చేయండి అట్లా చేయండి అని చెప్తే ఎవరు నమ్మరా, ఎవరు చేయరు. ఇది చేసుకోవడానికి ఫీజు ఎందుకు కట్టాలి, మేము మాట్లాడుకోలేము అని. మీరు చెప్పండి ఫస్ట్, వినాలి. సో నేను కమర్షియల్గా సస్టైన్ అవ్వాలంటే, నాకు ఇష్టం లేకపోయినా వాళ్ళని రప్పియాలంటే ఇంకో ఈ సిలబస్ చెప్తాం, ఇది చెప్తాం, ఇది చెప్తాం అని ఆశ చూపెట్టాలి. ఓకే, దీనికోసం వచ్చినప్పుడు ఇది కొంచెం కొంచెం చెప్తూ నేను అనుకున్నది అక్కడ అప్లై చేయాలి. ఓకే, అందుకే నా కోర్స్ అంతా కూడా ఇంగ్లీష్ భాష అంతా 3 వర్డ్స్ మీద ఉంటుంది. డూ, బీ, హ్యావ్, అంతే. 3 పదాలు. ఈ 3 పదాలతో మిగతా పదాలన్నింటినీ లింక్ పెట్టడం తెలిస్తే ఎవడైనా ఇంగ్లీష్ మాట్లాడచ్చు. అందుకని నా సిలబస్ మొత్తం 3 వర్డ్స్తో, నేను ఒక పుస్తకమే రాశాను, నా సిలబస్ మొత్తం ఈజీ ఇంగ్లీష్ అనే బుక్ అంతా ఈ 3 వర్డ్స్తో లింక్ పెట్టడమే ఉంటుంది. డూ, బీ, హ్యావ్, అంతే. దీన్ని బేస్గా చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను యాక్టివిటీస్ ఎలా చేయించేవాడిని, హౌ ఐ సక్సీడెడ్ అంటే, ఇప్పుడు స్టూడెంట్స్ వస్తారు, ఇవాళ నేను చేసేవాడిని, ఇప్పుడు చేయట్లేదు. ఇప్పుడు డిఫరెంట్ యాక్టివిటీస్ తీసుకున్నాను ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్కి ఆ యాక్టివిటీస్ నడవు. నేను ఒక 10-15 years క్రితం స్టూడెంట్స్ కుడ్ ఎలా వాడాలో చెప్పారనుకోండి, అంతే. ఇవాళ సింపుల్గా చెప్తే హ్యాబిచువల్ యాక్షన్స్ చెప్పాను, అలవాటుగా చేసే పనులు ఎలా చెప్పాలో. స్టూడెంట్స్ అందరికీ రాగానే ఆడికో పెన్ను, ఓ బ్రష్ అండ్ ఒక టూత్ పేస్టు ఇలాంటివన్నీ ఇచ్చేవాడిని. ఇచ్చి థింగ్స్ ఇచ్చి వాటితో ప్రాక్టీస్ చేయించేవాడిని. ఫిజికల్ అంతా ప్రాక్టికల్ ఓరియంటెడ్. సో ఇప్పుడు పాస్ట్ టెన్స్ చెప్పాను అనుకోండి, తెల్లారిలోపు సినిమాలు అంటే వీళ్ళకి ఇష్టం. చిరంజీవి, నాగార్జున, ఎన్టీఆర్, మరి ఎవరి ఫ్యాన్స్ ఎక్కడ ఫీల్ అవుతారో అని మంచి మంచి హీరోయిన్లు అన్ని పెద్ద పెద్ద ఫ్లెక్సీలు కొట్టించి ఇన్స్టిట్యూట్ అంతా బోర్డులు పెట్టేవాడిని ఆ రోజు. ఇన్స్టిట్యూట్ మొత్తం ఫ్లెక్సీలు వెలిసాయి తెల్లారిలోపు. ప్రతి వాడు ఒక్కొక్కడు ఎవడు ఫేవరెట్ హీరోయిన్ దగ్గర, హీరో దగ్గర వాడు నిలబడాలి.
50 మంది నిలబడతారు, 50 మంది తిరుగుతూ ఉంటారు. ఇప్పుడు నువ్వు నాగార్జున ఫ్యాన్, నాగార్జున పోస్టర్ దగ్గర ఉన్నావు, నేను నీ దగ్గరికి వస్తాను రాగానే. ఇప్పుడు నాగార్జున పాస్ట్ లైఫ్ అంతా నువ్వు నాకు చెప్పాలి. నాగార్జున ఫస్ట్ యాక్టెడ్ ఇన్ ద మూవీ అండ్ ఈజ్ మూవీ స్కోర్డ్ లైక్ దిస్, ఈజ్ ఫస్ట్ హీరోయిన్ వాజ్ అంటూ నువ్వు 10 నిమిషాలు మాట్లాడాలి. నేను విని వెళ్ళిపోతా. ఇంకోటి వస్తాడు మళ్ళీ వాడికి చెప్తాడు. ఇలా వచ్చినోడు కల్లా నాగార్జున గురించి చెప్తూనే ఉంటాడు. ఒక పావుగంట అరగంట తర్వాత మళ్ళీ మార్చేస్తాం. నాగార్జున దగ్గర నుండి నువ్వు హీరోయిన్ దగ్గరికి వెళ్తాం. ఇట్లా వీళ్ళు ఒక 50 మంది ఒక 2 గంటలు మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత లంచ్ బ్రేక్. ఆ రోజు లంచ్ మేమే ప్రొవైడ్ చేసేవాళ్ళం. అందరు లంచ్ తిన ఫన్. లంచ్ అయిపోయిన తర్వాత ఈ 2 గంటలు విన్నోళ్ళంతా ఇప్పుడు స్పీకర్లు అవుతారు, మాట్లాడిన వాళ్ళంతా ఇప్పుడు లిజనర్లు అవుతారు. ఓకే, మళ్ళీ 2 గంటలు ప్రాక్టీస్. ఆ రోజు పాస్ట్ టెన్స్ అయిపోయేది. అలా వాడికి ఇంకా పాస్ట్ టెన్స్లో ఎలా మాట్లాడాలన్నది ఇంకా ఆ రోజు ఇంకా మొత్తం బ్రెయిన్ అంతా బ్రెయిన్ వాష్ అంటారు కదా, అట్లా అయిపోతుంది. అట్లా చేయించేవాడిని. ఆ తర్వాత ఏంటి, మళ్ళీ ఒకరోజు ఇప్పుడు పాసివ్ వాయిస్ చెప్పాను అనుకోండి. పాసివ్ వాయిస్ చెప్పగానే క్లాస్ రూమ్లో జనరల్గా ఏంటి సెంటెన్స్ ఫార్మేషన్ ఇవన్నీ చెప్తారు. నేను ఒకరోజు చెప్పేవాడిని అంతే. తెల్లారే స్టూడెంట్స్ అందరినీ ఉడా పార్క్ ఉండేది, ఉడా పార్క్కి తీసుకెళ్ళి వైజాగ్లో పార్క్కి తీసుకెళ్ళేవాడిని. పార్క్కి తీసుకెళ్ళి ఒక ఫైల్ ఇచ్చేవాడిని. ఫైల్లో 12 పేపర్లు ఉండేవి. మీరు ఈ పార్కులో తిరిగి పొద్దున ఎలాగైనా వదిలేసేవాడిని. మీరు ఆ పార్కులో ఎస్టాబ్లిష్మెంట్స్ ఏంటి, ఇప్పుడు అందులో స్కేటింగ్ రింక్ ఉంటుంది, అక్కడికి వెళ్ళాలి. ఎవరిని అడిగి దిస్ స్కేటింగ్ రింక్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ అండ్ ఇట్ వాజ్ ఇనాగరేటెడ్ బై సో అండ్ సో, దీస్ మెనీ స్టూడెంట్స్ వర్ ట్రైన్డ్ ఇన్ దిస్ అంటూ దాని గురించి మొత్తం ప్యాసేజ్లో రాయాలి. అక్కడ నుండి ఇంకో క్యాంటీన్ దగ్గరికి వెళ్ళాలి. ఆ క్యాంటీన్ గురించి మొత్తం అది ఈ మధ్యన క్యాంటీన్లో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుంది, సమోసా సార్ బీయింగ్ సోల్డ్, కాఫీ ఈజ్ బీయింగ్ సోల్డ్, కూల్ డ్రింక్స్ ఆర్ నాట్ బీయింగ్ సోల్డ్ హియర్ అంటూ ఏం అమ్ముతున్నారు, ఏమో మొత్తం ప్యాసేజ్లోనే ఆ 12 పేపర్లు వాడు మొత్తం ఫిల్ చేసుకొని రావాలి. 12 విషయాల గురించి చేసుకుని మధ్యాహ్నం 2 గంటలకి ఒక స్పాట్కు పెట్టేవాళ్ళం. ఆడికి వస్తే ఆ 12 పేపర్లు ఫిల్ చేసుకొని వచ్చిన వాడు అందరికీ లంచ్ ఇచ్చేవాళ్ళం. సో అదొక మోటివేషన్. సో అయిపోయిన తర్వాత లంచ్ అయిపోయిన తర్వాత ఎవరెవరి ఎక్స్పీరియన్స్ ఏంటి మళ్ళీ నిలబడి గ్రూపులలో అందరూ పాస్వేస్లో ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఒక రోజంతా ఒక లెసన్ మీద 1 డే మొత్తం పార్కులో గడిపేవాళ్ళం. ఇట్లా దాదాపు ఒక 30 యాక్టివిటీస్ డిజైన్ చేశాను. ఇలాంటివి అప్పట్లో ఏ ఇన్స్టిట్యూట్లలో లేదు, ఎక్కడ లేవు, ఇప్పటికీ లేవు. ఈ టీచింగ్ మెథడ్. ఇంకా బ్యూటిఫుల్ థింగ్ చెప్తాను. ఒకటి అంటే కమ్యూనికేషన్ స్కిల్స్, వీళ్ళకి బాగా కాన్ఫిడెన్స్ రావాలి మాట్లాడడానికి. అవునవును, బెరికో అంటారు కదా, భయం. అప్పుడు నా ఫీజు ఎంత తెలుసా, 1350 రూపాయలు. ఓకే, స్పోకెన్ ఇంగ్లీష్ ఫీజు తీసుకునేవాడిని. క్లాస్లో 30 మంది ఉంటారు, 40 మంది ఉన్నారు. 40 మందికి మనిషికి 1000 రూపాయలు ఇచ్చాను. 2 నెలల కోర్స్ అయిన తర్వాత, అప్పుడు 3 నెలల కోర్సు వాళ్ళే నేనే ఇచ్చాను. ఓకే, మీరు ఇచ్చారు. ఓకే సార్. ఇచ్చి ఏం చెప్పానంటే, ఈ 1000 రూపాయలతో మీరు ఏదైనా ప్రొడక్ట్స్ తీసుకురండి. మీ బ్యాచ్ వాళ్ళు సీనియర్ బ్యాచ్ కదా, ఏదైనా 1000 రూపాయలతో ప్రొడక్ట్స్ తీసుకురావాలి. ఇక్కడ స్టాల్స్ పెడతాం అన్నమాట. కండిషన్ ఏంటంటే సండే పెట్టేవాళ్ళం. ఒక్కొక్కరు 1000 రూపాయలకు సంబంధించి వాళ్ళు ఏదో ఒక ప్రోడక్ట్ తయారు చేసి తెస్తాడు. నోట్బుక్స్ కావచ్చు, పెన్స్ కావచ్చు, ఏదైనా తెస్తాడు. ఇంకేదైనా కానీ వాడికి ఒక ప్లేస్ అలాట్ చేస్తాం. అన్ని స్టాల్స్ పెట్టుకొని కూర్చుంటారు. 30 మంది 30 స్టాల్స్ ఉంటాయి, చిన్న చిన్న మెట్ల మీద, రోడ్డు మీద, రామటాక్స్ ఏరియాల రోడ్డు మీద కూడా పెట్టేవాళ్ళం. మన 2 ఫ్లోర్డ్ బిల్డింగ్. మిగతా 10 బ్యాచ్లు ఉండేవి కదా, బ్యాచ్కి 50 మంది ఉంటారు, 500 మంది ఉంటారు. మొత్తం 500 మంది జాతరకు వస్తారనమాట. ఈ 30 స్టాల్స్ వాళ్ళు తిరిగి కొంటా ఉంటారు. కండిషన్ ఏంటంటే అక్కడ కొనే వాళ్ళందరికీ ఒక రూల్, ఇంగ్లీష్లో ఎవడు ఎక్స్ప్లెయిన్ చేస్తే వాడి దగ్గరే కొనాలి. వాడు ఒక్క మాట తెలుగు మాట్లాడినా అందరు కొనద్దు. ఇంకా వచ్చిన వాళ్ళంతా ఒక ర్యాగింగ్ టైప్ అనమాట వీళ్ళని, వాళ్ళని ఎలా తెలుగు మాట్లాడించాలని అని చెప్పి రకరకాల క్వశ్చన్స్, ఫన్ ఎక్కువ ఉండేది. కొనుడు పక్కన పెడితే ఇంకా వీళ్ళు ఈ 1000 రూపాయలు అమ్ముతారు కదా, సాయంత్రం లోపు వీడి ప్రొడక్ట్స్ అన్నీ అమ్ముకోవాలి. వాడు ఏ రేటుకైనా అమ్ముకొని తెచ్చినవి, లాభం ఎంత వచ్చినా వాడు తీసుకోవాలి. మళ్ళీ సాయంత్రం నా 1000 రూపాయలు నాకు ఇవ్వాలి. ఇది కండిషన్. అలా ప్రతి వాడు, నేను ఒకటే చెప్పాను, 1000 రూపాయలు ఇచ్చి నీకు ఇది చేసినప్పుడు నువ్వు 1000 రూపాయలు సంపాదించలేక లాస్లోకి వెళ్ళావంటే నువ్వేం చేస్తావు లైఫ్లో ఆలోచించుకో అని చెప్పేవాడిని. ఇంకా ప్రతివాడు ఛాలెంజింగ్గా తీసుకొని వాళ్ళ ఫ్రెండ్స్తో డిస్కస్ చేసి, వాళ్ళతో డిస్కస్ చేసి, క్రియేటివ్గా పోస్టర్లు చేసి థింగ్స్. నాకు ఇంకా గుర్తున్న విషయాలు, ఒక హౌస్ వైఫ్ అండి, ఆవిడేం చేసింది, మంచిగా ఇంత పులిహోర చేసుకొచ్చింది.
పులిహోర చేసుకొచ్చి ప్లేట్ 30 రూపాయలని పెట్టింది. అందరూ 10-11 తింటా ఉన్నారు. 10-11 గంటలకు కొనుక్కొని ఆంటీ ఆంటీ అనుకుంటా పిల్లలు కదా, హౌస్ వైఫ్ ఆవిడ, తిన్నారు. సరిగ్గా 1 గంట అయింది, ఆకలి వేసింది పోరగాళ్ళకి. ఇక అందరు ఈ స్టాల్కి రావడం మొదలెట్టి ఈవిడ 50 రూపాయలకు ప్లేట్ అన్నది. ప్లేట్ క్వాంటిటీ తగ్గించింది. ఆవిడ ఆ 1000 రూపాయల పులిహోరతో ఆవిడ 4000 సంపాదించింది. మీరు ఆమెకు బిజినెస్ ఫార్ములా నేర్పి ఎండింగ్లో ఆవిడ ఒక మాట అంది, సార్ నన్ను మా ఇంట్లో అందరూ నువ్వు ఎందుకు పనికిరావు అనేవాళ్ళు, పిల్లలు హస్బెండ్ అందరూ. ఈరోజు నా అమ్మకం వచ్చింది, పులిహోర అమ్ముకొని నేను బతుకుతాను సార్ జీవితంలో. ఇలాంటి లైఫ్ లెసన్స్. ఇంకో అబ్బాయి అయితే అడేం చేశాడు, నోట్బుక్స్ తీసుకొచ్చాడు, 20 రూపాయల నోట్బుక్ కొనుక్కొచ్చిండు. ముందుగా వచ్చి నా దగ్గర సంతకాలు పెట్టించాడు, నా ఫోటోలన్నీ అతికిచ్చాడు, చేసి ఇది చిరంజీవి సార్ సైన్ చేసిన ఎక్స్క్లూజివ్ బుక్, ఇది 20 రూపీస్ కాదు, ఇది 50 రూపీస్ అని వేలానికి పెట్టాడు. సరదా పడి పిల్లలు కొనుక్కునే వాళ్ళు, అభిమానం ఉంటుంది కదా. అట్లా హీ స్టార్టెడ్. సో అంటే అక్కడ ఈ 1 డే జర్నీలో ఇంగ్లీష్ మాట్లాడడమే కాదు, డిఫరెంట్ పీపుల్తో మాట్లాడడం, సెల్లింగ్ స్కిల్స్, ఇవి అని ఒక ఇంగ్లీష్ అంటే ఇది గ్రామర్ కాదు, దిస్ ఈజ్ అ లెసన్, దీస్ ఆర్ ద లెసన్స్ ఆఫ్ ద లైఫ్ అనేది 3 monthsలో ఇలాంటి ఒక 10-15 యాక్టివిటీస్ చేసేవాళ్ళం. ఈ 10-15 యాక్టివిటీస్తో ఇంకా వాళ్ళ కాన్ఫిడెన్స్ పెరిగేది. కాన్ఫిడెన్స్ పెరిగినోడు ఏ గ్రామర్ లేకపోయినా ఇంగ్లీష్లో మాట్లాడతాడు. ఇది నా లాజిక్. ఇట్లా ఒక 30 యాక్టివిటీస్. కాకపోతే నా కాన్ఫిడెన్స్ ఏంటంటే, ఇప్పుడు క్లాస్లో ఉన్న వాళ్ళందరికీ 2 నెలల కోర్స్ అయిపోయిన తర్వాత మనిషికి 1000 రూపాయలు వాడు కట్టిందే 1350. తిరిగిస్తే తెల్లారి రాకపోతే మా స్టాఫ్ అడిగారు నన్ను, నేను అదే క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను నెక్స్ట్. సరే తెల్లారి నుండి వీళ్ళు రాకపోతే అన్నారు. రాకపోతే 2 నెలలు వాడికి నేను మాస్టర్కి ఎందుకున్నట్టు, వాడు నాకు స్టూడెంట్కి ఎందుకున్నట్టు, నా స్టూడెంట్ వాడు వస్తాడని. నా స్టూడెంట్స్ నన్ను చీట్ చేయరు అనేది నా నమ్మకం. 2 నెలలు నేను వాళ్ళతో బిహేవ్ చేసిన విధానానికి అంత పరిచయం తర్వాత కూడా నన్ను మోసం చేయాలనే ఆలోచన వాడికి వస్తే మీరు ఫెయిల్ అయినట్టు, నేను ఫెయిల్ అయినట్టే అని నేను ఛాలెంజింగ్గా పర్సనల్గా తీసుకున్నాను. బట్ ఎప్పుడు నేను అనుకున్న దానికంటే ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది తప్పితే నో బిట్టర్ ఎక్స్పీరియన్స్ విత్ మై స్టూడెంట్స్. బ్యూటిఫుల్ థింగ్. ఇట్లా ఇవన్నీ తెలిసి చాలామంది మేధాకి ఎందుకు వచ్చారు. ఈరోజు కూడా ఇప్పుడు మేము ఎస్ఆర్ నగర్లో థియేటర్ యాక్టివిటీస్ చేస్తాం. అయితే ఇప్పుడున్న జనరేషన్కి అంత టైం లేదు. ఒక సండే అంతా రమ్మంటే పిల్లాడు అండ్ ఒక స్టూడెంట్స్ అంత ఓపిక, వేరే కోర్సులు ఉంటాయి వాళ్ళకి, ఇవన్నీ. కాబట్టి ఇప్పుడు దాన్ని షార్ట్గా చేసి క్రిస్ప్గా ఇప్పుడు థియేటర్ యాక్టివిటీస్ డిఫరెంట్గా చేస్తాం. గ్రూప్ డిస్కషన్స్ ఉంటాయి, రోల్ ప్లేస్ ఉంటాయి, ఇందులో కూడా డ్రామాటిక్ యాక్టివిటీస్, వీటిని షార్ట్గా చేస్తాం. ఇక్కడ కూడా ఉంటాయి, కాకపోతే ఇప్పుడు టెక్నాలజీ యూజ్ చేస్తూ చేస్తాం. ఇప్పుడేంటి కాన్సెప్ట్ ఇస్తాం, ప్రాజెక్ట్ వర్క్ అని నోట్బుక్ ఇస్తాం, తెల్లారేలోపు మొత్తం అందులో జస్ట్ న్యూస్ పేపర్లో అవి ఇవి ఫోటోలు పెట్టి దాన్ని ఫిల్ చేసి తెచ్చి తెల్లారి ప్రజెంటేషన్ ఇవ్వాలి. లేదా మేము ఒక కాన్సెప్ట్ ఇస్తాం, దాంట్లో వాడు కంప్యూటర్లో ల్యాప్టాప్లోనే మొత్తం ఒక ప్రాజెక్ట్ వర్క్ తెచ్చి దాన్ని ప్రజెంట్ చేయాలి. ఇంతకుముందు మేము ఫ్లెక్సీలు పెట్టి చేయించేవాళ్ళం, ఇప్పుడు దాన్ని టెక్నాలజీలోకి తీసుకొచ్చాం. ఇట్లా డిఫరెంట్ యాక్టివిటీస్ వీ ఫోకస్ ఆన్ బిల్డింగ్ దేర్ కాన్ఫిడెన్స్ ఫస్ట్. ఈ గ్రామర్ నేర్చుకోవడానికి అయితే మా దగ్గరికి ఎందుకు, వాళ్ళకి తెలియదు అది. మేము ఐఎమ్ వర్కింగ్ ఆన్ దేర్ కాన్ఫిడెన్స్ లెవెల్, ఐఎమ్ వర్కింగ్ ఇన్ దేర్ కమ్యూనికేషన్, వాళ్ళ బ్రెయిన్ని ట్యూన్ చేస్తున్నాను, ఇవన్నీ వాళ్ళకి తెలియదు కూడా. బట్ నేను చేసేది అదే. అక్కడ ఒక లెసన్ని వాళ్ళకి తెలియకుండానే 7 రకాలుగా రిపీట్ చేయిస్తాను. సో ఇప్పుడు మనం స్పీచెస్ చేయిస్తాం, కానీ ఇది వాళ్ళకి భయం పోవడానికి అనేది వాళ్ళకి తెలియదు. అది ఫన్గా మొదలెట్టి సీరియస్గా తీసుకెళ్తూ ఉంటాం. సో ఎప్పుడు కూడా స్టూడెంట్స్ కాంట్ బి బ్లేమ్డ్. అంటే వాళ్ళు స్టూడెంట్స్ ఎక్స్పెక్టేషన్స్ కొన్ని ఉంటాయి వాళ్ళు ఉన్న పరిస్థితిని బట్టి, ఇది చెప్పాలి, ఇది చెప్పాలి, ఇది చెప్పాలని. అందుకే ఈ రోజుకి మన ఇన్స్టిట్యూట్కి వచ్చేవారైనా సరే ఏం సిలబస్ చెప్తారంటే నేను చెప్పను, ఈ రోజుకి చెప్పం. ఈరోజు చెప్పాను సిలబస్ ఏం చెప్తారంటే ఈ బుక్ ఉంటుంది, ఈ బుక్ చూసుకో. ఆ బుక్ చూస్తే వాళ్ళకి ఏమర్థం కాదు. ఎందుకంటే సిలబస్ చెప్పామనుకో, ఇది నాకు తెలుసు, ఇది నాకు తెలుసు అనుకుంటాడు, కానీ దాని వెనకాల ఏముందో వాళ్ళకి తెలియదుగా. బిహైండ్ మీరు దాన్ని ఎలా పోర్ట్రే చేస్తారు, దాన్ని ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అవన్నీ చెప్పలేం కదా. ద రీజన్ కూడా నేను మన ఇన్స్టిట్యూట్లో నేను ఇప్పుడు అంటే లేవనుకోండి, కోవిడ్కి ముందు మనకి 20 బ్రాంచ్లు ఉండే, 18 బ్రాంచ్లు ఉండే. అన్ని బ్రాంచ్ల్లో ఫ్యాకల్టీ కానీ అందరు నా స్టూడెంట్స్నే తీసుకున్నాను, బయట వాళ్ళలో ఒక్క ట్రైనర్ని తీసుకోలేదు. రీజన్ ఏంటంటే ఇదంతా అర్థం కావడానికి నా దగ్గర మినిమం 1 year నా దగ్గర పనిచేస్తేనే వాళ్ళకి అర్థమవుతుంది ఇది ఎందుకు ఎట్లా చేయించాలనేది. బయట నుండి వచ్చి నేను మళ్ళీ వాళ్ళకి ట్రైన్ చేయాలి.
ట్రైన్ చేసినా రాదు అది 1-2 monthsలో. దే హ్యావ్ టు సీ అండ్ అబ్జర్వ్ అండ్ ఫీల్ గెట్ కనెక్టెడ్. ఒక 1 year ప్రాసెస్ ఇది. సో అందుకని చెప్పి నా స్టూడెంట్స్నే ట్రైనర్స్గా చేసి వీళ్ళ ద్వారానే మళ్ళీ నేను ట్రైనింగ్ ఇప్పించాను తప్పితే ఎక్కడ. సో ఐ హ్యావ్ నెవర్ టేకెన్ ఒక్కళ్ళని కూడా బయట నుండి వచ్చే వాళ్ళని నేను డైరెక్ట్గా ఈ రోజు వరకు ఫ్యాకల్టీగా తీసుకోవాలి. ఇట్ డజంట్ మీన్ దట్ వాళ్ళకి ఆ టీచింగ్ లేదని కాదు. నా ప్యాటర్న్ నేను అర్థం కావాలంటే 1 year మేధాతో సహవాసం చేస్తే కానీ తెలియదు. సో మీరు సింపుల్గా చెప్పేది ఏంటంటే ఇన్స్టిట్యూట్లకు వెళ్తే ఇంగ్లీష్ రాదు అని అనుకునే వాళ్ళకి దిస్ ఈజ్ హౌ మేధా డిఫరెంట్ ఫ్రమ్ అదర్ ఇన్స్టిట్యూట్స్. అది ఇప్పుడు ఇన్స్టిట్యూట్లో సేమ్ గ్రామర్ చెప్పి వాళ్ళకి బోర్ కొట్టిస్తే ఎందుకు వస్తాడు? రోజు గ్రామర్ చెప్పి ఈ గ్రామర్ నేర్చుకోవడానికి అయితే నువ్వెందుకు? ఈ రోజు అయితే యూట్యూబ్లో ఉన్నాయి, గూగుల్లో ఉన్నాయి, పుస్తకాల్లో ఉన్నాయి, అవి చదువుకుంటూ వస్తాయి కదా. హియర్ ఆ ట్రైనర్ని బట్టి ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోండి, టీచింగ్కి వచ్చేసరికి ప్రపంచంలో ఇంగ్లీష్ సేమ్ గ్రామర్, సేమ్ రూల్స్ ఆర్ సేమ్, ఎవ్రీథింగ్ ఇస్ సేమ్. బట్ ఇంగ్లీష్ ఈజీయా డిఫికల్టా, వస్తుందా రాదా అనేది చెప్పే టీచర్ని బట్టి ఉంటుంది, స్టూడెంట్ని బట్టి కాదు. 10th class అయిపోయినా, ఇంటర్మీడియట్ అయిపోయినా అద్భుతంగా నా దగ్గర ఇంగ్లీష్ నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు. పీజీ అయిపోయి కూడా యాటిట్యూడ్ ప్రాపర్గా లేక నేర్చుకోకుండా వచ్చినట్టే వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు నా దగ్గర. ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ హౌ యూ ప్రజెంట్, టీచర్ ప్రజెంటేషన్. అందుకే ఇంగ్లీషే కాదు, ఏ సబ్జెక్ట్ అయినా కూడా సబ్జెక్ట్ అనేది ఈజీగా డిఫికల్ట్ అనేది టీచింగ్ చేసే వాళ్ళని బట్టి ఉంటుంది. కానీ ఎప్పుడు కూడా నెవర్ బ్లేమ్ ద స్టూడెంట్స్. ఇప్పుడు మనం టెక్నాలజికల్గా ఇంత అడ్వాన్స్డ్గా ఉన్నాం కదా, ఏఐ మాట్లాడుతున్నాం. ఇప్పటికీ రూరల్ ఏరియాలో ఉండే వాళ్ళకి, పిల్లలకి, స్టూడెంట్స్కి ఇంగ్లీష్లో ఒక గ్యాప్ ఉంటుంది. వాళ్ళు మాట్లాడాలంటానికి భయపడతారు. ఈవెన్ వాళ్ళు చాలా మందికి అంత ఫ్లూయెంట్గా ఉండరు, అసలు ట్రై కూడా చేయరు. నా ఫీలింగ్ ఏంటంటే పర్సనల్గా ఇది ఎడ్యుకేషనల్ సిస్టంలోనే లోపం అనుకుంటా. ఎక్కడనంటే ఇప్పుడు మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం పాడ్కాస్ట్లో ఫ్లోలో, అక్కడ టీచ్ చేసే వాళ్ళకే, ఈవెన్ గవర్నమెంట్ స్కూల్స్లో అయినా, ఈవెన్ ప్రైవేట్ స్కూల్స్లో అయినా ఆ టీచర్సే ఫ్లూయెంట్గా మాట్లాడలేరు. సో అలాంటప్పుడు స్టూడెంట్ ఎట్లా దాన్ని రిసీవ్ చేసుకోగలుగుతాడు? ఆ వాతావరణం ఎప్పుడైతే స్కూల్స్లో చెప్పే టీచర్ కంటిన్యూస్గా కంప్లీట్గా మన ఇంగ్లీష్లో మాట్లాడగలిగినప్పుడు ఆ స్టూడెంట్కి ఆ మోటివేషన్ వస్తుంది. అక్కడ లేనప్పుడు ఆ ఎన్విరాన్మెంట్, ఆ గ్యాప్ జనరేషన్స్కి అలా కంటిన్యూ అవుతుంది. మీరు ఒక బెస్ట్ ట్రైనర్గా 30 ఏళ్ళ నుంచి ఉన్నారు. ఇది మారాలి అంటే ఒక గవర్నమెంట్ స్కూల్స్లో ఒక ఇంగ్లీష్ టీచర్ని హైర్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది? వాళ్ళని మీలాంటి వాళ్ళ దగ్గర ఒకసారి ట్రైన్ చేసి స్పోకెన్ ఇంగ్లీష్లో పెట్టి వాళ్ళని పంపిస్తే బాగుంటుంది అంటారా? డూ యూ అగ్రీ? అంటే మీరు నాతో అగ్రీ చేస్తారా? నేను ఇప్పుడు ఏదైతే ఇంగ్లీష్ వాళ్ళకు రాదు, సరిగ్గా మాట్లాడలేరు గవర్నమెంట్ స్కూళ్ళలో ఉండే టీచర్స్ కానీ, ఈవెన్ చాలా ప్రైవేట్ సెక్టర్లో ఉండే టీచర్లు కానీ, అంటే మీరు నాతో అగ్రీ చేస్తారా? నేను ఈ విషయం గురించి మాట్లాడాలంటే ఒకటి చెప్తాను. నేను ఎట్లా అంటే, నాకు ఐ హ్యావ్ హై రెస్పెక్ట్ టువర్డ్స్ మై టీచింగ్ కమ్యూనిటీ. ఓకే, నా టీచింగ్ కమ్యూనిటీ, నా టీచర్స్ మీద నాకు చాలా రెస్పెక్ట్ ఉంటుంది. ఐ లవ్ దెమ్, దే ఆర్ లైక్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. కాకపోతే నేను ఇక్కడ గవర్నమెంట్ తప్ప, వీళ్ళ తప్ప అనేది ఎవరు, నువ్వు కానీ నేను కానీ మనం జడ్జ్ చేయలేం. పేరుకి ఇంగ్లీష్ మీడియం స్కూల్ అయినా, పేరుకి ఇంగ్లీష్ మీడియం స్కూల్, కానీ అందులో టీచర్స్ ఇంగ్లీష్ మాట్లాడరు, పిల్లలకి ఇంగ్లీష్ మీడియం. అలాంటి స్కూల్స్ ఎన్నో ఉన్నాయి, అది మీకు తెలుసు, నాకు తెలుసు, అందరూ ఒప్పుకునే నిజమే. అవును. ఇది ఎట్లా దీనికి అంటే, లక్కీగా ఈ మధ్య మనం గత కొంతకాలంగా తీసుకుంటే అక్కడ జగన్ గారి గవర్నమెంట్ కానీ, అప్పుడు అవును రీసెంట్ టైమ్స్లో ఇక్కడ కేసీఆర్ గారి గవర్నమెంట్ కానీ, ఈ గవర్నమెంట్లు చేసిన ఒక గొప్ప పని ఏంటంటే ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చారు. ఒక మంచి ప్రయత్నం అది. ఇంగ్లీష్ మీడియం ఇంట్రడ్యూస్ చేశారు. వెంటనే వాళ్ళకున్న పరిధిలో టీచర్స్కి ట్రైనింగ్ స్టార్ట్ చేశారు. ఇచ్చారా సార్? ఇస్తుంటారా? ఇచ్చారు, గవర్నమెంట్ తరఫున టీచర్స్ ఇచ్చారు. కానీ ప్రాబ్లం ఏంటంటే ఆ ట్రైనింగ్ సరిపోదు. ఎందుకు అంటే వాళ్ళకి ఎన్ని రోజులు ట్రైనింగ్ ఇచ్చారు? హార్డ్లీ 1 week పెట్టారు. నాకు తెలుసు 1 week. ఓకే, 1 weekలో 1 week హార్డ్లీ 10 days మైట్ బి, నాకు తెలిసి 1 week. ఎందుకంటే ఆ ట్రైనింగ్లకు నేను కూడా వెళ్ళాను. అవుట్ సోర్సింగ్ ఫ్యాకల్టీగా మీరు వెళ్ళారు? ఫ్యాకల్టీకి వెళ్ళాను. నేను వెళ్ళిన చోట చూశాను, చాలా చోట్ల ఏంటంటే వీళ్ళల్లో టీచర్స్లో కూడా ఉండాలి కదా. ఒక అవకాశం ఇచ్చినప్పుడు వారం రోజులు నేర్చుకోవడం సాధ్యం కాదు, కానీ నేర్చుకోవాలనే కోరుకుంటే ఆ 1 weekలో వీళ్ళకు ఇన్స్పిరేషన్, మోటివేషన్ స్టార్ట్ అవుతుంది. తర్వాత సెల్ఫ్గా వీళ్ళు నేర్చుకోవాలి. అవును. కానీ ఎంతమంది టీచర్లు అలా సెల్ఫ్గా నేర్చుకోవడానికి ఇష్టం ఉన్నారు? మనకేం చెప్పారు తెలుసా చిన్నప్పటి నుండి అందరికీ?
మంచిగా చదువుకో జాబ్ వస్తుంది, అంతే, మంచిగా చదువుకో జాబ్ వస్తుంది, మంచిగా చదువుకో జాబ్ వస్తుంది అన్నారు. బాగా చదువుకున్నారు, టీచర్ జాబ్ వచ్చింది. అంటే జాబ్ ఎందుకు, చదువుకున్నందుకు జాబ్ రావడానికి, జాబ్ వచ్చింది, అయిపోయింది, రిలాక్స్. ఇప్పటి వరకు జాబ్ వచ్చిన తర్వాత ఇంకా కొత్తగా లెర్నింగ్ ప్రోగ్రాంలో ఎవరు ఇంట్రెస్ట్ చూపించరు. అది వచ్చేస్తుంది ఇంకా చాలా తక్కువ మంది ఉంటారు, చాలా తక్కువ మంది ఉండరు, చాలా తక్కువ మంది ఉంటారు. కానీ ఈ మధ్య నేను వెళ్ళినప్పుడు చాలామంది టీచర్ అండి, సరే ఎందుకు మీరు, నేను క్లాస్లో వెళ్ళిన దగ్గర ఖమ్మంలో అనుకుంటాను ఒక చోట 70 మంది ఉన్నారు. సరే ఎంతమంది సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇంగ్లీష్లో చేసుకుంటారో ఒకసారి ఇక్కడ రమ్మన్నా. టీచర్స్కి అడిగారు, టీచర్స్కి 3 ఎత్తారు, మిగతా వాళ్ళు ఎవ్వరు సార్ మేము చేయలేము సార్. అయితే వాళ్ళ పరిస్థితి అది. తర్వాత నేను అడిగాను, సరే ఎందుకు సార్ మీరు నేర్చుకోవచ్చు కదా, ఇప్పటికైనా ఛాన్స్ ఉంది కదా ఇట్లా అంటే, సార్ ఇంకో 3 ఏళ్ళు పోతే రిటైర్ అవుతాం, మాకెందుకు సార్ అని 10 మంది అన్నారు. కొందరు ఏమన్నారు, ఇప్పుడు నేర్చుకుంటూ వస్తుందా సార్ అదే అని. ఇంకొందరికి ఏంటంటే, సార్ మాకున్న ఈ స్టూడెంటు, టీచింగు, ఈ వర్కు, ఇంట్లో పిల్లలు, ఇవే సరిపోతుంది, ఇంకా నేర్చుకోవడానికి టైం ఎక్కడ సార్ అన్న. అంటే ఎప్పుడైతే నువ్వు నేర్చుకోవడానికి టైం లేదన్నావో దట్ డే ఫిజికల్లీ యువర్ లైఫ్, బట్ మెంటల్లీ యువర్ డెడ్. మెంటల్లీ యువర్ డెడ్. లర్నింగ్ అనేది బాగుంటేనే అర్నింగ్ బాగుంటుంది. లర్నింగ్, అర్నింగ్ అనేవి ఇంటర్ రిలేటెడ్. లర్నింగ్ ఆగిపోయిన చోట అర్నింగ్ ఆగిపోతుంది. కానీ చాలామంది అర్థం కాని ఏంటంటే, జాబ్ వచ్చిన తర్వాత ఒక స్థాయిలో ఉన్నాక వీళ్ళు ఏమనుకుంటారంటే, అర్నింగ్ అంటే మనీ అనుకుంటారు, స్కిల్ అనుకోరు. మనీ అనుకోరు. ఏం చేస్తారు తెలుసా, ఇప్పుడు నేను అది నేర్చుకోపోయినా నాకు వచ్చిన సాలరీ ఇదే, ఎవరు ఆపరు. ఇంక ఇది నేర్చుకొని దీనికోసం, ఈ కోర్స్ కోసం 5,000 ఖర్చు పెడితే నాకు ఎక్స్ట్రా ఏమొస్తుంది. అర్నింగ్ అంటే వాళ్ళు అక్కడ మనీ దగ్గర ఆగిపోతారు. నేనేమంటానంటే, లర్నింగ్ డిసైడ్స్ అర్నింగ్. ఓకే, అర్నింగ్ డిసైడ్ చేస్తుంటే, అర్నింగ్ అంటే డబ్బు కాదు, అర్నింగ్ నేమ్ అండ్ ఫేమ్. ఓకే, అర్నింగ్ సాటిస్ఫాక్షన్, జాబ్ సాటిస్ఫాక్షన్. ఓకే, నాట్ జేబ్ సాటిస్ఫాక్షన్. జేబ్ సాటిస్ఫాక్షన్ కాదు. సో అర్నింగ్ హ్యాపీనెస్. ఓకే, హ్యాపీనెస్ సంపాదించుకోవాలి. పిల్లల్లో సాటిస్ఫాక్షన్ మనం సంపాదించుకోవాలి, పేరు సంపాదించుకోవాలి, ఒక ఐడెంటిటీ సంపాదించుకోవాలి, ఒక మంచి టీచర్ అని, ఒక మంచి ఎంప్లాయీ, లేదా ఒక పర్ఫార్మర్ అని, మంచి అనగానే పర్ఫార్మర్ అని, ఇదేదైతే ఉందో ఇదంతా అర్నింగే. కానీ మన మైండ్స్ అన్నీ ఏంటంటే, అర్నింగ్ అనగానే డబ్బులు అనే దగ్గర ఆగిపోతాం. అది ఎలాగ వస్తుంది. కాబట్టి లెర్నింగ్ అవసరం లేదు. నేను చాలామందిని అడిగాను, వీళ్ళు ఈ మైండ్ సెట్లో ఉన్నంతకాలం అది ఇంగ్లీషే కాదు ఏది నేర్చుకోరు, ఫ్రీగా ఇచ్చినా నేర్చుకోరు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. నేను నా టీచింగ్ కమ్యూనిటీ చాలా గొప్ప అభిప్రాయం నాకు, కానీ వాళ్ళు ఉన్న పరిస్థితులు అట్లా ఉంటాయి. నేను మొన్న ఒకసారి ఒక వర్క్షాప్ పెడదామని, అంటే క్లాస్ రూమ్ కమ్యూనికేషన్ ఎక్స్క్లూజివ్ సెషన్ ఫర్ ఓన్లీ టీచర్స్కి ఇప్పుడున్న మోడర్న్ ఏజ్లో పిల్లల మనస్తత్వాలు ఎట్లా ఉంటాయి, వీటి మీద ఒక దాన్ని బట్టి మన కమ్యూనికేషన్ ఎలా ఉండాలనేది ఒక ఎక్స్క్లూజివ్ సెషన్ నేను డిజైన్ చేసి, ఆ సెషన్ డిజైన్ చేయడానికి 4 రోజులు స్టడీ చేసి చదువుకొని ఒక 2 hour సెషన్ చేసి ఇది ఫ్రీగా ఇద్దామని నాకున్న డేటాలో ఒక 4,000 మంది టీచర్స్ వాట్సాప్కి నేను పంపించాను. అప్రోచ్ ఫ్రీగానే 2 hour సెషన్. అది సండే. మీరు ఫ్రీగా, ఇది డబ్బులు కాదు, 2 hour సెషన్ ఫ్రీగా ఇంట్రో లాగా 2 hours కదా. సండే పెట్టిన 8 మంది వచ్చారు, 4,000 మందికి పంపిస్తే. ఇప్పుడు తప్పెవరిది? సో నేను వాళ్ళని ఇంకో విధంగా చూడట్లే, వాళ్ళకు ఎందుకు లేదు అనేది నాకు తెలియదు. సో ఎప్పుడైతే నేనేమంటానంటే, 2 reasons. నాకు అన్నీ తెలుసు అనుకోవడం, రైట్? ఏ మనిషి అయితే, ఇప్పుడు ప్రపంచం ఇంత ఉంది, ఈ ప్రపంచంలో ఇండియా ఇంత, ఇండియాలో మన తెలంగాణ ఇంత, తెలంగాణలో హైదరాబాద్ ఇంత, హైదరాబాద్లో నువ్వెంత, బోడి నీకు తెలిసింది ఎంత, నేనెంత నాకు తెలిసింది, మనం చాలా తక్కువ తెలుసు మనకి. కానీ మనం ఏమనుకుంటాం, నాకు అన్నీ తెలుసు అనుకుంటాం. ఏ వ్యక్తి అయితే నాకు అన్నీ తెలుసు అనుకుంటాడో వాడు అక్కడే ఫిజికల్లీ ఈజ్ అలైవ్ బట్ మెంటల్లీ ఈజ్ డెడ్. అందుకే కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ ఎవరైతే చేసుకోవాలనుకుంటారో వాళ్ళకి ఇంగ్లీషే కాదు అన్నీ వస్తాయండి
ఎప్పుడైనా వస్తాయి. ఇంగ్లీష్ నేర్చుకోవడం ఎంతసేపు. ఇప్పుడు నేను ఆన్లైన్ క్లాసెస్లో చూస్తున్నాను ఈ మధ్య 60 years 70 years దాటిన వాళ్ళు నా క్లాస్కి 20 మంది ఉంటున్నారు స్టూడెంట్స్. స్పోకెన్ ఇంగ్లీష్ ఒక్కొక్కరు స్పోకెన్ ఇంగ్లీష్కి 6,000 ఫీజు కట్టి నెల రోజుల క్లాస్కి 60 years 70 years వాళ్ళు కూడా చాలామంది వస్తున్నారు. ఓకే, ఏంటని అడిగితే వాళ్ళు మా మనవరాళ్ళు అంతా ఇంగ్లీష్లో మాట్లాడతాను సార్. సో వాళ్ళంతా ఎక్కడో ఉంటున్నారు సార్, ఫోన్లు చేసినప్పుడైనా మాట్లాడడానికి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే కొంచెం సరదాగా ఉంటుంది కదా సార్ అని అలా నేర్చుకుంటున్నారు. ఆ జనరేషన్లో ఆ లెర్నింగ్ స్పిరిట్ ఇంకా పోలేదండి, ఇంకా పోలేదు. ఎవరు ఈ నేర్చుకోవడం గురించి నేను ఖచ్చితంగా ఎందుకు మాట్లాడుతున్నాను దీని అంటే నా దగ్గరే నేర్చుకోమనట్లా నేను. ఓకే, నువ్వు నేర్చుకో. వేరే వారు ఈ ప్రపంచంలో ఒక మూర్ఖుడితో 5 నిమిషాలు మాట్లాడు, నీకు నేర్చుకునే గుణం ఉంటే 2 విషయాలు నేర్చుకుంటావు. ఒకటి వీడిలాగా నేను ఎప్పుడు మాట్లాడొద్దని, వీడితో ఇంకోసారి మాట్లాడొద్దని. ఓకే, నీకు నేర్చుకునే గుణం ఉండాలి. అది చచ్చిపోయిన రోజు నువ్వు ఉంటే ఏంటి లేకుంటే ఏంటి. మనం బిర్యానీలో ఖర్చు పెడతాం కానీ ఒక బుక్ కొనం. మీరు ఏ ఇంటికైనా వెళ్ళు, ఈ రోజుల్లో ఇళ్ళకి వెళ్ళను. ఇంటికి వెళ్తే నేను చాలా లగ్జరీ హౌజెస్లోకి వెళ్ళాను. 4 బెడ్రూమ్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఇంకా చెప్పిన ఇంట్లో ఒక బార్ ఉంటుంది, పాష్ ఇళ్ళల్లో కంపల్సరీ బార్ ఉంటుంది కానీ లైబ్రరీ ఉండదు. ఎందుకు ఉండదు లైబ్రరీ? పెద్ద కిచెన్ ఉంటుంది, లావిష్ కిచెన్. ఓకే, లావిష్ కిచెన్ ఉంటుంది, దానికి ఎదురుగానే ఒక లావిష్ బార్ ఉంటుంది కానీ లైబ్రరీ ఉండదు. ఓ ఇంటికి వెళ్తే ఎక్కడ ఒక 100 పుస్తకాలు కొన్ని చోట్ల ఉంటాయి, అందరూ అన్నాను. ఓకే, బట్ మ్యాక్సిమం చాలా ఇళ్ళల్లో మనం అసలు ఇల్లు కట్టుకున్నప్పుడు అందులో బుక్స్ పెట్టుకోవడానికి లేదా స్టడీ రూమ్, ఈ బెడ్రూమ్ ఆ బెడ్రూమ్ ఆ బెడ్రూమ్ అన్ని బెడ్రూమ్లు, ఈ సర్వెంట్ మేడ్కి కూడా ఒక బెడ్రూమ్ పెడతారు. కానీ ఎందుకు స్టడీ రూమ్ బెటరు? అవును, చిన్న స్టడీ రూమ్ బెటరు. ఎందుకు బెటరు అంటే అది మన దాంట్లో ఉండదు. ఓకే, ఈ లెర్నింగ్ అనేది పార్ట్ ఆఫ్ ద లైఫ్. ఇదనేది దానికి ఇంకా మనం అలవాటు పడలేదు. ఓకే, మనం ఒక సెటిల్డ్ పొజిషన్కి వచ్చేసాం, ఇంకా అయిపోయింది లైఫ్. ఇంకా నేర్చుకోవడానికి లెర్నింగ్ నేర్చుకోవడం అనేది డబ్బు సంపాదించడానికి అనుకుంటారు కానీ ఆనందం కోసం. డబ్బు అనేది మనిషికి ఒక 1 year పాటు ఆనందం ఇస్తుందేమో కొంతకాలం, బట్ ఆ తర్వాత అది కూడా బోర్ కొట్టేస్తుంది. బట్ లెర్నింగ్ అనేది ఎప్పుడు ఆనందాన్ని ఇస్తూనే ఉంటుంది, పెంచుతూనే ఉంటుంది. అందుకే కొంతమంది ఎందుకు నేర్చుకుంటూ ఉంటారంటే వాళ్ళని చూస్తే ఆనందం, వాళ్ళు దే ఫీల్ ఎగ్జైటెడ్. జాయ్ ఆఫ్ లెర్నింగ్. నేర్చుకోవడం అనేది ఉండాలి. ఓకే, అన్నీ అయిపోయినట్టుగా, జీవితం అంతా అయిపోయినట్టుగా, ఏమి నేర్చుకోవాల్సింది ఏమి లేనట్టుగా ఆల్వేస్ మనం అంటే ఖర్చు పెట్టేప్పుడు చూడు. పిల్లలకు కూడా మన ఇళ్ళల్లో సాంప్రదాయం చూడండి, చాలా సందర్భాల్లో బర్త్డే వచ్చిందంటే ఏం చేస్తాం మనం? తీసుకెళ్తాం, పిల్లల బయటకు తీసుకెళ్ళి డిన్నర్ ఇప్పిస్తాం, గిఫ్ట్లు ఇస్తాం, సెల్ ఫోన్ కొనిస్తాం, వాచ్ కొనిస్తాం, గ్యాడ్జెట్స్ అన్నీ కొనిస్తారు. బట్ ఎంతమంది పేరెంట్స్ ఒక బుక్ కొనిస్తారు? ఎంతమంది పేరెంట్స్ నీకు ఈ బర్త్డే సందర్భంగా నేను ఈ కోర్సులో జాయిన్ చేస్తున్నాను రా, ఈ కోర్స్ ఫీజు 5,000 నేను కట్టాను, ఇది నా బర్త్డే గిఫ్ట్, నువ్వు ఈ కోర్స్ నేర్చుకో అని ఎంతమంది ఇస్తారు? ఎవరు? ఒక బుక్ గిఫ్ట్ ఇవ్వరు. ఇది మనం దీన్ని చాలామంది తీసుకోరండి. అవును, అసలు ఇలాంటి కల్చరే లేదు. మీరు చెప్తుంటే నాకు ఇది నిజమే కదా, ఒక కోర్స్ ఫీజు కొంతమందిలో ఉంటుంది కొన్ని చోట్ల. నేను నా లైఫ్లో ఈ రోజు వరకు యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, నేను పెళ్ళికి వెళ్ళిన ఇప్పుడంటే పెళ్ళిళ్ళు మానేశాను. ఇప్పుడు దాదాపు 10 సంవత్సరాలు నేను ఫంక్షన్స్కి వెళ్ళను అన్లెస్ అండ్ అంటిల్ మా ఇంట్లో ఫంక్షన్ అయితే చాలా వరకు ఫంక్షన్స్కి ఎప్పుడు వెళ్ళను. నేను నా లైఫ్లో ఎవరి బర్త్డే సందర్భంగా కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా అది ఏ అకేషన్ అయినా నేను బుక్ తప్పితే ఇంకోటి గిఫ్ట్ ఇవ్వలేదండి. నువ్వు చదువుతావా, పారేసుకుంటావు, నువ్వేమైనా చేసుకో. ఎందుకు బుక్స్ ఇస్తా అంటే ఇంకో నా లాజిక్ ఏంటి తెలుసా, ఎవడైనా కొంచెం కామన్ సెన్స్ ఉన్నాడు వస్తువు పాత పడితే పడేస్తాడు కానీ బుక్ను పడే బుద్ధి కదా వాడికి. ఇక్కడ తీసి అక్కడ పెడతాడు, అక్కడ తీసి ఇంకో చోట పెడతాడు, ఇల్లు ఖాళీ చేస్తే పట్టుకోపోతూ ఉంటాడు కానీ బుక్కు పాడేసే మనసు రాదు వాడికి. అది మనకు చిన్నప్పుడు బుక్కు సరస్వతీదేవి కాలుతో తాకితేనే తీసి దాన్ని మనం పడేయం. ఆ లాజిక్ మీదనే బుక్స్ ఇస్తాయి ఎవరికైనా. నేను కూడా అందుకే మీకు బుక్. సో నాకు నువ్వు ఎక్కడ నచ్చావంటే నా దగ్గరికి వచ్చినప్పుడు రావడమే ఒక మంచి బుక్ తెచ్చావు. అవును, తెచ్చి నాకు గిఫ్ట్ ఇచ్చావు. ఐ ఫెల్ట్ సో హ్యాపీ దట్ నాకు ఏవో గిఫ్ట్లు పట్టుకొస్తుంది, నేను ఏం చేసుకోను. ఓకే, నాకు బుక్ ఇచ్చావు కదా, నేను చదివాను అనుకో ఆల్రెడీ, నేను ఆ బుక్ ఇంకెవరికైనా ఇస్తా కదా. అవునవును, సో హ్యాపీ కదా అది. నేను అదే క్వశ్చన్ అడిగాను అనుకున్నాను సార్, నేను బుక్ ఇచ్చినప్పుడు మీరు ఏం ఫీల్ అయ్యారని చెప్పి. దట్ వాస్ బ్యూటిఫుల్ థింగ్. ఇప్పుడు నేను కాలేజ్కి వెళ్తాను, నాకేం చేస్తారు కాలేజ్ వాళ్ళు తెలుసా? సింపుల్గా చెప్తా, కాలేజ్కి వెళ్ళి స్కూల్స్కి వెళ్ళి ఎంత కక్కుర్తి జనాలు తయారయ్యారంటే షాల్వా కప్పుతారు,
ఓకే. నేను అది జీవితంలో నేను ఎక్కడ కప్పుకొని బయటికి వెళ్ళేది కాదు. ఇంకోటికి ఇవ్వలేరు, ఇంకోటికి ఇవ్వలేను. బొంతలు కుట్టుకుని ఇంకా కావాలంటే నేను దాన్ని ఇంకెవరికైనా ఇవ్వాలి మళ్ళీ గిఫ్ట్గా. ఇంకా మీ మనసాక్షి చంపుకొని. చంపుకోకపోయినా మామూలుగా జనం ఇచ్చేస్తుంటాం, చాలు ఇస్తారు, అది పనికిరాదు. రెండోది ఏంటంటే మెమెంటో ఇస్తారు. ఆ మెమెంటో మీద వాళ్ళ కాలేజీ బ్రాండింగ్ ఉంటుంది. ఇప్పుడు నేను పొద్దున్న లేసి రోజు నీ కాలేజీ పేరు చదువుకోవాలా ఏంటి? నాకు అదేంటి? నేనేమన్నా నీకు కాబోయే స్టూడెంట్ నా పోనీ అలాగని చెప్పు. నిన్ను గుర్తు తెచ్చుకోవడానికి నువ్వు దేవుడివా ఏంటి? నిన్ను ఎందుకు చూడాలి? నీ కాలేజీ పేరు నేను రోజు ఎందుకు చూడాలి? నీ స్కూల్ పేరు ఎందుకు చూడాలి? కానీ తప్పదు. అందులో కూడా వాళ్ళ పబ్లిసిటీ. దానికి బదులు ఓ 1000 రూపాయలు కవర్లో పెట్టి ఇచ్చినా హ్యాపీ, లేదంటే ఓ 4 పుస్తకం కూడా ఇచ్చినా హ్యాపీ కదా. బట్ దీన్ని మనం మార్చలేంగా, వాళ్ళ ఫార్మాలిటీస్ వాళ్ళు. ఎగ్జాక్ట్లీ, నేను అదే బిలీవ్ చేస్తాను సార్. నేను ఎవరి దగ్గరికి వెళ్ళినా మీరు ఏదైతే చెప్పారో నేను ఇది ఎవరైనా చూస్తే కాలేజీలో చూస్తే నన్ను తిడతారు. నేను నాకు తెలిసిన వాళ్ళైతే ఫస్ట్ టైం ఇచ్చినప్పుడు తీసుకుంటాను, సెకండ్ టైం చెప్పేస్తాను ఇవన్నీ వద్దండి అని. నేను చాలాసార్లు ఎక్కడెక్కడో ట్రావెల్ చేస్తాను కదా, పెద్ద పెద్ద మెమెంటోలు ఇస్తారు. యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, నేను ఏది ఇంటికి తెచ్చుకోనండి. అక్కడ నా ఫ్రెండ్స్ స్టూడెంట్స్ నా వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళకి ఇచ్చేసి వస్తాను. నేను అక్కడ నుండి ఫ్లైట్లో మోసుకొచ్చి ఇంట్లో ఎక్కడ పెట్టాను, నా ఇల్లు మ్యూజియం అయిపోతుంది. ఎందుకంటే నెలకు 10 సెమినార్లకు వెళ్తాను, 10 మెమెంటోలు వస్తాయి. ఇవన్నీ ఏం చేయాలి? ఇవి అమ్ముకోవడానికి పని చేయవు, వేరే విధంగా వాడుకోవడానికి పని చేయవు. అంటే ఇచ్చేప్పుడు ఆలోచించాలి, ఎవరికి ఏమి ఇవ్వాలి, ఎవరికి ఏమి ఇవ్వాలి తెలియాలి కదా. తెలియాలి. బుక్ లైఫ్ లాంగ్ వాళ్ళ షెల్ఫ్లో ఉంటుంది మీరు అన్నట్టు. ఇప్పుడు వాళ్ళ గుర్తుగా ఉంటుంది అనుకుంటారు, ఉండవండి. తీసుకొచ్చి మేము, నేనే కాదు మా ట్రైనర్స్ అందరూ ఇది చేస్తారు. ఈ ఫార్మాలిటీ. ఇప్పుడు ఫస్ట్ టైం షాల్వా కప్పినప్పుడు సరదా పడతాం. అవును సార్. ఇంకా షాల్వా లేదా మళ్ళీ 60 సంవత్సరాలు దాటాక పెద్ద ఒక సభ జరిగినప్పుడు ఏదో అందరు పెద్దలు సన్మానం, దట్స్ హ్యాపీ, కాదనం. కానీ రెగ్యులర్గా సెమినార్లకి రెగ్యులర్గా మాకు అది బోరింగ్ అంటున్నాను. తప్పు పట్టట్లేదు వాళ్ళు ఏంటంటే వాళ్ళ ప్రాబ్లం వాళ్ళ వైపు నుండి ఆలోచిస్తే కాదు. వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరైనా నేనైనా 100 మెమెంటోలు తెచ్చిపెట్టుకుంటారు. ప్రతిసారి ఎవరు వస్తే వాళ్ళకి ఆ పేరు అది చేంజ్ చేసి గిఫ్ట్గా ఇస్తుంటారు. వాళ్ళు మాత్రం ప్రతిసారి పరిగెత్తలేరు కదా షాప్లకి. కానీ దట్ షోస్ హౌ మచ్ యూ లవ్ ద పర్సన్. ఎగ్జాక్ట్లీ. నేను ఈ రోజు వరకు మేధా పేరు మీద నేను ఎప్పుడు మెమెంటో ఎవరు వచ్చినా థ్యాంక్స్ చెప్తాను, లేదా సో బుక్ ఇస్తాను, ఇంకోటి చేస్తాను. కానీ ఈ మెమెంటోలు ఇచ్చే, ఎందుకంటే నేను పడుతున్న బాధ నాకు తెలుసు కదా. మీరు కూడా ఈవెన్ నాకు వెంటనే రిటర్న్ 2 బుక్లు గిఫ్ట్ ఇచ్చారు. అవును. ఇప్పుడు నేను నీకు 2 బుక్స్ ఇచ్చాను, నువ్వు చదవకపోతే తమ్ముడికో చెల్లికో ఇస్తావు కదా. మీకు చెప్పాలి, నేను వెళ్ళగానే వన్ ఆఫ్ మై రూమ్మేట్ నన్ను అడిగాడు ఈ బుక్స్ నాకు ఇవ్వంటే నేను ఇవ్వనన్నాను. అడిగారు సార్, నేను ఇలా వెళ్తే ఏమైంది చిరంజీవి గారిని కలిసావు కదా ఏమైందని అడిగారు. అంటే నేను నాకు సార్ 2 బుక్లు గిఫ్ట్ ఇచ్చారని నేను చాలా ఆనందంగా చెప్పిన. సో ఆనందంగా చెప్తే నాకు ఇంగ్లీష్ రాదు, నాకు బుక్ ఇవ్వని మావాడు అడిగాడు. నేను ఇవ్వను, కావాలంటే నేను నీకు కొనిస్తే ఎక్స్ట్రా. సో ఆ టీచింగ్ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళకి అది బాగా నచ్చుద్దండి. నాకు మీరు ఆల్ ది బెస్ట్ డియర్ వేణు అని సంథింగ్ రాసి ఇచ్చారు కదా, నేను అన్నా నేను చాలా ఇది గ్రేట్ ఫీల్ అవుతా, నేను లైఫ్ లాంగ్ ఇది ఉంచుకుంటాను నేను ఈ బుక్స్. నాకు అలాంటి మెంటాలిటీ లేదన్నా, నేను వేరేది కావాలంటే కొనిస్తా, అవే బుక్స్ ఆన్లైన్లో చూసి కొనిస్తాను అని చెప్పాను అన్నట్టు. ఇది మీరు మంచి పాయింట్. ఒక బర్త్డే వచ్చినా కానీ ఏది వచ్చినా కూడా మనం ఏవేవో గిఫ్ట్స్ లెర్నింగ్కి సంబంధించి ఇప్పుడు ఆన్లైన్లో యాప్స్ ఉన్నాయి, కోర్సెస్ ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. మనం ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలంటే ఆ కోర్స్ ఫీజు కట్టేసి ఆ టోకెన్ పంపిస్తే నేర్చుకోకపోతే నేర్చుకోవాలి. అంతే సార్, ఒక వాల్యూ క్రియేట్. నువ్వు ఒక వాచ్ ఇచ్చావు, ఎన్ని రోజులు పెట్టుకుంటాడు? 4 రోజులు పెట్టుకుంటాడు. నువ్వు ఇచ్చిన వాచ్ కంటే అద్భుతమైన వాచ్లు వాళ్ళ దగ్గర చాలా ఉంటాయి. ఏదో ఫార్మాలిటీ తీసుకుని పక్కన పెట్టేస్తారు. బట్ కోర్సులో 30 రోజుల కోర్స్ ఆ అబ్బాయి జాయిన్ అయ్యాడు అనుకోండి, 30 రోజుల్లో 2 రోజులు విన్నది గుర్తున్నా ఆడికి ఎంతో కొంత ఇక్కడ ఉంటుంది కదా. సో దట్స్ వాట్ ఐ. సో అంటే మీరు ఇది బేసిక్ రీజన్ అంటారా? అంటే ఇప్పుడు లెర్నింగ్, నేను మాట్లాడుతుంది లెర్నింగ్. ఓకే, మనం ఏం నేర్చుకుంటున్నాం? మనం నేర్చుకుంటే సి a rich man can give anything to a poor man, but a poor man can not give anything to another poor man. ధనవంతుడే పేదవాడికి ఇవ్వగలడు, పేదవాడు ఇంకో పేదవాడికి ఇవ్వలేడు. ఎందుకంటే ఇవ్వాలని మనసున్న ఇవ్వడానికి ఏముంటుంది వాడు ఏముంటుంది. సో ధనవంతుడు, నువ్వు ఇక్కడ రిచ్ ఉంటే నువ్వు ఇవ్వగలవు. టీచర్స్ ఎప్పుడు ఇక్కడ రిచ్ ఉండాలి. ఓకే, వాళ్ళు అప్డేట్ అవ్వాలి. అవును, ఎప్పుడు కొత్త, ఇప్పుడు ఇంగ్లీష్ ఉంది అప్డేట్ అవ్వాలి, ఇంకోటి అప్డేట్ అవ్వాలి.
సో అప్డేట్ అవుతూ ఉంటే కొత్త కొత్త అన్నీ అప్డేట్ అవుతూ ఉంటే పిల్లలకి చెప్తా ఉంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది. అవును సార్. ఇప్పుడు వాళ్ళు టీచ్ చేసే 40 మంది స్టూడెంట్స్లో ఒక్కడొచ్చి ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా మాట్లాడినా కూడా అది ఎంత హ్యాపీనెస్ ఇస్తుంది. ఆ ఛాలెంజింగ్ తీసుకొని ఇంగ్లీషే కాదు ఏదైనా టీచర్స్ అనే వాళ్ళు అప్డేట్ అవ్వాలి. ఇప్పుడు నువ్వు ఎంప్లాయీగా ఉన్నావు, అవును, నువ్వు అప్డేట్ అవుతేనే కదా కొత్తగా ఎంప్లాయీస్ వస్తే నువ్వు వాళ్ళకి చెప్తా ఉంటే దే గెట్ ఇన్స్పిరేషన్, దే గెట్ అడ్మిరేషన్. నిన్ను చూసి ఇన్స్పైర్ అవుతారు, నీ మీద రెస్పెక్ట్ పెరుగుతుంది, నువ్వు చూస్తే నమస్తే పెట్టాలనిపిస్తుంది. ఇది రావాలంటే వాడి దగ్గర లేనిది ఏదో నీ దగ్గర ఉండాలి కదా. అవును సార్, ఎగ్జాక్ట్లీ. యాక్చువల్లీ ఇప్పుడు వచ్చే ఎంప్లాయీస్ అంతా కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళంతా ల్యాప్టాప్ లాంటి వాళ్ళు. నువ్వు ఆల్రెడీ ఓల్డ్ డెస్క్టాప్ Pentium 4 Pentium 3 ఎప్పుడో జాబ్లో జాయిన్ అయ్యావు, నువ్వు ఎందుకు అప్డేట్ అవ్వవు? డ్యూయల్ కోర్ ఎంప్లాయీస్కి అడుగుతున్నాను సీరియస్గా, ఎందుకు అప్డేట్ అవ్వరు? ఓకే, వీళ్ళు అప్డేట్ అవ్వకుండా ఇప్పుడు వచ్చిన యంగ్ జనరేషన్ ఎంప్లాయీస్ అందరినీ వీడికి గర్రరా, వీనికి గర్రా, వీడు MBA చేసిన పొగర్రా వీనికి, ఇట్లానే కొత్తగా వచ్చిన ఎంప్లాయీస్ని తప్పుగా చూసే వాళ్ళు ఉంటారు. వీడు ఇంత కూడా టెంపరు అది ఇది అనుకుంటారు. కానీ వాడు నేను గౌరవించాలంటే why don't you update? You should have something more than what he has. Okay. సో నువ్వు అప్డేట్ అవ్వాలి. వాడికంటే అప్డేట్ అయిన రోజు ఖచ్చితంగా వాడు గౌరవిస్తాడు. ఓకే, అందుకే ఐ ఆల్వేస్ సే ఇంగ్లీష్ అనే కాదు, అది స్కిల్స్ కావచ్చు, పర్సనల్ ట్రేట్స్ కావచ్చు, వ్యక్తిత్వం కావచ్చు, ఇవన్నీ కూడా అప్డేట్ అవుతూ ఉండాలి అంటాను నేను. అది జాబ్ రాగానే లేదా బిజినెస్లో 4 డబ్బులు రాగానే టైం లేదు, అవ్వదు, ఈ ఎక్స్క్యూజెస్ చెప్తారనమాట. కానీ ఇప్పుడు నేను మాట్లాడుతుంది ఎవరి గురించి అయితే, ఎవరైతే ఇంకేం చేస్తాం సార్, జాబ్ వచ్చింది అయిపోయింది అని నెగ్లెక్ట్, టైం లేదని ఎక్స్క్యూజ్ చేస్తారు కదా. ఎక్స్క్యూజ్ చెప్తారు, టైం లేదు, దీనికి ఇంత ఫీజా, దీనికి అంత ఫీజా అంటారు కదా. ఇంకోటి ఇలా ఫీజు ఎక్కువ పెడుతున్నావు అంత ఫీజా అంటారు. ఫ్రీగా ఇచ్చావు అనుకో వాడేం చెప్తారా ఫ్రీ. ఇది ఒక బ్యాడ్ కాన్సెప్ట్ అనమాట. నేను మనది మేధా 30th యానివర్సరీ సందర్భంగా నాకు అలవాటు ఉంది. నాకు ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ గివింగ్ బ్యాక్. ఓకే, నేను మేధా 10th యానివర్సరీ అప్పుడు ఒక 3 నెలలు ఫ్రీగా లీడర్షిప్ ప్రోగ్రామ్ కదా సార్. అప్పుడు 20th యానివర్సరీ అప్పుడు నేను దాదాపు 12,000 మందికి ఫ్రీగా, అప్పుడు అన్ని 18 బ్రాంచ్లు ఉండే కదా, ప్రతి బ్రాంచ్లో ఆ 6 months పాటు ఓన్లీ నామినల్ ఫీజు 750 తీసుకునే వాళ్ళం. మేము మామూలుగా 5,000 6,000 తీసుకున్నప్పుడు ఏ కోచింగ్ ఇస్తామో, ఏ మెటీరియల్ ఇస్తామో, ఏ క్లాస్ రూము అన్నీ సేమ్ ఉంటాయి. కానీ ఆ పీరియడ్లో కేవలం 750 రూపాయలు బేసిక్ మెటీరియల్ కాస్ట్ తీసుకొని మనం కోచింగ్ ఇచ్చాం. అప్పుడు 20th ఇప్పుడు 30th యానివర్సరీకి ఎంతమందికి తెలుసా, దాదాపు 30,000 టార్గెట్ పెట్టుకున్నా. 30th యానివర్సరీ సందర్భంగా 30,000 మందికి ఫ్రీగా ఇవ్వాలని టార్గెట్ పెట్టుకొని ఫస్ట్ ఫేజ్లో ఏప్రిల్లో స్టార్ట్ చేశా. లాస్ట్ ఒక 4,000 మందికి ఇచ్చా. కాకపోతే వాళ్ళందరికీ మనం బేసిక్ మినిమం ఫీజు తీసుకున్నాం. రైట్, ఎందుకు తీసుకున్నామో చెప్తా. ఆయనతో ఫీజు తీసుకోకపోతే 2 రోజులు వస్తాడు, 3వ రోజు రాడు. కరెక్ట్ అయిపోయారు సార్. అవును, 6,000 కోర్స్ని జస్ట్ మినిమం ఒక 1,000 రూపాయలు తీసుకున్నాం. 1,000 రూపాయలు ఒక 500 రూపాయల వరకు బుక్కే ఇచ్చాం. ఓకే, మామూలుగా బేసిక్ ఎక్స్పెన్స్ అది పెడితే కూడా ఇది పెద్ద చీటింగ్. అసలు ఫ్రీ అనే పేరు చెప్పి ఇది కలెక్ట్ చేసి ఇలా చేస్తున్నారు అది ఇదని దారుణమైన కామెంట్లు సోషల్ మీడియాలో పెట్టిన వాళ్ళు కూడా ఇంతమందిని చూసా. నేను కూడా చదివాను సరే, నేను అడుగుదాం అనుకున్నా కానీ ఇలాంటి ఇది పెట్టిన వాళ్ళు ఉన్నారు. అవును, అంటే వాళ్ళ దృష్టిలో ఏంటంటే నేను బాగుపడపోయినా పర్లేదు, నువ్వు బాగుపడతావు, వాడు ఇంకోటి బాగుపడదు. అంటే ఇప్పుడు అమ్మో 1,000 రూపాయలు తీసుకుంటే డబ్బులు వచ్చేస్తున్నాయి కదా. అంటే ఇక్కడ అది కూడా లేకపోతే రేపు నా ఎగ్జిస్టెన్స్ ఎందుకు తెలుసా, ఇలాంటి నేనైతే మామూలుగా బేవర్స్ బ్యాచే అంటాను. ఓకే, వీడు నేర్చుకోడు, వీడు రాడు, వీడి పనంతా కామెంట్ చేయడం. పోనీ కంప్లీట్గా తీసుకున్నా ఫ్రీగా ఏం చేస్తాడు తెలుసా, 4 రోజులు వచ్చి ఏ వేస్ట్ రాని ఏదో కామెంట్ పెట్టి వెళ్ళిపోతాడు. ఈ బ్యాచే ఇలాంటిది. కాబట్టి దెర్ ఇస్ నో ఫ్రీ లంచ్ ఇన్ ద వరల్డ్. ఓకే, అయితే ఫ్రీ అనే పేరుతో ఏమవుతుంది అక్కడ అంటే 6,000 రూపాయల కోర్సు నీకు 60 రూపాయలకి ఇస్తే ఏంటి, అది ఫ్రీ కాకపోతే ఏమంటావు? 60 రూపాయలు లాజిక్స్ కాదు, ఇక్కడ ఎమోషనల్గా ఆలోచించు. అలా 1 year పాటు 30,000 మందికి నేను ఇంగ్లీష్ క్లాస్, ఈ 1 year మొత్తం అసలు ఈ కమర్షియల్ ఆస్పెక్టే తీసేసి నేను పనిచేశాను.
యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్ వేణు, నాకు ఆ బేసిక్ ఫీజు అయితే కలెక్ట్ చేశానో నాకు మెయింటెనెన్స్లు కూడా రాలేదు ఈ 1 year. బట్ వై ఐ హ్యావ్ డన్ ఇట్ మీన్స్ ఎవరికో చెప్పుకోవడానికో క్లెయిమ్ చేసుకోవడానికో కాదు అది. ఇట్స్ మై సాటిస్ఫాక్షన్. నాకు 10 లక్షల మంది స్టూడెంట్స్, నాకు ఈరోజు పేరు కానీ ఓ ఆనందం కానీ ఇంత నెట్వర్క్ కానీ ఇదంతా వచ్చి ఇలా స్టేట్లో ఎక్కడికి వెళ్ళినా చిరంజీవి సార్ అనే గుర్తింపు ఎవరిచ్చారు? ఈ స్టూడెంట్సే కదా. అంటే వీళ్ళ పేరెంట్స్, వీళ్ళ అన్నలు, వీళ్ళ అక్కలు, ఆ జనరేషన్ అంతా వీళ్ళే కదా. మరి నేను ఏదో ఒకటి ఇవ్వాలి కదా. ఇప్పుడు ఊపిరి బిగబట్టి ఇలా ఉంటే ఐ ఫీల్ సఫకేటెడ్, ఎక్కువసేపు ఉండలేను, ఆనందం ఉండదు. బట్ వెన్ ఐ ఎక్సేల్, గాలి వదిలినప్పుడు హ్యాపీగా ఉంటుంది. తీసుకుని దాచుకున్నంతసేపు ఎవరికి ఆనందం ఉండదు. తీసుకున్నది ఇచ్చినప్పుడు ఆనందం ఉంటుంది. ఎగ్జైలింగ్ ఈజ్ హ్యాపీనెస్. నేను ఆ హ్యాపీనెస్ని 1 year పాటు నేను పొందాను. అది ఇంకా మీకు వర్క్ చేయడానికి ఇంకా మోటివేషన్. బిలీవ్ ఇట్ ఆర్ నాట్, 1 year 30th anniversary సందర్భంగా లిటరల్గా 30,000 మందికి నేను చేయాల్సినంత ఇంగ్లీష్ ఫ్రీగా నేను ప్రొవైడ్ చేశాను. ఫ్రీగా అన్నాను, ఓకే వాళ్ళు ఫ్రీ అనకపోతే 50 రూపాయలు 100 తీసుకోవచ్చు. బట్ ఐ హ్యావ్ డన్ ఇట్. ఇప్పుడు సేమ్ మళ్ళీ ఈ ఇయర్ నేను తీసుకుంది ఏంటంటే ఇప్పుడు ఇలా తీసుకోవడానికి కారణాలు కూడా అదే. ఇలా ఇచ్చినా కూడా దీన్ని నెగిటివ్గానే చూసి ఇంతమంది జనాలు ఉన్నారు కదా, వీళ్ళ మానసికంగా వీళ్ళ మీద ఎందుకు వర్క్ చేయకూడదు అని. ఓకే, ఇప్పుడు ఇట్స్ ఎ ఛాలెంజ్ టు మీ నౌ. ఓకే, ప్రతిదాన్ని నెగిటివ్గా చూస్తూ పోతే అయితే వీళ్ళు ఇప్పుడున్న సమాజం నెగిటివ్గా చూడడానికి కారణాలు ఉన్నాయి. అంటే నువ్వు ఫ్రీగా ఇచ్చినా, ఎలా ఇచ్చినా, ఎంత క్వాలిటీ ఏది ఇచ్చినా కూడా దీంట్లో తప్పులు ఎత్తుకే వాళ్ళు ఉంటారు. ఎందుకు ఇలా తయారయ్యారు? మీరు ఎంత మంచి వీడియో పెట్టండి యూట్యూబ్లో కానీ ఎక్కడైనా సోషల్ మీడియాలో, దానికి నెగిటివ్ కామెంట్ చేసే వాళ్ళు ఉంటారు. డెఫినెట్గా సార్, రైట్? డెఫినెట్గా. సో నువ్వు అది ఎంత మంచిదైనా కానీ ఏమైనా కానీ ఎవరికి హామ్ చేయండి ఏది పెట్టు, బట్ దెర్ ఈస్ సమ్ గై ఆర్ గర్ల్ హూ కామెంట్స్ ఇట్. ఇది ఎందుకు తయారయ్యారు తెలుసండి వీళ్ళు? నేను వాళ్ళని కూడా నేను తప్పు పట్టినా. ఒక అండర్స్టాండింగ్ తీసుకుంటే నువ్వు పొద్దున్న లేవగానే వైరల్ న్యూస్ చూస్తున్నావు. వైరల్ ఏదవుతుంది? నెగిటివే వైరల్ అవుతుంది. ఓకే, వైరల్ అంటే నెగిటివే అవుతుంది సార్. వైరల్ అంటేనే నెగిటివ్ వైరల్. నెంబర్ 1. టీవీ ఛానల్స్ ఏవైనా చూడు, బ్రేకింగ్ న్యూస్లు అన్నీ ఐదర్ స్కామ్స్ ఉంటాయి, లేదా మర్డర్స్, క్రైమ్, ఇంకోటి వైలెన్స్, దాడులు, అటాక్స్, ఇవే ఉంటాయి కదా. సో నువ్వు అది నెగిటివే. పేపర్ చదివితే హెడ్లైన్స్లోకి వచ్చావంటే దట్స్ గోయింగ్ టు బి సంథింగ్ నెగిటివ్, రైట్? పాజిటివ్ ఏది? ఇండియా 100 మ్యాచ్, అది లాస్ట్ పేజ్లో ఉంటుంది, స్పోర్ట్స్ పేజ్. సో మంచి చేసిన, రక్తదానాలు చేసిన వాళ్ళు ఎక్కడో చిన్నలో ఉంటారు. సో నెగిటివ్ ఈస్ గోయింగ్ టు బి ఇన్ ద ఫ్రంట్ లైట్స్. సో పేపర్లో నెగిటివే, న్యూస్లో నెగిటివ్. నువ్వు ఇంకోటి నీ చుట్టూ ఈ నెగిటివ్ ఇదంతా ఒక వైఫై లాగా నీ చుట్టూ తిరుగుతూ ఉంటే నీకు పాజిటివ్ ఎట్లా ఆలోచనలు వస్తాయి ఒక వ్యక్తి గురించి? అవును, వాటిలో ఏ నెగిటివ్ వెతుకుదామనే ఉంటుంది మన మైండ్ అంతా. ఎందుకంటే గీగో ప్రిన్సిపల్ అంటారు, గార్బేజ్ ఇన్ గార్బేజ్ అవుట్. ఓకే, నువ్వు టమాటో గింజలు పెడితే టమాటో మొక్కలు వస్తాయి, పొటాటో పెడితే పొటాటోస్ వస్తాయి. ఓకే, నువ్వు టమాటోలు పెట్టుకుంటే పొటాటోస్ రమ్మంటే ఎట్లా వస్తాయి? నెగిటివ్ అంతా ఇన్పుట్ లాగా ఇచ్చేస్తూ నీ కళ్ళకి, నీ చెవులకి, నీ పంచేంద్రియాలకి నెగిటివ్ని ఇస్తూ నీ మైండ్లో పాజిటివ్ థాట్స్ రావాలంటే ఎలా వస్తుంది? హైలీ ఇంపాసిబుల్. అద్భుతంగా చెప్పారు సార్ నిజంగా. సో కాబట్టి ఈ నెగిటివ్ వరల్డ్లో ఉంటూ కూడా పాజిటివ్ ఆలోచించడం అంటే ఎంతో తన మీద తనకి చాలా కంట్రోల్ ఉండాలి. ఆ కంట్రోల్ ఎలా తెచ్చుకోవాలి, దీన్ని డ్రైవ్ చేయడమే నాకు నెక్స్ట్ 1 year టార్గెట్ కింద పెట్టుకున్నాను. సో వాళ్ళ మీద ఎందుకు వర్క్ చేద్దాని ఆలోచన నుంచి పుట్టిన అంతే కదా. అవును, వీళ్ళు ఎందుకు ఇలా ఆలోచిస్తారు? అయితే దీనికి ఇన్స్పిరేషన్ కూడా నాకు ఇప్పుడు నేను ఏదో పాజిటివ్ మైండ్ సెట్ లేదా పాజిటివ్ యాటిట్యూడ్, నెగిటివ్ రాకుండా ఉండడం, నెగిటివ్తో ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా ఉండడం, పాజిటివ్ ఎమోషన్స్ తెచ్చుకోవడం, నెగిటివ్ ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవడం, వీటన్నిటి మీద ఒక 1 year పాటు నేను ఫ్రీగా ట్రైనింగ్ ఇవ్వాలనుకుంటున్నాను. ఫ్రీ అంటే ఇట్ ఏ నామినల్. మళ్ళీ ఎవడ నుండి ఈ ఫ్రీ అంటున్నాడు, ఫీజు పెట్టుకున్నాడు చేసే ఈ ఉంటారు.
టర్మ్స్ అండ్ కండిషన్స్. నిజంగా నువ్వు అదే నా ట్రైనింగ్ తీసుకోవాలంటే అది కూడా చెప్తా. నేను మన 2 రోజుల వర్క్షాప్ పెట్టిన, 2 డేస్కి 5,000 ఛార్జ్ చేశా. అంతకుముందు 3 డే వర్క్షాప్ వేరే టాపిక్ మీద పెట్టాం, 3,500 ఛార్జ్ చేశాను టాపిక్ని బట్టి. ఇంతకుముందు లీడర్షిప్ మీద 3 డే వర్క్షాప్ చెప్పాను ఇంతమంది, దానికి 16,000 ఛార్జ్ చేసిన 3 డేస్కే. అంటే టాపిక్ని బట్టి ఆ ప్రొఫైల్ ఆఫ్ పీపుల్ని బట్టి మనం ఫీజు పెడతాం. ఇప్పుడు నేను తీసుకున్న టార్గెట్ ఏంటంటే నెక్స్ట్ ఈ 1 year వరకు పర్సనాలిటీ డెవలప్మెంట్, లీడర్షిప్, ఒక 12 ఆస్పెక్ట్స్, పర్సనల్ ఎక్సలెన్స్, ప్రొఫెషనల్ ఎక్సలెన్స్, సోషల్ ఎక్సలెన్స్, మైండ్ మేనేజ్మెంట్, సో స్ట్రెస్ మేనేజ్మెంట్, పీపుల్ మేనేజ్మెంట్, కమ్యూనికేషన్, ప్రజెంటేషన్ స్కిల్స్, ఇలా ఆల్ కైండ్స్ ఆఫ్, అంటే పీపుల్ ఫ్రమ్ వేరియస్ వాక్స్ ఆఫ్ లైఫ్, వాళ్ళు ఏ ప్రొఫెషన్ అయినా ఎవరికైనా సూట్ అయ్యే ఒక 12 ఏరియాస్లో ఒక్కొక్క నెల ఒక్కొక్క ఏరియాలో వీళ్ళందరినీ ఎన్లైటన్ చేయాలి, పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేయడానికి నా ప్రయత్నం చేయాలి. గ్రేట్ థాట్ సార్. ఇది నా మిషన్. అది నాకు తెలిసి హార్డ్లీ నేను రేపో ఎల్లుండో అనౌన్స్ చేయబోతున్నాను. పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనింగ్స్ వల్ల, మోటివేషనల్ సెషన్స్ వల్ల, వర్క్షాప్స్ వల్ల నిజంగా వినడం వల్ల మారుతారా అంటే ఐ హ్యావ్ సింపుల్ దిస్ థింగ్ అండి. ఓకే, నిజంగా వీళ్ళంతా మారే వాళ్ళు అయితే మామూలుగా మాట్లాడుకుంటే యూట్యూబ్లో ఉన్న మోటివేషనల్ వీడియోస్కి ఇవన్నీ చూసి అసలు ఈ పాటికి ప్రపంచం 2-3 సార్లు మారిపోయి ఉండాలి. అంత కంటెంట్ ఉంది యూట్యూబ్లో, కంటెంట్ ఉంది, అన్ని వ్యూస్ ఉన్నాయి. అవును, అంతమంది చూసారు, వీళ్ళు ఇక్కడ ప్రపంచం అంతా చూసినట్టు అవుతుంది అవన్నీ కౌంట్ చేస్తే ఒక్కొక్కరు 2-3 సార్లు చూసినట్టు అది వీళ్ళంతా మారిపోయి ఉండాలి కదా. సో నేనేమంటానంటే ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఎవరిని మార్చలేరు. ఓకే, నేను కూడా నిన్ను మార్చలేను, మీరు ఎవరిని మార్చలేరు. యూ కాంట్ చేంజ్ యువర్ బ్రదర్, యూ కాంట్ చేంజ్ యువర్ సిస్టర్, మదర్, ఫాదర్ ఆర్ ఫ్రెండ్ ఆర్ ఎనీబడి. నోబడి కెన్ చేంజ్ ఎనీబడి, బట్ ఎవ్రీబడి కెన్ చేంజ్ హిమ్సెల్ఫ్. ఎవరైతే నేను మారాలి, నేను ఇన్స్పైర్ అవ్వాలి, నేను మోటివేట్ అవ్వాలి, నాలో నేను ఒక కొత్త నన్ను నేను చూసుకోవాలి, నేను షార్ప్ అవ్వాలి అనే ఆలోచనతో ఉంటారో, దాన్ని ఆచరిస్తారో వీళ్ళు మారుతారు. ఓకే, కాబట్టి ఎవరిని మార్చలేరు, బట్ ఎవరికి వాళ్ళు మార్చుకోవచ్చుగా. ఇప్పుడు నేను ఒక 1000 మందిని ఉద్దేశించి నేను మాట్లాడతాను. నేను ఎప్పుడైనా ఎక్కడైనా ఇప్పుడు కాలేజీలోకి వెళ్తుంటే, ఇన్ని కాలేజెస్ వెళ్తాం, 1000 మంది స్టూడెంట్స్ వింటారు ఒక సెషన్. మేము ఏం ఎక్స్పెక్ట్ చేస్తామంటే 1000 మంది కాదు, అందులో ఎవరో 2-3 ఉంటారు స్టూడెంట్స్, వాళ్ళు తీసుకుంటారు మా మాటలు. ఓకే, ఎస్ దిస్ గుడ్, ఇన్స్పైర్, చిరంజీవి సార్ ఈ స్థాయి నుండి ఈ స్థాయికి వచ్చారు, ఈసారి ఇలాగ నేను ఎందుకు కాకూడదు అనుకున్న వాళ్ళు 1-2 ఉంటారు. అది మీకు సాటిస్ఫాక్షన్, అంతే, చాలు కదా. అది చాలు కదా, ఎండ్ ఆఫ్ ద డే. సో అందరినీ మార్చడం నా దేవుడు, నేను కాదు అసలు, ఎవరు మార్చలేడు. అవును సార్, ఇది ఆ వినే వాళ్ళ గొప్పతనం, నేర్చుకునే వాళ్ళ గొప్పతనం. కానీ ప్రపంచంలో అన్నిటికంటే సులభమైంది ఏంటంటే ఎదుటోడికి సలహా ఇవ్వడం. ఖర్చు లేదు. ఈ లైఫ్ కోచెస్ కానీ, మేము పర్సనల్ డెవలప్మెంట్ ట్రైనర్స్ కానీ, మేమంతా కూడా చేసేది ఏంటంటే నిజంగా చెప్పాలంటే, సో మేము ఎక్కువ మందితో ఇంటరాక్ట్ అయినప్పుడు చదివిన పుస్తకాలు ఏదో మాకున్న జ్ఞానాన్ని సలహా రూపంలో ఇస్తూ ఉంటాం. ప్రపంచంలో అన్నిటికంటే సులభమైంది అదే కదా. బట్ ఎవరు తీసుకుంటే వాళ్ళు బాగుపడతారు. ఇవ్వడం మన ధర్మం. సో ఇప్పుడు నాకు ఒక మిషన్ ఉంది ఏంటి, నేను నెక్స్ట్ 1 year పర్సనాలిటీ డెవలప్మెంట్ ఈ ఆస్పెక్ట్స్లో 12 ఆస్పెక్ట్స్లో 12 నెలల పాటు దాదాపు ఒక 50,000 మందిని నేను ఇన్స్పైర్ చేయాలనుకుంటున్నాను. 50,000 మంది నా క్లాస్కి వస్తారు, వింటారు, వీళ్ళందరినీ ఇన్స్పైర్ చేస్తా. ఐ ఫీల్ హ్యాపీ, దాంతో నేను హ్యాపీగా ఫీల్ అవుతా, నేను సాటిస్ఫాక్షన్ వస్తుంది, చెప్పారన్న తృప్తి నాకు మిగులుతుంది. సో ఐఎమ్ లెర్నింగ్, ఐఎమ్ గ్రోయింగ్. ఓకే, వాళ్ళు ఎదుగుతారా లేదా అనేది ఎదగాలన్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే కదా వస్తారు. అవునవును సార్, ఎగ్జాక్ట్. ఏదో మార్పు ఎదగాలన్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే వస్తారు. అవును, మీరు అన్నట్టు మార్పు కోరుకున్న వాళ్ళే వస్తారు. ఏదో చిన్న చేంజ్ స్టెప్ వేద్దామన్న వాళ్ళే వచ్చిన వాళ్ళల్లో ఎవరైతే కన్సిస్టెంట్గా వస్తారో, చెప్పిన ఆచరిస్తారో అందులో కొద్దిమందే మారుతారు. అంతేకాని కొన్నిసార్లు అంటాడు నా ట్రైనింగ్ వల్ల వాళ్ళంతా మారిపోయారు జీవితం అంటే బండ తప్ప ఎవడాలి ఆయన ఎవరు సేదా అంతే సార్. ఆ మూమెంట్ రావాలంటారు కదా, ఎవరిని మార్చేంత సీన్ ఎవరికి లేదు. అది ఏ లైఫ్ కోచ్ కాదు, ఏ ట్రైనర్ కాదు, ఎవరికి కూడా. అలా అయితే ప్రతి కన్న తండ్రి పిల్లల్ని మార్చుకుంటాడు కదా, మన దాకా ఎందుకు వస్తారు? తండ్రి మార్చుకుంటాడు, గ్రాండ్ ఫాదర్ మారుస్తాడు కదా, అక్కో అన్నం ఉంటారు కదా ఇంట్లో, వైజ్ పీపుల్ ఎవరో వాళ్ళు ఉంటారు, వీళ్ళు మారిపోవాలి కదా. ఆ మారాలని
కోరిక వాడిలో రావాలి. అది రావడానికి మా స్పీచెస్ అప్పుడప్పుడు ఉపయోగపడతాయి. అవును, ఎగ్జాక్ట్. మేము ఇచ్చే గైడెన్స్ ఉపయోగపడుతుంది. సరే, ఇప్పుడు మీ దృష్టిలో ఇప్పుడు నేను ఈ పాయింట్లో దీని తర్వాత మీరు అడిగండి, సారీ. అండ్ నేను 10th క్లాస్ అయిపోయింది నాకు. నేను ఎందుకు జనాలు విన్నా వినకపోయినా ఈ ఫ్రీ అని అదని మోటివేషన్ ఇవన్నీ ఎందుకు చేస్తూ ఉంటాను? అందరు కమర్షియల్ అనుకోవచ్చండి, అది కాదు. దాని వెనకాల నా కమర్షియల్ రీజన్ వేరే ఉంటుంది. ఒక రీజన్ అయితే రెండో రీజన్ ఉంది. ఆ రీజన్ ఏంటి తెలుసండి? నేను 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్లో జాయిన్ అవ్వడానికి సీకేఎం కాలేజ్కి వెళ్ళిన, వరంగల్. నాకు 9th అంటే 7th 8th 9th తర్వాత 10th, ఆ తర్వాత ఇంటర్ ఉంటుందని తెలుసు. ఇంటర్ తర్వాత డిగ్రీ ఉంటుందని తెలుసు, కానీ ఇంటర్లో కోర్సులు డిఫరెంట్గా ఉంటాయి. ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ ఉంటాయని నాకు తెలీదు. నేను కాలేజీకి వెళ్ళినా అప్లికేషన్ తీసుకున్నా. గవర్నమెంట్ కాలేజ్ కదా, ఎయిడెడ్ కాలేజ్, ఒకటే అప్లికేషన్ అన్ని కోర్సులు మనం టిక్ చేయాలి. అందులో 4 కోర్సులు ఉన్నాయి. హెచ్ఏసి, సిఈఎస్సి, ఎంపీసీ, బైపీసీ అండ్ ఎంఈసీ, 5 ఉన్నాయి. నాకు వీటి ఫుల్ ఫామ్ తెలీదు. ఇది జాయిన్ అయితే ఇది అవుతామని కూడా తెలియదు, మనకేం తెలియదు. అసలు 10th సప్లిమెంటరీ పాస్ అయ్యాం, అప్లికేషన్ తెచ్చుకుంటే గగ్గలం. అప్పుడు నా లైన్లో కూడా ఉన్నాడు నా ఎదురుగా. అన్న ఇంట్లో 4 ఉన్నాయి, ఏది టిక్ పెట్టాలి అన్నా. ఆడు నాకంటే పండితుడు. ఆడన్నాడు, ఏది పెట్టినా పర్లేదు తమ్మి, ఏదో ఒకటి పెట్టు అన్నాడు. ఏది పెట్టినా సీట్ వస్తుంది, ఏదో ఒకటి పెడతాం, ఏది పెట్టినా పర్లేదు అన్నాడు. అనగానే ఇలా చదివిన. హెచ్ఈసి ఎందుకో నచ్చలే అనిపించింది కొంచెం, బైపీసీ, ఎంపీసీ ఇవి నచ్చలే, సిఈసి రిథమిక్గా అనిపించింది, అంతే, అది టిక్ పెట్టిన. ఇంటర్మీడియట్ సీసీలు జాయిన్ అయ్యాను. అంటే నేను ఏం చదవాలో అనేది కూడా మీకు ఐడియా లేకుండా జాయిన్ అయిపోయారు. అవును, అలా డిసైడ్ అయింది. నాకు ఏం చదివితే భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పేవాడు లేడు. ఐ వాజ్ ఎ గుడ్ కిడ్, నేను మంచివాడినే. మా ఇంట్లో ఆ రోజుల్లో నా గైడ్ చేసేవాళ్ళు లేరు, రైట్? అవును. సో మా ఫ్రెండ్ సర్కిల్ అసలే లేరు. అవును. సో కాబట్టి నాకు ఆ గైడెన్స్ లేదు అప్పుడు. ఏం చదవాలి, ఎందుకు చదవాలి, ఏం చదివితే ఏమవుతుందని చెప్పేవాడు లేడు. అవును. అలాంటి పిల్లలు ఎక్కడైనా ఉంటే నాలాంటి మాటలు 4 ఉపయోగపడతాయి కదా. ఎగ్జాక్ట్లీ సార్, చెప్పేవాడు లేక చెడిపోకూడదు కదా అనే ఉద్దేశంతో నేను ఈ మోటివేషన్ కానీ, ఈ ఫ్రీ కోచింగ్ కానీ, అదని ఏదో విధంగా ఐ వాంటెడ్ టు ఎంపవర్, ఐ వాంట్ టు హెల్ప్ దెమ్ అవుట్. ఈ రోజు కూడా నిజంగా ఈ బేసిక్ జ్ఞానం కూడా పిల్లలకి ఇవ్వలేని తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నా ఫ్రెండ్స్లోనే ఒరే అనుకునే ఫ్రెండ్స్. ఆ మధ్య ఎప్పుడో ఒక 5 years క్రితం డిన్నర్ కలిసాం, మాట్లాడుకున్నాం. ఏంట్రా మీ అబ్బాయి ఏం చేస్తున్నాడంటే ఐఐటి రా అన్నాడు. ఓ అంత పెద్దోడు అన్నాడు. కాదురా ఐఐటి కోచింగ్ తీసుకుంటున్నాడు. ఐఐటి వాడు ఐఐటి ఫౌండేషన్ అట, వాడు చదువుతుంది 6th క్లాస్. ఓకే, ఈ మధ్య వచ్చినాయి కదా ఐఐటి. ఇప్పుడు 6th నుండి ఐఐటి అని వాడి బుర్రంతా తినేసి వాడిని ఐఐటికే చేస్తాడు. ఇంకా వాడు నిజంగా వాడి డ్రీమ్స్ ఏంటి, వాడి ఆలోచన, వాడి క్యాపబిలిటీ ఏం అవసరం లేదు. ఒక ప్రోగ్రామ్ మరి ఎందుకు ఐఐటి అని చేయిస్తున్నావు అన్నా. బాగుంటుందట కదరా అంట చెప్పేశాడు. వాడి లైఫ్ని డిసైడ్ చేసాడు మా ఫ్రెండ్. ఇలాంటి వాళ్ళకన్నా కనీసం మీరు ఏదో చెప్తున్నాడు నేను ఇందాం అని చెప్పి ఇలాంటి వాళ్ళు వచ్చారనుకోండి, కనీసం ఇలాంటి చిన్న సలహాలన్నా ఓపెన్గా ఇస్తే ఎవరికైనా పనికొస్తాయని ఆ ఉద్దేశంతో ఈరోజు లీడర్షిప్, పర్సనాలిటీ డెవలప్మెంట్ అని ఈ నెక్స్ట్ 1 year ఎంపవర్ చేద్దాం. ఇంకా ఫ్రీగా ఇస్తేనే విన్నప్పుడు డబ్బులు పెడితే రారని నా ఉద్దేశం. 4 10 మందినో చెప్పడం కాదండి. ఐ వాంట్ టు టేక్ thousands of people, వీళ్ళందరినీ ఒక 1 year. నేనే కాదు, నాతో పాటు ఇప్పుడు నాకు కొన్ని ఏరియాస్ ఉంటాయి, పిల్లల్ని డీల్ చేయడం ఎలా నాకు తెలియదు. దాంట్లో సైకాలజిస్ట్ ఉంటాడు, ఆయన తీసుకొస్తాను గెస్ట్. నాకు నా ప్రొఫెషనల్ కనెక్షన్స్లో ఉన్న ప్రతి వాళ్ళని తీసుకొచ్చి ఈ ప్రోగ్రాంలో 1 year పాటు వాళ్ళకు కూడా గైడెన్స్ ఇప్పిస్తాను. దిస్ ఈజ్ అ మిషన్ ఐఎమ్ టేకింగ్. అంటే తెలియని వాళ్ళు ఎవరైనా ఇదేదో కమర్షియల్ ప్రోగ్రామ్ అనుకోండి, తప్పులేదు. ఎందుకంటే ఈరోజు చూడు ఒకటి చెప్తా, ప్రతిదాని వెనకాల కమర్షియల్ ఉంటుంది అన్నాడు. కానీ పక్కా కమర్షియల్ వేరు. ఇప్పుడు విన్ సిచ్యువేషన్ అన్న ఒకటి ఉంటుంది. ఫ్రీగా ఇవ్వడం వల్ల నాకు పేరు వస్తుంది, కొంచెం డబ్బు వస్తుంది, నెట్వర్క్ వస్తుంది. నేర్చుకోవడం వల్ల నీకు ఎంతో బెనిఫిట్ అవుతుంది. విన్. అంతేగాని నువ్వు ఈ రూపాయి కూడా తీసుకోవద్దు, కంప్లీట్ ఫ్రీ ఇవ్వాలంటే యూ విన్ ఐ లూజ్ అంటే ఎలా? లేదా నేనే 20,000 తీసుకొని నిన్ను మొత్తం దోచేస్తా అంటే ఇలా తప్పు కదా. సో ఈ విన్ సిచ్యువేషన్ మీద దిస్ ఇస్ వాట్ మీరు వర్కౌట్ చేస్తున్నారు. నెక్స్ట్ 1 year టార్గెట్. అందుకనే
ఆ ప్రోగ్రామ్ ఎవరైతే ఫ్రీ అని చెప్పి మీరు లోపలికి వెళ్ళక డబ్బులు అని అడుగుతున్నారు అనే వాళ్ళకి ఇది పర్ఫెక్ట్. లోపలికి వాళ్ళు అలా కామెంట్స్ చేస్తున్నారు. యా నామినల్ ఇదే కాదండి, ఏది చేసినా కూడా అలానే వాళ్ళు ఉంటూనే ఉంటారు ఎవరైనా సరే. తెలియండి సార్. సార్ మీరు లైఫ్లో ఎన్నో స్ట్రగుల్స్ చూసిండ్రు, పడిపోయారు, లేచారు. మీరు ఏం చెప్తారు సార్ లైఫ్లో? లైఫ్ అంటే ఏంటి, సక్సెస్ అంటే ఏంటి, ఫెయిల్యూర్ అంటే ఏంటి మీ మాటల్లో వింటే? ఏం లేదండి, లైఫ్ ఇస్ జర్నీ అండ్ ఎవ్రీ ఎక్స్పీరియన్స్ ఈజ్ ఎ లెసన్ ఇఫ్ యూ కెన్ లెర్న్. నీ జీవితంలో తారసపడే ప్రతి వ్యక్తి నీకు ఒక పాఠం చెప్తారు. ఆ పాఠం నేర్చుకోగలిగితే హ్యాపీగా ఉంటుంది అంతే. అది ఏ పాఠము అంటే మనం చెప్పలేము. ప్రతి వాళ్ళు మనకు పాఠం చెప్తారు. అంటే వాళ్ళు మనకంటే తెలివైన వాళ్ళు కావచ్చు, మనకంటే ఇంకో ఏరియాలో బెటర్ కావచ్చు. ఎవరిని కూడా తక్కువగా చూడడానికి లేదు, తప్పుగా చూడడానికి అస్సలు లేదు. ఎవ్రీబడి ఇన్ యువర్ లైఫ్ ఆర్ హూ కమ్స్ ఇన్ యువర్ లైఫ్ గివ్స్ యూ ఎ న్యూ ఎక్స్పీరియన్స్ ఇఫ్ యూ కెన్ ఎంజాయ్. ఆ ఎక్స్పీరియన్స్ అన్నిటినీ లెసన్స్ కింద తీసుకుంటూ నేర్చుకుంటూ జర్నీ చేయడం. వాట్ ఈస్ సక్సెస్ అంటే? సక్సెస్ అంటే దానికి డెఫైన్ ఒక్కొక్కరికి డెఫినేషన్ మారుతూ ఉంటుంది. సక్సెస్ అనే దానికి ఒకరు హ్యాపీగా ఇంటికాడ అనుకుంటారు, అన్నం తింటే అదే సక్సెస్ అనుకుంటారు. నేను అందరూ అనుకున్నట్టుగా సక్సెస్ ఈజ్ ఏ జర్నీ అనేది అందరూ అంటారు. అయితే నేను ఆ జర్నీ లైఫ్ ఈజ్ ఏ జర్నీ అంటాను. ఓకే, లైఫ్ ఈజ్ ఏ జర్నీ. సక్సెస్ ఫెయిల్యూర్ అనేది ఐ డోంట్ డిఫైన్. ఇది సక్సెస్, ఇది ఫెయిల్యూర్. సక్సెస్ అంటే ఏంటి? ఇప్పుడు నేను ఒక ప్రోగ్రామ్ అనౌన్స్ చేశాను, రైట్? ఇప్పుడు చెప్పండి, నేను ఒక ప్రోగ్రామ్ వర్క్షాప్ అనౌన్స్ చేస్తే 2 లక్షలు వచ్చాయి ఒక 2 రోజుల్లో, రైట్? ఇంకో ప్రోగ్రామ్ అనౌన్స్ చేస్తే 2 లక్షలు రాలేదు, కానీ 2,000 మంది వచ్చారు. ఇప్పుడు నా చుట్టూ ఉన్న వాళ్ళంతా జడ్జ్ చేస్తారు, మా స్టాఫ్ వీళ్ళు మన ప్రోగ్రామ్ ఫ్లాప్ అయింది, 2 లక్షలు కూడా రాలేదు, మన చూడ 2 లక్షలు వచ్చాయండి. వాళ్ళ దృష్టిలో 2 లక్షలు రావడం సక్సెస్. నా దృష్టిలో ఏంటి, ఈ 2 లక్షలు వచ్చిన దగ్గర తక్కువ మంది 200 మంది ఉన్నారు కదా, వాళ్ళు 2,000 మంది కదా. నాకు ఆ 2,000 మంది 2 రోజులు నా పాఠం విన్నారు కదా, అది నాకు సక్సెస్, నాకు హ్యాపీనెస్. కాబట్టి అది డిఫైన్ చేయలేము ఇది సక్సెస్ అని. సక్సెస్ని ఫెయిల్యూర్ని అన్నీ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఓకే, ఇంకా ఫెయిల్యూర్ అనేది ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఇట్. ఫెయిల్యూర్ అనే మాటకి అసలు నాకు అది అర్థం లేదు. ఫెయిల్యూర్ ఏంటి అట్లా అనుకుంటే, ఇప్పుడు అన్నం తినేప్పుడు చిన్నప్పుడు అన్నం తినడం నేర్చుకున్నప్పుడు 1000 సార్లు అన్నం అంతా కింద పడేసి కొంచెం తిని ఉంటాం. మరి 1000 సార్లు ఫెయిల్ అయ్యాం కదా అని అమ్మ మూతికి ప్లాస్టర్ వేసి ఉంటే ఈరోజు తినడం వచ్చేది కాదుగా. ఓకే, నడిచేప్పుడు 100 సార్లు 200 సార్లు పడి ఉంటావు, అవన్నీ ఫెయిల్యూర్స్ కాదు కదా. అది లైఫ్లో ఒక ప్రాసెస్ అంటారు. ప్రాసెస్ అంతే. అంతే సార్. ఫెయిల్యూర్ అనేది ఐ డోంట్ బిలీవ్ ఇట్. ఓకే, లైఫ్ ఇస్ పని చేసుకుంటూ వెళ్ళిపోవడమే, పని చేసుకుంటూ వెళ్ళిపోవడమే. అది ఫెయిల్యూరా సక్సెస్ అని పక్కన పెట్టండి. ఆర్ యూ హ్యాపీ ఆర్ నాట్ వైల్ డూయింగ్ ద వర్క్? రిజల్ట్కు వస్తేనే హ్యాపీ అనుకున్నప్పుడు దెన్ యూ ఆర్ డిసప్పాయింటెడ్. ఓకే, అప్పుడు నువ్వు సక్సెస్ ఫెయిల్యూర్ అనే టర్మ్స్ నీ లైఫ్లో పని చేస్తున్నంతసేపు హ్యాపీగా ఉంటే అదే పెద్ద సక్సెస్ కదా. అవును, ఆ ప్రాసెస్ని ఎంజాయ్ చేయడమే. ప్రాసెస్ ఎంజాయ్ చేస్తే ఆటోమేటిక్గా ఫలితం ఉంటుంది, నువ్వు అనుకున్న ఫలితం ఉంటుంది. ప్రాసెస్ ఎంజాయ్ చేయకుండా పని చేసినప్పుడే ఏడుపులు పెడబొబ్బలు ఎండింగ్లో మిగులుతాయి. ఇప్పుడు ఏడుస్తూ పని చేస్తే ఏమొస్తుంది? ఏం రాదు. ఆనందంగా పనిచేస్తే ఆనందం వస్తుంది. నువ్వు ఆనందంగా పనిచేసేప్పుడు హై ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్స్ పనిచేస్తాయి. అప్పుడు నీ పనిలో సక్సెస్ ఆటోమేటిక్గా వస్తుంది నువ్వు అనుకున్నది. సో కాబట్టి హ్యాపీగా పని చేసుకుంటూ వెళ్ళాలి. నచ్చని పని చేయొద్దు. అంటే నచ్చని పని చేయొద్దు అంటే కొన్ని చేస్తాం, తప్పదు, అది సర్వైవల్ కోసం అంతే. తప్పితే ప్రతిసారి నచ్చనివి చేసుకుంటూ పోతే జీవితం అంతా అదే ఉంటుంది. ఇప్పుడు రూరల్ ఏరియాలో ఉండే స్టూడెంట్స్ ఉంటారు కదా సార్, లైక్ నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలని తప్పని ఉంటుంది, వాళ్ళకి అంత ఫెసిలిటీస్ ఉండవు, వాళ్ళకి యాక్సెస్ ఉండదు. వాళ్ళకి మీరు ఏం సలహా ఇస్తారు? వాళ్ళకి ఈరోజు టెక్నాలజీ అందుబాటులో ఉందండి. వాళ్ళకి కావాల్సిందలా అవగాహన, అండర్స్టాండింగ్. టెక్నాలజీ అందుబాటులో ఉంది. ఇప్పుడు నేను దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే చెప్తాను. నేను మేధా లెర్నింగ్ యాప్ అని ఒక యాప్ తీసుకొచ్చాను. ఆ యాప్లో 200 వీడియోస్ ఉంటాయి, స్పోకెన్ ఇంగ్లీష్ రికార్డెడ్ వీడియోస్. నిజంగా వాళ్ళు సీరియస్గా నేర్చుకోవాలనుకుంటే ఆ కోర్సులో జాయిన్ అయితే, యాప్ కోర్సులో జాయిన్ అయితే అక్కర్లేదు, 6 నెలల పాటు రోజు అక్కడ మొబైల్లో ఎన్నిసార్లు అయినా చూడొచ్చు, ఖాళీగా ఉన్నప్పుడల్లా చూడొచ్చు, నేర్చుకోవచ్చు కదా. యాప్ ద్వారా నేర్చుకోవచ్చు. ఆన్లైన్ బ్యాచ్లు పెడుతున్నాం, ఆన్లైన్ ద్వారా నేర్చుకోవచ్చు. అలా ఎన్నో సోర్సెస్ ఉన్నాయండి. కాకపోతే వాళ్ళకి ఇది నేర్చుకుంటే లైఫ్ ఇలా ఉంటుంది, ఇది నేర్చుకుంటే వస్తాయని అవగాహన ఉండట్లేదు. దానివల్ల చాలామంది అన్నీ ఉన్నా కూడా వాళ్ళు అనుకున్న లక్ష్యాలు ఎందుకు సాధించలేకపోతున్నారంటే అవగాహన లేకపోవడం. ఈరోజు ఇంగ్లీష్ అనేది జీవితంలో ఒక భాగం అయిపోయింది. అవును, రైట్?
సో ఇంగ్లీష్ లేకుండా నేను బతకలేను, ఇంగ్లీష్ లేకపోతే కెరీర్ లేదు అనే పాయింట్ ఎందుకు అర్థం కావట్లే వీళ్ళకి? దాన్ని ఎందుకు అవగాహన ఇప్పుడు ఆ పాయింట్ని అర్థం చేయించడానికి ఇప్పుడు కష్టపడుతున్నాం. ఓ అదే మన ఈ రోజుకి ఓకే ఎవరిని కాదు, చాలామంది ప్రొఫెషనల్స్, టీచర్స్, ఇలాగే స్టూడెంట్స్, యూత్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎప్పుడు కూడా దే సీ ఫర్ ఎ కాజ్ టు ఎస్కేప్. యూత్ మైండ్ సెట్ ఎట్లా తయారైందంటే, నేను ఎక్కువ యూత్ తోటే కనెక్షన్లో ఉంటాను కదా, అలా ఏ రీజన్ చెప్పి దీని నుండి తప్పించుకుందామా అన్నట్టే చూస్తూ ఉంటారు. కొద్ది రోజులు గవర్నమెంట్ని అంటారు, గవర్నమెంట్ కాదనుకో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటారు, లేదు అంటే ఎక్కడున్నారో సొసైటీలో అంటారు. దే ఆల్వేస్ ఫైండ్ సమ్ ఎక్స్క్యూజ్. వీటి నుంచి బయటపడాలని చూడరు. మీకు పాజిటివ్ బీట్ నేను చెప్పాను దానికి బెస్ట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఎన్నో లెర్నింగ్ కోర్సెస్ ఫ్రీగా ఉన్న వీడియో 300 కడితే 300 గంటల పాటు నేర్చుకోగలిగే కోర్సులు, అది అర్థమెటిక్ కావచ్చు, రీజనింగ్ కావచ్చు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కావచ్చు, అన్ని సబ్జెక్టులకి అవైలబుల్ సబ్జెక్ట్ ఉంది అక్కడ. జస్ట్ 100 రూపాయలు కడితే వస్తాయి. కానీ ఆ 100 కట్టడుగా అంటే అవగాహన లేకపోవడం. అందుకే వీళ్ళందరికీ అవగాహన తెప్పించడమే మనం చేయాల్సిన పని అని నేను అనుకుంటాను నా ఆస్పెక్ట్లో. సరే అంటే డూ యూ థింక్ ఇన్ ఫ్యూచర్ స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ సర్వైవ్ అవుతాయని, ఇంత డిజిటల్ ఏరాలా ఆఫ్లైన్కి వచ్చి మీరు అనుకుంటున్నారు? నన్ను 10 సంవత్సరాల క్రితం అందరూ ఇదే అన్నారు. ఓ 10 సంవత్సరాల క్రితం అంటే అప్పటికి ఇంత టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ లేదు కదా. ఇలా మన అదే 10 సంవత్సరాల క్రితం ఇదే అన్నారు, 5 సంవత్సరాల క్రితం ఇదే అన్నారు. ఎప్పుడు ఉండవు, ఎప్పుడు సర్వైవ్ ఎవరు అవ్వలేరు అంటే అప్డేట్ అవ్వలేనోడు అవుట్డేట్ అవుతాడు. ఓ నాకు ఆన్సర్ దొరికింది. అప్డేట్ అవ్వలేనోడు అవుట్డేట్ అవుతాడు. ఓకే, వాళ్ళకంటే ముందు నేను అప్డేట్ అవుతాను మీరు కాబట్టి నేను ఉంటాను. సో ఎందుకంటే స్టూడెంట్స్ ఒకప్పుడు 3 నెలలు చెప్పేవాడిని, ఇప్పుడు 45 డేస్ చేస్తాం వాళ్ళకి అనుకూలంగా. ఒకప్పుడు అన్ని ఫిజికల్ క్లాస్లోనే చేసేవాళ్ళం, ఇప్పుడు ఆన్లైన్లో చేస్తున్నాం, యాప్ ద్వారా చేస్తున్నాం, డిఫరెంట్ టూల్స్ టెక్నాలజీస్ వాడుతున్నాం కదా వాళ్ళకి అనుకూలంగా. సో మనం అప్డేట్ అవుతా వాళ్ళతో పాటు ప్రపంచంతో పాటు మనం అప్డేట్ అవుతుంటాము. సో వీ కెన్ సర్వైవ్ ఎనీథింగ్. అంతే, ఎనీబడి కెన్ సర్వైవ్. అప్డేట్ అవ్వకపోతే ఖచ్చితంగా నువ్వు అవుట్డేటెడే. ఓకే, నువ్వు ఏమున్నా లేకపోతే నువ్వు అంటే నేను ఎందుకు ఈ క్వశ్చన్ అడిగినా అంటే యూట్యూబ్లో అంతా ఫ్రీగా దొరుకుతున్నప్పుడు ఇంకా ఇన్స్టిట్యూట్ పోవాలన్న ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది అనేది. ఇప్పుడు మన ఇన్స్టిట్యూట్లో ఇన్ని 100,000 మంది ఎట్లా వస్తున్నారు? స్టిల్ ఇప్పటికీ యూట్యూబ్లో దొరుకుతుంది కదా, ఎట్లా వస్తున్నారు? ఇప్పుడు యూట్యూబ్లో నేను చెప్పే వీడియో లెసన్స్ ఏవైతే ఉన్నాయో ఇంతకంటే అసలు బాగున్నాయి, ఇంకా ఎన్నో ఉన్నాయి, లక్షల వీడియోస్ ఉన్నాయి, వీడియో క్వాలిటీలు కానీ మొత్తం గ్రాఫిక్స్ లక్షల వీడియోస్ ఉన్నాయి నేను చెప్పే లెసన్స్. మరి ఇప్పుడు నాకు ఒక్కొక్క బ్యాచ్లో 50 మంది ఆన్లైన్ క్లాస్కి 6,000 కట్టి ఎట్లా వస్తున్నారు? ఓకే, ఇప్పుడు నాకు రేపే బ్యాచ్ ఉంది, కొత్త బ్యాచ్, నిన్న ఒక బ్యాచ్ అయిపోయింది. ఎవ్రీ మంత్ ఒక 2 బ్యాచెస్ 3 బ్యాచెస్ ఫామ్ అవుతున్నాయి. వాళ్ళకి అవైలబుల్ లేదా? యూట్యూబ్ అన్నీ ఉన్నాయి కదా. అవును, అవి వేరు, అవి ఎన్నున్నా కూడా క్లాస్లో మేము చెప్పేది వేరు. ఓకే, సో ఆ క్లాసులు చెప్పేది యూట్యూబ్లో ఎవరు పెట్టరండి. యూట్యూబ్లో పెడితే క్లాస్ ఎట్లా నడుస్తుంది, నా ఎగ్జిస్టెన్స్ ఎలా ఉంటుంది? ఇది అవగాహన లేక చాలామంది ఏమనుకుంటారంటే అక్కడ చెప్పేది ఇక్కడ చెప్పేది అని సేమ్ అనుకుంటారు. ఇది అవగాహన లేకపోవడం. నిజంగా అలా అయితే ఇప్పుడు ఇంతమంది అమాయకులు కాదు కదా. సో ఆల్వేస్ ఉంటుందండి. ఇదే కాదు, ఏ బిజినెస్ అయినా మనం అప్డేట్ అవ్వాలి. ఇప్పుడు స్టూడెంట్స్ అంతా కూడా వాళ్ళు ఇంగ్లీష్కి అప్డేట్ అవ్వకపోతే వాళ్ళు కూడా అప్డేట్ అయిపోతారు. సార్ మీరు మేధా లాంగ్వేజ్ సిటీ అని ఒకటి కట్టి అక్కడ అంతా కంప్లీట్ మీరు ఒక విజన్ ఉంది కదా, అది ఉందా సార్? ఏంటి మేధా లాంగ్వేజ్ సిటీ? యాక్చువల్గా ఇట్ వాస్ మై డ్రీమ్. 15 years క్రితం అనుకునేవాడిని లాంగ్వేజ్ సిటీ అని ఒకటి, లాంగ్వేజ్ సిటీ ఒకటి తయారు చేద్దామని ఉండేది. కానీ ఇప్పుడున్న ప్రపంచానికి అది అవసరం లేదు. ఓకే, అప్పుడు నా డ్రీమ్ అది. అప్పుడు కానీ మారిన ప్రపంచంలో అసలు ప్రపంచమే ఇంగ్లీష్ లాంగ్వేజ్ సిటీ లాగా మారిపోయింది. ఇప్పుడు వాడికి ఆ ఎన్విరాన్మెంట్ అక్కర్లేదు. అందుకనే అది ఎప్పుడో ఐ గేవ్ అప్. అందుకే నేను అప్డేట్ చేసినవన్నీ ఏంటంటే, నేను అప్డేట్ చేసుకుంటూ వచ్చినవి ఏంటి అంటే మేధా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ నుండి మేధా లాంగ్వేజ్ ల్యాబ్, ఆ తర్వాత మేధా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్, తర్వాత మేధా లాంగ్వేజ్ థియేటర్, ఇలా అప్డేట్ చేసుకుంటూ వచ్చాం. సో ఇంకా సిటీ అవసరం లేదు, సిటీ అక్కర్లేదు. దానికి బదులు ఇప్పుడున్న ఆప్షన్స్ ఏంటంటే ఫ్యూచర్లో నేను చేయబోతుంది వర్క్షాప్స్ పెడతాం. రెసిడెన్షియల్ వర్క్షాప్స్ 1 week కంప్లీట్, ఏదో హోటల్లో పెట్టేసి 1 week మొత్తం ఇంగ్లీష్ మీద కావాల్సిన అవగాహన ఇచ్చి పంపించేయడం. వర్క్షాప్ ఇస్ ఎనఫ్ నా.
అండ్ ఇప్పుడు మీరు అప్పట్లోనే మీ మార్కెటింగ్ స్ట్రాటజీస్ చాలా అంటే చాలా అద్భుతంగా ఉండేది సార్. అంటే మీరు మీ కాంపిటీటర్స్ తోటి మీ మార్కెటింగ్ స్ట్రాటజీ వాళ్ళు ఎప్పుడు మిమ్మల్ని రీచ్ అవ్వలేదు. అంటే అలాంటి మీద ఇప్పుడు నేను అంటే మీరు ఈ డిజిటల్ ఎరాలో అండ్ కంపేర్ టు మనం మాట్లాడుకున్నప్పుడు వేరే వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్ కాబట్టి మీ ఇన్స్టాగ్రామ్ పేజెస్ కానీ నేను ఎప్పుడు అంత చూడలేదు. మీరు అంటే దీనికి వ్యతిరేకమా రెల్స్ ఎందుకు అంటే నేను ఎక్కువ ఎక్కడ చూడలేదు మీవి ఇన్స్టా పేజెస్ కానీ ఫేస్బుక్లో కానీ అంత యాక్టివ్నెస్ కానీ ఈవెన్ నేను అసలు ఉండను. నేను సోషల్ మీడియాలో ఎప్పుడు లేను. ఇప్పుడు చాలా మంది సోషల్ మీడియా నుంచి బిజినెస్ లాగుతున్నారు కదా. నేను ఎప్పుడు సోషల్ మీడియాలో లేను. నెంబర్ 1 నేను వాటికి దూరంగా ఉంటాను. ఓకే. ఫేస్బుక్ కానీ వాట్సాప్ కానీ ఏదో అకౌంట్స్ క్రియేట్ చేసి అలా పెట్టాను తప్పితే వాటి మీద నేను ఎప్పుడు వర్క్ చేయలేదు, చేయను కూడా. నేను అసలు నా అజ్ఞానం అపారం ఆ విషయంలో. ఓకే. సో దూరంగా ఉంటాను. ఇంకా పబ్లిసిటీ అగ్రెసివ్గా నేను ఎప్పుడు యాడ్స్ ఇవ్వడం, ఇప్పుడు ఒకప్పుడు ఏదో వాల్ పోస్టర్స్ వేసి అప్పుడు అవగాహన ఆ రోజుల్లో చేసేవాళ్ళం. బట్ మేధాకి ఇప్పటివరకు మీరు ఎక్కడ అడ్వర్టైజ్మెంట్ అనేది చూడరు కదా. అవును, ఎక్కడ ఉండదు. సోషల్ మీడియా ఎక్కడ ఉండదు. ఈవెన్ పేజెస్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్, అంటే నేను అనుకుంది ఏంటంటే మా స్టూడెంట్స్ ద్వారా మాకే వస్తారు. ఓకే. మౌత్ టాక్ మీద వస్తూ ఉంటారు, రెప్యుటేషన్ మీద వస్తారు, అది చాలు. అంటే అలానే నేను వెళ్ళకూడదు అనుకోవట్లేదు. ఎందుకో నేను ఆ లైన్లో మార్కెటింగ్ చేసి జనాలను తెచ్చుకోవాలని దాన్ని ఒక పెద్ద బిజినెస్గా నేను చూడలేదు. ఇంగ్లీష్ని దీని మీద ఈ మార్కెట్ చేసి బ్యాచ్లు ఫామ్ చేసి డబ్బులు సంపాదించుకోవాలి అలాంటి ఫీల్తో నేను ఎప్పుడు పనిచేయలేదు. ఇష్టంతో చేసుకుంటూ వస్తున్నానే తప్పితే దీన్ని ఇలాగే చేయాలి కమర్షియల్గా ఈ టార్గెట్స్ పెట్టుకుని ఎప్పుడు పని చేయలేదు. ఓకే, సూపర్ సార్. అంతే. మీరు ఎప్పుడైనా లైఫ్లో మీ ఈ స్ట్రగ్లింగ్ జర్నీలో ఎక్స్ట్రీమ్ బాధతో ఏడ్చిన సందర్భం మీద? ఏడ్చిన సందర్భం అంటే లిటరల్గా ఇలా ఏడవకపోవచ్చు కానీ ఇంటర్నల్లీ సో మెనీ టైమ్స్ ఐ క్రై. నేను లిటరల్లీ ఇన్సైడ్ వి బ్లీడ్. ఓకే. పీపుల్ డోంట్ నో. In my brain and body, I bleed so many times. So many issues. Okay. అవి that one moment can you share with us? అదే చెప్పాను కదా, నేను అంత బ్లీడ్ అయ్యానంటే అది బయట ప్రపంచానికి చెప్పేది కాదు. యూ గెట్ మై పాయింట్. ఓకే సార్. దే ఆర్ ట్రూలీ పర్సనల్ అయితేనే అలాంటివప్పుడే అవుతాం, అది నేనే కాదు. అంటే అది ఎట్లా ఉంటాయంటే సమ్ టైమ్స్ కొన్ని ఎమోషనల్ సిచ్యువేషన్స్ ఉంటాయి. అవును. ప్రతి వ్యక్తికి ఎక్కడో ఉంటాయి, అవి తను మాత్రమే ఫీల్ అవ్వగలడు, తను మాత్రమే ఎక్స్పీరియన్స్ అవ్వగలడు. ఇది ఎవరితో చెప్పుకునేవి కాదు, చేసే కాదు. కాబట్టి ఐ నెవర్ థింక్ దట్ ద పర్సనల్ స్ట్రగుల్ షుడ్ బి ఎక్స్ప్రెస్డ్ అవుట్ సైడ్. నేను బయట చెప్పినవన్నీ ఇవన్నీ చాలా సరదా సన్నివేశాల కిందనే. ఇప్పుడు బయట చెప్పుకునే ఈ కష్టాలు ఏవైతే ఉంటాయో, బస్ స్టాండ్లో పడుకున్నా అవి చేసిన ఇవన్నీ చాలా సరదా సన్నివేశాల కిందే చూస్తాను నా లైఫ్లో. అవి కష్టాలే కాదు మీ దృష్టిలో. ఫుడ్ లేకపోవడం అనేది అది కష్టం కాదు. ఓకే. ఆ రియల్ ఇన్సిడెంట్ బయటికి లాగాలని నేను చాలా కష్టపడుతున్నాను, మీరు చెప్పట్లేదు సార్. సో అట్లాంటి ఏం లేవండి. ఓకే. ఉన్నాయి, ఎప్పుడూ ఉంటాయి, కానీ అవి బయట అంటే మీ అమ్మగారు మిమ్మల్ని భుజాల మీద ఎత్తుకుని ఒక రోజు రాత్రి, అవన్నీ స్వీట్ మెమరీస్. ఓకే. ఎందుకంటే స్వీట్ మెమరీస్ అది ఏ తెల్లైనా చేస్తుంది. ఓకే. నేను పొలాల్లో ఒకసారి బావి దగ్గర ఉన్నప్పుడు ఐ థింక్ నేను 15 years ఏజ్ ఎంత ఉంటుంది సరే గుర్తులేదు, 15 ఉండదు 14 అలా ఉంటుంది. ఓకే. పొలం దగ్గర పడుకున్నప్పుడు కాలుకు తేలు కుట్టింది నాకు. ఓకే. మీరు అప్పటికి చాలా రెక్లెస్గా తిరుగుతున్నారు. ఇష్టం వచ్చినట్టు తిరగండి. అవును. తేలు కుడితే ఆ రాత్రి ఎవరు లేరు అక్కడ పొలం దగ్గర, అమ్మ నేనే ఉన్నాం. తేలు కుట్టింది కదా, అప్పుడు మంత్రాలు వేసేవాళ్ళు తేలు. తెలుసు. అక్కడికి వెళ్ళేవారు. నన్ను భుజం మీద వేసుకొని పక్క ఊరికి కూనూరు అని ఉంటుంది 4 kilometers, రాత్రి 9:30కో 10 గంటలకో అర్ధరాత్రి ఒక మహిళ అమ్మ నన్ను భుజం మీద వేసుకుని, అంత వయసు నన్ను 14 సంవత్సరాల వయసు భుజం మీద వేసుకుని 4 kilometers నడుచుకుంటూ వెళ్ళి అక్కడ ఏదో ట్రీట్మెంట్ మంత్రం వేసి తీసుకొచ్చింది. ఎవరు చేస్తారు తల్లి కాకపోతే? సో దట్ ఇన్సిడెంట్ మేడ్ మీ గెట్ కనెక్టెడ్ టు మై మదర్ మోర్. అండ్ ఆ ఇన్సిడెంట్ నాలో రియలైజేషన్ తెచ్చింది. అరే అమ్మ ఇంత చేసిన అమ్మని హ్యాపీగా ఉంచుకోవాలి కదా, అమ్మని హ్యాపీగా చూసుకోవాలి కదా, లైఫ్ లాంగ్ అనే ఫీలింగ్. అమ్మ చనిపోయే వరకు కూడా ఆ ఫీలింగ్ తోటే నేను అమ్మతో ఉన్నాను. ఒక్క సంఘటన, అదే ఆ సంఘటన మిమ్మల్ని చాలా బాధ్యతాయుతమైన కుర్రోడిగా మార్చింది. అందుకే అన్నాను, ఈ మార్పు అనేది ఎక్కడ వస్తుంది, ఎవరికి వస్తుంది అనేది, ఎట్లా వస్తుందని చెప్పలేము. అందుకే నేను నా క్లాసెస్లో చెప్తూ వెళ్తూ ఉంటాను, ఎవరికి ఏదైనా కనెక్ట్ అవ్వచ్చు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మా అమ్మ నా కోసం ఎంత ప్రేమ ఉండి ఉంటుంది. అప్పటిదాకా మరి అమ్మే ఉంది కానీ నాకు తెలియదు కదా.
అవును, ద వే షీ ఎక్స్ప్రెస్ ఎప్పటికీ ఒకటే లాగా ఉంటుంది, కానీ మీరు ఎప్పుడు దాన్ని సరిగ్గా రియలైజ్ అవ్వలేదు. కానీ ఆ ఇన్సిడెంట్ అనేది నన్ను కదిలిచేసింది. సో అమ్మ చచ్చిపోయే వరకు తన్ని ప్రేమగా చూసుకోవాలనే ఫీలింగ్ ఆ రోజు జనరేట్ అయింది. నిజంగా తను పోయే వరకు కూడా అలాగే ఉంది. ఓకే, అంటే అది వన్ ఆఫ్ ద కీ మూమెంట్ అని నేను ఫీల్ అయినా వెన్ ఐ రెడ్ యువర్ బుక్. దట్స్ ట్రూ. అందుకే చిన్న ఇన్సిడెంట్స్, అవును, అట్లా బోల్డ్ ఇన్సిడెంట్స్. అందుకే అన్నాను అన్నీ అవి చెప్పుకునేవి కాదు. ఇప్పుడు నేను అలా కష్టపడ్డ అమ్మకి ఏం చేయలేకపోతున్నానే అని నేను డబ్బు సంపాదించేదాకా ఎన్నిసార్లు బ్లీడ్ అయి ఉంటాను ఇన్సైడ్. అవును సార్, ఎగ్జాక్ట్లీ. అరే రోజు నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు కూడా అమ్మ పొలం పనికి పోతుంటే వ్యవసాయ కుటుంబం కదా సార్ మీరు. అమ్మ ఇంత కష్టపడుతుంది కానీ ఏం చేయలేకపోతే ఎన్నిసార్లు ఫీల్ అయి ఉంటాను. దట్స్ అ బ్లీడింగ్ ఐ సెట్. ఓకే, అది అందరి అలాంటివి ఎన్నో ఉంటాయి సార్. అవి వి కాంట్ సే ఇట్. ఫైనల్లీ అవి గుర్తుండవు కూడా. అవును సార్, అవి గుర్తుండవు కూడా. అంటే నాకు ఆ ఇన్సిడెంట్ చాలా గుర్తుండిపోయింది. నేను చదివినప్పుడు నేను ఇమాజిన్ చేసుకోవాలి మీ సిచ్యువేషన్, ఆ రాత్రి అది ఏం జరిగిందని. అందుకే నేను ఫస్ట్ మీరు చెప్తారా అది అని అడిగాను అన్నట్టు. మీరు ఎప్పుడన్నా ఎక్స్ట్రీమ్గా ఏడ్చిన సందర్భం అట్లాంటివి చాలా ఉంటాయి, ఒక్కటే కాదండి. సార్ ఫైనల్గా ఇంగ్లీష్ నేర్చుకునే వాళ్ళందరికీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇంగ్లీష్ నేర్చుకునే వాళ్ళకి, నేర్చుకోవాలనుకుంటున్న వాళ్ళకి, నేర్చుకోని వాళ్ళకి అందరూ కలిపి ఒకటే చెప్తా, ప్రతి వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిందే. ఓకే, తప్పదు అది. మడకబడ్డ పాము కరవక తప్పదు అని ఈరోజు ఇంగ్లీష్ మన జీవితంలోకి వచ్చేసింది. మనం దాని నుంచి ఎస్కేప్ అవ్వలేదు. కానీ ఇంకా దాన్ని నేర్చుకోకుండా బతికేస్తా అనుకోవడం మూర్ఖత్వం కిందకు వస్తుంది, రైట్? నువ్వు బడ్డీ కొట్టు పెట్టుకున్నా, పాన్ షాప్ పెట్టుకున్నా, పాన్ షాప్లో ఫోన్పే, గూగుల్ పే పేమెంట్స్ అవుతాయి. అమౌంట్ క్రెడిటెడ్, డెబిటెడ్ మెసేజ్ ఇంగ్లీష్లోనే వస్తుంది. నువ్వు ఒక ఊర్లో అప్పడాలు చేసుకున్నా ఈరోజు అప్పడాలని ఆన్లైన్లో ప్రపంచం మొత్తం అమ్ముకునే ఫెసిలిటీ ఈరోజు ఉంది. కాబట్టి నువ్వు చిన్న బిజినెస్ చేసుకున్నా ఇంగ్లీష్ నీకు అవసరం. ఈమెయిల్ లేకుండా నువ్వు ఏం చేయలేని స్థితి. ఆ ఈమెయిల్ ఇంగ్లీష్లోనే క్రియేట్ చేసుకోవాలి. ఓకే సార్. సో ఇంత ఫ్యాక్ట్ తెలిసాక కూడా ఇంకా ఈరోజు ఫ్యూచర్లో ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా ఎంప్లాయీస్కి ఇంటర్వ్యూ ఇంగ్లీష్లోనే అవుతుంది. బేసిక్, అది బేసిక్ తెలిసిండు. బిజినెస్ ఎక్స్పాన్షన్కి ఇంగ్లీష్ కావాలి, పర్సనల్ లైఫ్లో ఇంగ్లీష్ కావాలి. అంతా ఇంగ్లీష్ మయంగా ఉన్న ఈ రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకోవడం బాగుంటుందని నా సలహా. ఇది బ్రహ్మ విద్య కాదు, ఈజీగా నేర్చుకోవచ్చు, ఖచ్చితంగా నేర్చుకోవచ్చు. నేర్చుకోవడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. మీరే బెస్ట్ ఎగ్జాంపుల్. మా దగ్గర నేనే ఒక ఎగ్జాంపుల్ అయితే, మా దగ్గర మేధా దగ్గర నుండి అయితే ఆఫ్లైన్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం మనం ఇన్స్టిట్యూట్లో, ఎస్ఆర్ నగర్, దిల్సుఖ్ నగర్, వరంగల్. ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం రాలేని వాళ్ళు. ఆన్లైన్ కూడా రోజు 1 గంట సేపు రాలేను ఇదే టైంకి క్లాస్ కన్న వాళ్ళ కోసం మొబైల్ యాప్ ఉంది, మేధా లెర్నింగ్ యాప్. అందులోనే నేర్చుకో. మా వైపు నుండి హౌ మెనీ థింగ్స్ వీ కెన్ గివ్, వీఆర్ గివింగ్ ఇట్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నేర్చుకోవచ్చు. ఇక ఇంగ్లీష్తో పాటు మెయిన్గా ఇప్పుడు ఈ మారిపోయిన ప్రపంచంలో ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఆస్పెక్ట్ మాత్రం అందరికీ అవసరం అండి. ఇది లీడర్షిప్ అంటే చాలామంది ఏమనుకుంటారు తెలుసండి, పొలిటికల్గా లీడరు, ఫాలోవర్స్, లేదా ఒక ఆఫీస్లో అయితే బాస్ అయితే నేను లీడరు. ఇది కాదండి. లీడర్షిప్ అనేది డే టు డే లైఫ్లో, ఇంట్లో తల్లిగా మీ పిల్లలకి నువ్వు లీడరు కదా, ఫాదర్గా ఇంటికి లీడర్వే కదా, నలుగురు గ్యాంగ్లో నువ్వు లీడర్వే కదా. ప్రతి చోట నలుగురిలో మనం ఉన్నప్పుడు అక్కడ మన లీడర్షిప్ వహిస్తూనే ఉంటాం. అది లీడ్ చేయాల్సిందే జీవితం. పొలిటికల్ లీడర్ కాదు. కాబట్టి పర్సనల్ లైఫ్లో కానీ, ప్రొఫెషనల్ లైఫ్లో కానీ, సోషల్ లైఫ్లో కానీ ఈ లీడర్షిప్ క్వాలిటీస్ అంటే లైక్ పాజిటివ్ యాటిట్యూడ్ కావచ్చు, బిలీఫ్ సిస్టమ్ కావచ్చు, క్యారెక్టర్ బిల్డింగ్ కావచ్చు, స్ట్రెస్ మేనేజ్మెంట్ కావచ్చు, టైం మేనేజ్మెంట్, మైండ్ మేనేజ్మెంట్, గోల్ సెట్టింగ్, వీటితో పాటు ప్లానింగ్, ప్రిపరేషన్, ప్రజెంటేషన్, పబ్లిక్ స్పీకింగ్, ఇలాంటి ఎన్నో ఆస్పెక్ట్స్ ఉంటాయి, పర్సనాలిటీ ఆస్పెక్ట్స్. ఈ ఆస్పెక్ట్స్ అన్నిటి మీద 1 year పాటు అద్భుతమైన ట్రైనింగ్ ఆన్లైన్లో జస్ట్ ఎట్ ఎ నామినల్ అమౌంట్ ఎనీబడి కెన్ గెట్ అండి. అండ్ ఎవరైనా ఈ అవకాశాన్ని వాడుకోవచ్చు. దిస్ ఆఫర్ ఈస్ గోయింగ్ టు బి ఓన్లీ ఫర్ దిస్ 1 year, ఓన్లీ దిస్ పర్సనాలిటీ డెవలప్మెంట్. ఇంగ్లీష్ ఆల్రెడీ 1 year అంతా ఇచ్చేసాం కాబట్టి ఇప్పుడు ఇంగ్లీష్కి మళ్ళీ ఫ్రీ ఇవ్వడం అలాంటివి ఏమీ లేదు. అది అయిపోయింది, ఎందుకంటే 10 yearsకి ఒకసారి ఇస్తాం. సో ఇప్పుడు నెక్స్ట్ టుమారో అండ్ వెట్స్ వాట్ వీఆర్ అనౌన్సింగ్, ఇవన్నీ వాడుకోవచ్చు అండి. ఎనీబడి, ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు షోకి రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది.
బేసిక్గా ఇది మీరు అందరికి చెప్పే మాటలా చెప్తున్నాను అనుకోకండి. నేను మీ బుక్ చదివినప్పుడు నేను ఎంత ఇన్స్పైర్ అయ్యానో, మీరు నా వెనకాల ఉన్న అబ్బాయి ఎంత ఇన్స్పైర్ అయ్యాడో మీకు అది మేము మాటల్లో చెప్పలేము. ఏ రోజైనా లైఫ్లో నేను మిమ్మల్ని కలవగలనా అని అనుకున్నాను. మీరు ఇంత ఓపెన్గా మాతో మాట్లాడిన థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్ యూ వెరీ మచ్ వేణు. ఇట్స్ రియల్ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ మీ టు ఇంటరాక్ట్. అండ్ ఈ ప్రోగ్రామ్ చూసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్.